దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నువ్వు బీటెక్ చదువుకుని అసలు సినిమాల్లోకి ఈ ఓవర్ డ్రైవ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ ఇన్ ఇండియా. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్. 2010, 2011 ఆ టైంలో అయితే ఐ ఫెల్ట్ లైక్ అ మిస్ఫిట్. ఇప్పుడు అందరూ వస్తున్నారు అనుకో. అవును, ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్లేలో 10 మంది చేస్తున్నాం సార్. ఆ 10 మంది నాకు కాంపిటీషనే కదా. అంతేగా. రేపు వీళ్ళంతా ఫిలిమ్స్కి వస్తారు కదా, బొక్కొస్తారు ఎవడరాడు. సినిమాల్లోకి రావడం అన్నది అసలు ఎలా జరిగింది? ఈ 2012, 2013 ఆ టైంలో డూయింగ్ థియేటర్. ఆ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ ఆ 2 మూవీస్ చేసిన తర్వాత అసలు నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా నాకు ఏం సినిమా రావట్లే. సినిమా కాదు మచ్చా, రియల్ లైఫ్ ఇది దోల తీర్పు ఊరిపోయింది. బట్ ఎన్ని చేసినా తమిళ్లో మాత్రం అవకాశాలు రాలేదు. రానివ్వరు కూడా. బాలు గారికి కూడా పక్కన న్యాచురల్ యాక్టింగ్, హిస్టరియానిక్స్, బేస్ సాలిడ్ బేస్ మాస్కులిన్ వాయిస్, వీటన్నిటికీ తగినంత సక్సెస్ నీకు వచ్చిందా? కల్పిక ఏంటి? చాట్ చేస్తున్నా అప్పుడప్పుడు, నాకు ఇట్లా ఒక అవార్డు వచ్చింది అని ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది. ఐ జస్ట్ సెడ్ మేక్ అ సీన్ థింకింగ్ ద వరల్డ్ విల్ లిసన్ టు యూ బికాజ్ యూఆర్ అ గర్ల్. నా అహంకారానికి నేను చచ్చిపోవాలంటే షీ మెసేజ్ మీ కల్పిక. హాయ్ అభినవ్. So if I offended someone, either come and talk to me directly. నేను నటిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి It felt like somebody died in the home. చాలా క్రూషియల్ జంక్షన్ అది. చాలా సార్. అయితే లైఫ్ సెటిల్ అవుతుంది, లేకపోతే స్మాష్ అయిపోతుంది. Smash, which all Indian parents do. వాళ్ళకి ఫియర్ ఉంది లోపల కాబట్టే ముందరవాడిని డిస్కరేజ్ చేస్తారు. iDream ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ హాట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్ అందరికీ కూడా ఈ యాక్టర్ అంటే చాలా ఇష్టం. తన డైలాగ్ డెలివరీ అన్నా, తన వాయిస్ అన్నా, తన ఎక్స్ప్రెషన్ అన్నా, తను చేసే ఆ సటిల్ పర్ఫార్మెన్స్ అయినా కూడా ఈ రోజున ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసి, అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్, డైరెక్టర్స్, కో యాక్టర్స్ అందరూ కూడా ఈ యాక్టర్ని చాలా లైక్ చేస్తారు. అలాంటి అందరి లైకింగ్ను పొందిన ఈ యాక్టర్ ఎవరో కాదు, అభినవ్ గోమఠం. ఇప్పుడు మనతో పాటు iDream స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు తన జర్నీ రైట్ ఫ్రమ్ ద డే 1 ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అంతకుముందు తన అనుభవాలు అన్నీ కూడా ఇప్పుడు మన iDream ప్రేక్షకులతో పాటు పంచుకోవడం కోసం వచ్చారు. లెట్ us వెల్కమ్ హిమ్ with a very big hand and watch and enjoy. Welcome. Thank you sir. Thank you. Thanks a lot for having me. Really, it is a fun-filled excitement to make an interview with people like you, nice. Because you have a science of acting, right. And you have your own methodology. ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు, లేకపోతే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. You are not into anybody's footsteps. You are separate. Right. You are your own. థ్యాంక్ యూ. అది నాకు బేసిక్గా నీ దగ్గర బాగా నచ్చిన విషయం. థ్యాంక్ యూ. ఏ సినిమాలో చేసినా నీ క్యారెక్టర్ని నువ్వుగా చేయగలవు. నువ్వుగా ఇది అభినవ్ గోమఠం అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. అది నీలో మెరిట్, నన్ను టికిల్ చేసిన మెరిట్ అది. ఓకే, థ్యాంక్ యూ. అందుకని టుమారో ఇప్పుడు నీకున్న ఫాలోయింగ్కి 100% ఐ నో హౌ మచ్ ఆఫ్ ఫాలోయింగ్ యూ హ్యావ్. అంటే నువ్వు కాదనొచ్చు, లేదనొచ్చు, ఏదైనా అనొచ్చు, బట్ మా జడ్జిమెంట్స్ మాకుంటాయి ఒక యాక్టర్ మీద, ఇంటర్వ్యూ చేసే యాక్టర్ మీద. బట్ నాకెప్పుడు నిన్ను స్క్రీన్ మీద చూసినప్పుడు కానీ, లేకపోతే పర్సనల్గా ఈవెంట్స్, ఫంక్షన్స్లో కలిసినప్పుడు కానీ నిన్ను చూసినప్పుడు ఒక క్వశ్చన్ నిన్ను అడగాలని ఎప్పుడు ఇన్క్విజిటివ్గా ఉంటుందన్నమాట. నువ్వు బీటెక్ చదువుకుని అసలు సినిమాల్లోకి ఈ ఓవర్ డ్రైవ్ ఏంటి, అసలు ఈ క్రాస్ ఓవర్ ఏంటి, అసలు ఏం నాకు సమ్టైమ్స్, ఎందుకంటే ఐ హోప్ యు ఆర్ వర్కింగ్ ఇన్ డెల్. ఎస్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ డెల్. అవును సార్, డెల్లో పనిచేసేవాడిని. ఇంజనీరింగ్ తర్వాత డెల్లో ఐ గాట్ అన్ ఇంటర్వ్యూ.
వెళ్ళి అటెండ్ చేసి ఐ వాజ్ వర్కింగ్ ఇన్ డెల్ ప్రాపర్లీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ ఇన్ ఇండియా ఇంజనీరింగ్ తర్వాత. ఓకే. యూజువలీ మనం ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎంఎస్కి బయటకు వెళ్తుంటాం కదా. నెక్స్ట్ అదే నెక్స్ట్ అంతే ఆబ్వియస్ స్టెప్ అది. సో ఐ డోంట్ వాంట్ గో అవుట్, ఎందుకంటే నాకు ఐ ఫెల్ట్ జననీ జన్మభూమి కదా. ఎస్, హ్యాపీ టు బీ ఇన్ ద మదర్ ల్యాండ్, బట్ ఐ ఆల్సో ఫీల్ ఏంటి అంటే బిఫోర్ యూ కెన్ యువర్ కనెక్షన్ టు యువర్ మదర్ ల్యాండ్ will become strong if the connection with yourself is well established and curated. అప్పుడు ఇంకా యువర్ మదర్ ల్యాండ్ తోటి కనెక్షన్ ఇంకా బాగా అవుతుంది. అండ్ అప్పుడు నా మనసులో జరిగింది ఏంటంటే దిస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అప్పుడు ఇంజనీరింగ్లో. అండ్ ఐ ఫెల్ట్ లైక్ అ మిస్ఫిట్. చెయ్యలేకపోయేవాడిని కాదు, ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్, బట్ నేను అనుకునే తీరులో నాకు అది అప్పుడు, ఇప్పుడు నేను ఐ కెన్ పుట్ వర్డ్స్ టు ఇట్. ఇప్పుడు ఇంత ఓకే, నేను అనుకున్న దానిలో కొంచెం ఏదో ఒక మారి సక్సెస్ పొందా కాబట్టి నేను ఇప్పుడు ఐ కెన్ లుక్ బ్యాక్ అండ్ పుట్ వర్డ్స్. అప్పుడు ఇఫ్ ఐ జస్ట్ గో బ్యాక్ టు 2010, 2011 ఆ టైంలో అయితే ఐ ఫెల్ట్ లైక్ అ మిస్ఫిట్. చదువుకి ఆ చదువుకి అని కాదు, దట్ వే ఆఫ్ లైఫ్కి, దట్ వాక్ ఆఫ్ లైఫ్, దట్ ఓకే ఇప్పుడు ఇంజనీరింగ్, ఓకే దీని తర్వాత ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ ఎంఎస్, అండ్ ఎంఎస్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ అ జాబ్. అది ఎట్లా అనిపించిందంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ట్రయింగ్ టు క్యాచ్ అప్ విత్ లైఫ్. లైఫ్ ఈజ్ నాట్ అండర్ మై కంట్రోల్. నాకు ఆ ఫీలింగ్ ఎందుకో ఉండింది, లైక్ లైఫ్ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్. ఏదో కొంచెం అయినా ఒక 50% అయినా లైఫ్ షుడ్ బీ ఆన్ యువర్ కంట్రోల్. కానీ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ the market is dictating you all the time. The industry is dictating you all the time. Yes. IT అంటే మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు C++, జావా అనేవాళ్ళు. మేము 4th ఇయర్కి వచ్చేసరికి నీకు ఇంకా అవి రావా అన్నట్టు ఫేస్ పెట్టారు, ఎందుకంటే అప్పటికి ఇంకా కొత్తవి ఎన్నో వచ్చేసాయి. శాప్ అని అదని ఇదని లేటెస్ట్ వెర్షన్స్ ఎన్నో వచ్చేసాయి. సో ఐ రియలీ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ a big shout out to all IT guys, whoever are in the top, and ఈ మన ప్రోగ్రామర్స్కి అండ్ క్వాలిటీ చెక్ చేసే వాళ్ళది దేర్ ఐ థింక్ 3 different streams in IT. అదే టెస్టింగ్, టెస్టర్స్, ప్రోగ్రామర్స్ అండ్ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్ ఉండేవాళ్ళు. ఐ థింక్ programming and testing I feel is very difficult, and whoever is excelling in those fields, a big shout out to them, because I can't. నేనైతే చేయలేని అంటే చేసిండే వాళ్ళం, ఐ వుడ్ హ్యావ్ డ్రాగ్డ్ మై సెల్ఫ్, బట్ నాకు అది ఫస్ట్ నుంచి కొంచెం ఆ గస్టం ఉండేది కాదు. ఆ ఎంకరేజ్, I really felt discouraged doing all these things, and I didn't know what I was supposed to do. But almost high school, intermediate time nunchi I was a very big movie buff. Okay. I have to watch movies. Okay. Movies was ma mummy kuda. My mom is into movies. Okay. Ante she was not in the industry, but she had her own favorite actors that she wanted to see. Dad also, they were never averse to మన ఇంట్లో టీవీలో కొనం కదా మనం అన్నట్టు ఏం లేదు. లేటెస్ట్ క్యాసెట్స్ కొనేవాళ్ళు, టీవీ ఉండేది, కేబుల్ కనెక్షన్ ఉండేది, అంతా ఎవ్రీథింగ్ లేటెస్ట్ ఏమైనా ఉంటే ఉండేది ఇంట్లో. బట్ ఓన్లీ థింగ్ మా డాడ్ ఇది ఏంటంటే హీఈస్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎయిర్ ఫోర్స్లో చేశాడు డాడ్. సో హీఈస్ లిటిల్ బిట్ మోర్ డిసిప్లిన్డ్ ఆల్సో. ఈజ్ లైక్ ఏ పని ఏ టైంలో చేయాలో అది చేయి. ఓకే, అంటే చదువుకునేప్పుడు చదువుకో, తర్వాత కావాలంటే నువ్వు చూడు, ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్. మా డాడ్ ఎప్పుడు హిజ్ బెంచ్ మార్క్ డైలాగ్ ఈస్ ఫినిష్ హోంవర్క్ అండ్ దెన్ గో అండ్ ప్లే. ఫినిష్ ఇది, దెన్ గో అండ్ వాచ్ టీవీ టెంప్లెట్. అది ఇది ఉండేది. 3:34కి వచ్చిన తర్వాత యూ వాంట్ టు బ్యాగ్ పడేసి ఏదో తినేదంటే తిని ఫస్ట్ వెళ్ళి యూ వాంట్ టు గో అవుట్ అండ్ ప్లే ఆర్ సంథింగ్, బికాస్ యూ 9 to 4, 9 to 3 you were studying only, no? Exactly. అది చేసుకొని తర్వాత యూ వుడ్ కమ్ బ్యాక్ అండ్ స్టడీ. ఇది అందుకే ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే దే ఆర్ అకామిడేటింగ్ ఆ ప్లే సెషన్ కూడా వాళ్ళు అకామిడేట్ అక్కడే ఇది చేస్తున్నారు స్కూల్స్ లోనే, గ్రౌండ్ గట్ట
అవునవును. ప్లీజ్ స్కూల్స్లో గ్రౌండ్ అని మాత్రం అనకండి సార్ ప్లీజ్. ఏ స్కూల్స్లో ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ దెర్ ఆర్ ఐఎమ్ షూర్ అట్లీస్ట్ 70% ఆఫ్ ద స్కూల్స్ ఇన్ ఇండియా డోంట్ హ్యావ్ ప్లే గ్రౌండ్స్. అవునా? అంతే కదా సార్, మీరే చెప్పాలి మీ అంటే ఎక్స్పీరియన్స్. నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కాలేజెస్ గురించి మనకు తెలుసు. ఎక్కడో దిల్సుఖ్ నగర్ లో ఉన్నదో లేకపోతే ఎల్బీ నగర్ లో ఉన్నది అక్కడ గురించి మనకు తెలియదు. బట్ మన ఎస్ఆర్ నగర్ ఈ ఏరియా అమీర్పేట మా ఇల్లు ఉందా, మంచి కాలనీ, ఒక మధురా నగర్ టైప్ కాలనీ, మంచి కాలనీ. మా ఇంటికి అటు స్ట్రీట్లో ఒక స్కూల్ ఉంది, ఇటు పక్కన ఇంకో స్కూల్ ఉంది, కొంచెం లెఫ్ట్ తీసుకొని ఇంకో ముందరికి వెళ్తే ఇంకో స్కూల్ ఉంది. ఇవన్నీ అగ్గిపెట్ట లాంటి బిల్డింగ్స్లో ఫస్ట్ టు 10th క్లాస్. ఐఎమ్ షూర్ దేర్ ఆర్ అబౌట్ 400-500 స్టూడెంట్స్. ఐ డోంట్ కన్సిడర్ దెమ్ స్కూల్స్. ఇఫ్ యూ ఒక కిడ్కి వెన్ హీస్ గ్రోయింగ్ అప్, ఇఫ్ యూ డోంట్ గివ్ హిమ్ ఛాన్స్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్, పెద్దగా అయిన తర్వాత అది ఎట్లాగో అవ్వదు. అవును, మనకి ఇప్పుడు తెలుసు కదా. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏంటి సార్ ఇంకా. అదే మన నవీన్ పోల్సెట్టి డైలాగు ఈ సినిమాలో. ఇంజనీరింగ్ తర్వాత కదా ఏదైనా చేయాలి, ప్యాషన్ గురించి ఆలోచించాలి. దట్ ఈస్ ట్రూ. మన కళ్ళల్లో ఆ స్ట్రగుల్ చేసి పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం. సో ఐ ఫీల్ స్కూల్ షుడ్ బి దట్. బట్ ఎనీవే, నేను ఇంజనీరింగ్ తర్వాత ఐ ఫెల్ట్ దట్ vacuum. Suffocation. Yeah, vacuum in me. I was not suffocated, but I would have if I would have continued. ఇంకా గనక ముందు వెళ్ళుంటే అయ్యేది. ఎందుకంటే నేను ఇష్టంగానే డెల్లో జాబ్ తీసుకున్నా, బికాజ్ ఇట్ హ్యాడ్ అ పర్పస్. ఎందుకంటే దట్ వాజ్ కీపింగ్ మీ ఇన్ హైదరాబాద్, దట్ వాజ్ కీపింగ్ మీ ఇన్ ఇండియా. లేకపోతే పటమని యుఎస్ జర్మనీయో ఏదో వెళ్ళిపోయేవాడిని. జర్మనీ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఈ జర్మనీ మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఈజ్ వెల్ సెటిల్డ్ ఇన్ జర్మనీ. సో వాళ్ళు చెప్తారు కదా సార్, జర్మనీలో ఇట్స్ వెరీ ఇది అని. హీ వర్క్స్ ఇన్ సీమెన్స్. గుడ్ బాయ్, ఈజ్ నాట్ షో. సీమెన్స్ కూడా పెద్ద కంపెనీ. అండ్ సో అరే యుఎస్ లండన్ ఇవన్నీ ఎందుకు, నోబడీ థింక్స్ ఆఫ్ జర్మనీ. వై డోంట్ యూ థింక్ ఆఫ్ జర్మనీ, కమ్ టు జర్మనీ, ఇట్ విల్ బి గ్రేట్ అంటే అది ఏదో స్కాలర్షిప్ ఉండేది సార్, ఇరాస్మండస్ స్కాలర్షిప్ ఒకటి ఉండేది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఐఎల్ట్స్ స్కోర్ ఓన్లీ. సో అండ్ అక్కడ వెళ్తే ఇంకా యూజువలీ పీపుల్ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సమ్ ఆఫ్ ద కాలేజెస్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా జర్మనీయే. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ టు చూజ్ అన్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ. అదర్వైజ్ జర్మన్ మీడియంలో ఎంఎస్ చదవడం ఏంటి సార్, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదివి మనకేం రాకపోతే జర్మన్ మీడియంలో ఎంఎస్ చదివి ఏమొస్తుంది సార్. నువ్వు జర్మనీ వెళ్ళడం అనేది ఎంఎస్ చేయడం కోసం. సో అప్పుడు జర్మన్ క్లాసెస్ కూడా తీసుకున్నా ఒక 40 days. ఇక్కడ గోయితే సెంటర్ అని మనకి ఉంది కదా సార్, జర్మన్ సెంటర్. అవును, అక్కడ తీసుకున్నా. అది ఇంకా దట్ ఈస్ ఫర్దర్ మోర్ ఫ్రస్ట్రేటింగ్, ఇంకా ఫ్రస్ట్రేటింగ్ అది. బట్ అప్పటికి ఇంకా చెప్పలేదు పేరెంట్స్కి దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అది ఇది. నేను ఇక్కడ డెల్లో చూసుకుంటూ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ వే టు యాక్ట్. somehow I have to act. I don't know, I want to act, okay fine, but where, ఎట్లా, నా ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. ఐ హ్యావ్ నో యాక్సెస్ టు ది ఇండస్ట్రీ. అందరు చెప్పినట్టు అది మచ్ లేటర్ అయింది. ఐ యూస్ టు గో టు ఆఫీసెస్, గో అండ్ గివ్ ఆడిషన్స్, గో అండ్ గివ్ యువర్ ప్రొఫైల్ కోర్స్ కదా అది ఇది. బట్ అంటే వెన్ టైమ్ కమ్స్ టు దాట్, ఎస్పెషల్లీ మెచ్యూరిటీ, ఇంజనీరింగ్ టైంలో అనుకునేవాడిని థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అప్పుడే ఐ థింక్ ఐ షుడ్ యాక్ట్ రా, ఈ ఐటీ గీటీ ఇదంతా మన వల్ల అయ్యట్లేదు, మనం యాక్టింగ్ చేద్దాం అని. అసలు ఈ క్యూ పుట్టడానికి కూడా కారణం ఒకటి ఉండాలిగా. అవును, మాకేమైందంటే సార్ అక్కడ నార్మల్గా ఎవరైనా ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అందరూ వస్తున్నారు అనుకో ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎవ్రీ ఫ్యాకల్టీ సార్ ఎంబీఏ చేసి ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఇంజనీరింగ్. న్యూ తరం ఈ లాస్ట్ 10 yearsలో డెబ్యూ అయిన చాలా మంది యాక్టర్స్, డైరెక్టర్స్, డిఓపీస్ కూడా నేమో నాకు తెలియదు, బట్ ఎడిటర్స్ చాలా మంది ఇంజనీరింగ్ చేశారు. ఫస్ట్ ఇంజనీరింగ్ చేశారు. నవీన్ పోల్సెట్టి డైలాగ్ ఎగ్జాక్ట్లీ. అందుకని నేనేమంటున్నానంటే ఇంజనీరింగ్ చేసి చాలా మంది వచ్చారు కానీ బట్ ఆ టైంలో ఉన్న ఒక మైండ్ సెట్ ఎట్లా ఉండేది, ఇంజనీరింగ్ చేయడం అయిపోగానే అయితే వెరీ లెస్ పర్సంటేజ్ ఎంబీఏకి వెళ్ళేవారు. అవును, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంఎస్. ఇంకా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని చెప్పే ఫ్యామిలీస్ తప్పితే. బట్ అలాంటి దాని నుంచి నువ్వు ఎలా తప్పించుకున్నావు ఆ గురువులోంచి? థర్డ్ ఫోర్త్ ఇయర్లో అనుకున్నా, లేదురా ఇట్లా యాక్టింగ్ చెయ్యాలి ఇది అని. ఎందుకంటే అప్పుడు
స్కిట్స్ ప్రోగ్రామ్, ఈ స్కిట్స్ అని చిన్న కాంపిటీషన్స్ జరిగేవి. అవును అవును కాలేజ్ మన కాలేజ్ ఫెస్ట్ ఉంటుంది కదా సార్, అవును. దానిలో వెల్డిక్టరీ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటికి. సో వన్ ఆఫ్ మై సీనియర్స్ వన్ డే హీ కాల్డ్ మీ, ఏంట్రా మళ్ళీ ర్యాగింగ్ చేస్తాడా ఏంటి ఇప్పుడు అని. థర్డ్ ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత ర్యాగింగ్ ఏంట్రా అనుకుంటే వెళ్ళాను నేను. వెళ్తే లేదా అభినవ్ ఇట్లా మేము అనుకుంటున్నాం నువ్వు చేయాలి అంటే. ఎంతమంది ఉంటారు స్టేజ్ మీద? 3 ఉంటాం. ఓకే ఓకే మరి నేనెందుకు అంటే, లేదు నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి అని. ఐ డోంట్ నో వై హీ కాల్డ్ మీ, ఐ హ్యావ్ నో ఐడియా. ఆయన ముందు ఎప్పుడైనా డాన్స్ చేశానేమో నేను, మన ర్యాగింగ్లో ఏమైనా చేయించాడేమో నాకు తెలీదు. నువ్వు ర్యాగింగ్ జరిగిందని? యా మంచిగా ఫస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది. అవునా? ఐ డిడ్ టూ మెనీ థింగ్స్. సిగరెట్స్ తీసుకెళ్ళడం, మన సీనియర్స్ అడగడం, వాళ్ళకి సిగరెట్స్ తీసుకెళ్ళడం దగ్గర నుంచి చాక్లెట్స్, ఎనీ స్టేషనరీ స్టఫ్ అన్నీ ఐ డిడ్. దగ్గర తీసుకెళ్ళి అందరికీ ఇవ్వాలి. నా బస్సుని నేను రబ్బర్ తోటి కోల్చా కూడా, మా కాలేజ్ బస్సుని. అవునా? తీసుకెళ్ళి బస్సుని కొలువురా. ఎట్లా కొలవాలి సార్? ఏం సార్ అంటే, నీ పాకెట్, నీ ఆ రోజు ఇంజనీరింగ్ డ్రాయింగ్ డే, ఫస్ట్ ఇయర్స్ ఆ ఇంజనీరింగ్ది ఆ ఇది ఉంటుంది కదా సార్, డ్రాయింగ్ ఇది చూసి తీస్తే పెన్సిల్ రబ్బరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రబ్బర్ తోటి కొలువురా. సార్ రబ్బర్ తోటి కొలవడం ఏంటి సార్? ఇరేజర్ తోటి. ఎందుకు ఎక్కడ దిగుతావు నువ్వు అంటే, ఇక్కడ ఈఎస్ఐ సార్. చాలా టైం ఉంది కదరా, 1.5 hour టైం ఉంది, ఏం చేస్తావు కూర్చొని మళ్ళీ పడుకుంటావా ఏమో చెయ్యి అంటే, నేను రబ్బర్ని ఇట్లా ఇట్లా అనుకొని, హౌ మెనీ రబ్బర్స్ ఇన్ లెంత్ అండ్ హౌ మెనీ రబ్బర్స్ ఇన్ విత్ చేసి చెప్పా. నువ్వు మరి సీనియర్ అయ్యాక నువ్వు ఎవరినైనా చేసావా ర్యాగింగ్? ఎగ్జాక్ట్లీ. మేము సీనియర్స్ అయ్యేసరికి దేర్ వాజ్ అ స్ట్రిక్ట్ రూల్ ఇంపోజ్డ్. ఏంటంటే ఫస్ట్ ఇయర్స్ క్లాసెస్ డిఫరెంట్ క్లాసెస్కి మార్చేశారు. రూమ్స్ ఇన్ వేర్ దే వేర్ గోయింగ్ టు బి ఇన్స్ట్రక్టెడ్, వాళ్ళది సపరేట్ వింగ్ లాగా చేసేసారు. మాది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఏదన్నా ఒక రూల్ వచ్చిందంటే అది ఫస్ట్ మా దగ్గర ఇంపోజ్ అవుతుంది. ఓకే. మా దగ్గర సక్సెస్ఫుల్ అవుతే తర్వాత వేరే కాలేజ్కి వెళ్తుంది. ఓకే. అంటే మై ఇంజనీరింగ్ కాలేజ్ అది ఇట్ ఈస్ మోర్ లైక్ అ గురుకుల్ స్కూల్. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్. యూ షుడ్ లుక్ ఎట్ అవర్ లైబ్రరీ, ది అమౌంట్ ఆఫ్ బుక్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గో టు లైబ్రరీస్ ఆల్సో. మనకి సినిమాలలో జోక్స్ వేస్తాం మనం, ఏంటో లైబ్రరీకి వెళ్తున్నావా అని. అవును. అక్కడ మా విజ్ఞాన్లో అయితే అట్లేం లేదు అసలు. లైబ్రరీకి వెళ్ళకపోతే ఎట్లా అనేది ఉండేది. మాకు ఉండేదా, మాకు పియర్ ప్రెషర్ వాళ్ళు ఉండేది. లైబ్రరీకి వెళ్ళాలి. సరే వెళ్తావురా, ఏం చేస్తావు నువ్వు లైబ్రరీకి వెళ్ళి? లేదురా బుక్స్ ఏవేవో, ఓకే అయితే వెళ్ళు. సో ఇట్ వాజ్ ఇన్ ఎవ్రీబడీస్ కాన్షియస్, యూ హ్యావ్ టు గో టు లైబ్రరీ, గో అండ్ సిట్ అండ్ స్టడీ ఆర్ గెట్ బుక్స్, బారో బుక్స్. అందరి పేరు మీద ఒక ఇది ఉండేది. నువ్వు ఏ ఇయర్లో ఏ బుక్ తీసుకున్నావో నువ్వు సైన్ చేసినది మరీ ఉంటుంది. 3-2లో కూడా నిన్ను పట్టుకొని అడుగుతారు, నువ్వు ఫస్ట్ ఇయర్ బుక్ ఇంకా రిటర్న్ చేయలేదమ్మా ఏంటమ్మా ఇది అని. 3-2లో కూడా అడగచ్చు. అట్లా చాలాసార్లు అడిగారు కూడా. అదే మన విజ్ఞాన్ అంటే రత్తయ్య గారు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, దేశ్ముఖి, మన హైదరాబాద్, మన ఆర్ఎఫ్సి ఆపోజిట్. దే వేర్ ఇన్ గుంటూరు ఆల్సో, దే వేర్ ఇన్ ఐ థింక్ విజయవాడ, వడ్లమూడి. సో మా ఫస్ట్ ఇయర్ వెన్ ఐ గ్రాడ్యుయేటెడ్, మా ఫస్ట్ ఇయర్ అయినప్పుడు విజ్ఞాన్ వాజ్ ఇన్ టాప్ 10 colleges of JNTU affiliated colleges. టాప్ 10లో ఫస్ట్ది అదేదో గుంటూరుది, 5th ప్లేస్లో సమ్ వడ్లమూడి ఆర్ సంథింగ్, మాది 8th ప్లేస్ ఏదో, బేసింగ్ ఆన్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే. నేను చూసి ఏంది మనం చదువులమ్మ ఒడిలో ఉన్నాంరా, ఇదేంట్రా కాలేజ్ అంటే ఎట్లన్నా. హ్యూజ్ కాలేజ్. ఆయన పెద్ద కొండ కొనేసాడు. కొనేసి ఇటు పక్కన స్కూల్ నడిపే ఒక స్కూల్ ఉండేది, అటు పక్కన మా కాలేజ్ ఉండేది. మిడిల్లో ప్లేస్ అంతా ప్లే గ్రౌండ్, ప్లే వాట్ ఎవర్ అన్ని. ఇప్పుడైతే ఇంకా బాగా ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బాగా చేశారు ఇప్పుడైతే. అప్పుడు ఇట్ వాజ్ హ్యూజ్. వీఆర్ లైక్ వాట్ అ బిగ్ కాలేజ్ మ్యాన్, ఏంది ఇది అని. చాలా వండర్ఫుల్ ఉంటుంది. చాలా ఇది. అదే నువ్వు ర్యాగింగ్ గురించి, ఆ ర్యాగింగ్ లో ఆయన చూసాడేమో, హీ కాల్డ్ మీ ఫర్ ఇట్. వీఆర్ డూయింగ్ మైమ్ యాక్ట్ చేస్తున్నాం, నువ్వు రా అని. ఇంకా ఇప్పుడు సీనియర్కి నో చెప్పి మళ్ళీ ఏదో ఒకటి కొట్లాడి ఇవన్నీ నాకు ఎందుకు సరే చేస్తా సార్ అని చేసాము. వి వన్ లైక్ సెకండ్ ప్రైజ్ ఆర్ సంథింగ్.
దెన్ మై ఫ్రెండ్స్ ఆల్సో టోల్డ్ మీ. అండ్ అప్పటికి ఇన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి వీ వర్ 6 feet డీప్ ఇన్ టు వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్. చైనీస్, కొరియన్, మన బ్రిటిష్ ఫిలిమ్స్ విచ్ యూజువలీ డోంట్ కమ్ టు ఇండియా. ఎక్కడ చూసేవాడు ఇవన్నీ? ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని చూసేవాళ్ళు. అవునా? మన అది అదేదో ఉండేది టారెంట్స్. అప్పుడు ఎవరో దగ్గర ఉండేది సార్. ఇంజనీరింగ్ అయితే ఇట్స్ లైక్ మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా. ఎవరి దగ్గర ఏదో ఒకటి ప్రతిదానికి ఒక సోర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మా దగ్గర ఉండేవాడు ఒకడు, వాడి దగ్గర అన్ని సినిమాలు ఉండేవి. వాడి ల్యాప్టాప్, వాడి కంప్యూటర్ అనుకుంటా, అప్పుడే వాడు స్టోరేజ్ హార్డ్ డ్రైవ్స్ కూడా 1 TB హార్డ్ డ్రైవ్. అమ్మా అన్నారు, నీకు 1 TB ఎందుకురా అంటే, వాడు తీసి చూపిస్తే వాడి దగ్గర ఉన్న ఫిలిమ్స్, మ్యూజిక్ తెగ డౌన్లోడ్ చేసేవాడు. వాడు మరాఠీ సాంగ్స్ కూడా డౌన్లోడ్ చేసేవాడు. నువ్వు వినవు కదరా, బట్ ఐ లైక్ ఇట్, ఐ వాంట్ టు కీప్ ఇట్లా లైబ్రరీ లాగా అని. వాడికి అదేదో ప్యాషన్ ఉండేది ఐ థింక్. లేకపోతే డౌన్లోడ్ జరుగుతుంటే ఆ బ్లూ ఇది వస్తుంది కదా, అది చూడడానికి అడిక్ట్ అయ్యాడు ఏంటో. వాడు అన్ని డౌన్లోడ్ చేసి పెట్టాడు. సో వీ యూస్ టు ఫైండ్ ఎవ్రీథింగ్. సో అట్లా మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ, ఐ థింక్ యూ షుడ్ థింక్ ఆఫ్ యాక్టింగ్ మ్యాన్ ఇదని. ఏంటని అనుకునేవాడిని. బట్ థర్డ్ ఇయర్ 3-2కి వచ్చేసరికి ఐ సార్ట్ ఆఫ్ టోల్డ్ మై సెల్ఫ్ దట్ ఐ థింక్ ఐ షుడ్ బికమ్ అన్ యాక్టర్, బికాస్ ఐవ్ సీన్ ఇనఫ్ ఫిల్మ్స్. Actually not a reason to become an actor, but I've seen enough films, and నాకు ఈ వెలితి ఏదైతే తెలుస్తుందో, అండ్ ఐ నో నెక్స్ట్ 2 yearsలో వాట్ ఆల్ ఐఎమ్ సపోజ్ టు డూ టు బికమ్ దిస్ సో కాల్డ్ సక్సెస్ఫుల్. కెన్ ఐ రియలీ డూ దిస్? డూ ఐ వాంట్ టు డూ దిస్? ఐఎమ్ నాట్ వాంటింగ్ టు డూ దిస్. అంటే నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఢిల్లీలో? లేదు సార్, నేను వచ్చిన తర్వాత ఐ వెంట్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఓకే, ఐ వెంట్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. నాది క్యాంపస్ ఇది కాదు. సో నాకు తెలుసు ఆబ్వియస్లీ థర్డ్ 3-4లో అప్పుడు ఏం నెక్స్ట్ 2 years ఎట్లుంటుందో ఐ హ్యావ్ కమ్ టు నో, బికాజ్ యూ నో మై సీనియర్స్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఐ నో ఆబ్వియస్లీ ఐ విల్ డూ దిస్. అండ్ మా ఇంట్లో కూడా టూ మెనీ కజిన్స్ హూ ఆర్ ఇన్ యూఎస్. నేను యూఎస్కి వెళ్తే నేను విజిటింగ్కి వెళ్ళాను సార్, క్యాంపెయినింగ్కి వెళ్ళాలి. ఉన్న ప్రతి స్టేట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. మాకేదో ఒక టూ స్టేట్స్కి వెళ్తే అయిపోయింది, మా వాళ్ళని చూసా అన్నట్టు ఉండదు. ఇట్స్ ఒక 10 states తిరగాలి, ఒక రిపబ్లికన్ క్యాండిడేట్ తిరిగినట్టు తిరగాలి. సో ఐ న్యూ అండ్ ఐ డోంట్ వాంట్ డూ దిస్ మ్యాన్. సో ది ఓన్లీ అదర్ థింగ్ దట్ ఐ వాజ్ డూయింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్ వాజ్ వాచింగ్ ఫిలిమ్స్ అండ్ టాకింగ్ అబౌట్ ఫిలిమ్స్, రివ్యూయింగ్ ఫిలిమ్స్ బిట్వీన్ అవర్ సెల్వ్స్. అండ్ ఈ స్టేజ్ నలుగురు కూర్చుని ఏ సినిమా ఎలా ఉందని మాట్లాడుకునే వాళ్ళు. అరే ఆ సినిమా అసలు ఓల్డ్ బాయ్, అప్పుడు వీ వర్ టాకింగ్ అబౌట్ ఆ కొరియన్ ఫిలిం ఓల్డ్ బాయ్. అరే ఏంట్రా అది, దాని మీద జిందా అని వచ్చింది సంజయ్ దత్ గారు. అవును, అరే ఈ జిందా దాందిరా ఆ సినిమా అని ఒకటి వచ్చి చెప్పాడు. అరే అవును, అరే షిట్ అయితే ఒకసారి చూద్దాం, హౌ డిడ్ హీ డూ. వెళ్ళాం, సినిమా చూసాం, డౌన్లోడ్ చేసుకొని. అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ స్టిల్ ఇన్ థియేటర్స్, ఆడింది కదా అప్పుడు. సో వీ వెంట్ టు థియేటర్, వీ వాచ్ ద ఫిలిం. అరే బాగుంది సినిమా, బాగుంది, కానీ ఓల్డ్ బాయ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ రా, యాక్టర్ ఏం చేశాడు అట్లా. అంటే ఇట్ డింట్ ఫీల్ లైక్ మీరు నార్మల్గా ఏంద్రా 50 రూపాయలు టికెట్ కొనుక్కొని నవ్వేసి హ్యాపీగా ఇంటికి వచ్చి మీ పనులు మీరు చూసుకోవచ్చు అట్లుండేది కాదు. ఏదో ప్యాషనెట్గా ఏదో మేమే ఈ సినిమా తీసినట్టు అదే అట్లాంటి ఉండేది మాటలు అలా ఆస్ టుగెదర్. ఇంకా ఐ ఫెల్ట్ ఓకే మేబీ దిస్ ఇస్ ఇట్. ఐ స్టార్టెడ్ మేకింగ్ ఇన్రోడ్స్. ఇప్పుడు ఇంట్లో చెప్పాలి ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు యూఎస్కి వెళ్ళొద్దు, I don't want to go to Germany. So what am I going to do? 4-2 end అయిన తర్వాత the way reality hit me was on a different level. It was definitely like do or die. అంతలాగా ఎందుకు? Do or die అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చెప్పు ఇంట్లో do or go to Germany. Yeah not do or die. Do or go to Germany. Do or go to US or Germany. This is it. ఇంకా నువ్వు ఇప్పుడు చెప్పాల్సిందే, ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు రైట్ IELTS, GRE ఇవన్నీ రాయమంటున్నారు. అవును, ఎంతసేపు సఫర్ అవుతావు ఇప్పుడు దానికి, మళ్ళీ ఎవరు చదవాలి GREకి దానికి దీనికి. అవును, IELTS రాసా ఆల్రెడీ. IELTSలో నాకు ఐ గాట్ 7 out of 9. సో ఆస్ట్రేలియాకి ఐ వుడ్ హావ్ గాటన్ ఇన్ టు వెరీ గుడ్ యూనివర్సిటీస్ అండ్ ఎవ్రీథింగ్. యూఎస్లో కూడా యూఎస్లో కూడా 9 out of 7 అంటే 7 out of 9 అంటే 100% ఏదో ఒక యూనివర్సిటీ అయితే వచ్చేస్తుంది. మ్యాసచ్యూట్స్ గట్టా వస్తాయని చెప్పలేము. అవునవును. ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ విత్ ఇంగ్లీష్, కొంచెం ఇంగ్లీష్, బికాజ్ చదివే ఇది ఉండింది. సో
ఐ గాట్ దట్. ఇప్పుడు మళ్ళీ జిఆర్ఈ రాయి, అది రాయి, ఇది రాయి. లైక్ ఐ డోంట్ వాంట్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎనీథింగ్ దెన్ ఐ విల్ రైట్ క్యాట్. అరే జిఆర్ఈ రాసి వెళ్ళిపోక క్యాట్ ఏంద్ర, క్యాట్ ఈజ్ నాట్ అ నార్మల్. చాలా tough కదా అది. ఎందుకంటే అప్పుడు మా డాడీ అందరు పనికిరాని వాళ్ళంతా ఇట్లానే ఇండస్ట్రీకి వెళ్తుంటారు, ఇట్లా ఫిలిమ్స్ అది ఇది అని పనికి రాకుండా అవుతున్నారు. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు హిమ్ దట్ ఐ విల్ క్రాక్ క్యాట్ బట్ నాట్ గో టు జర్మనీ ఆర్ యుఎస్. No, I will crack cat and not do MBA. I'll reject it and then go to films. So పనికిరాని వాడు ఫిలిమ్స్కి వెళ్తాడు అన్నది కాదు, పనికొచ్చే వాళ్ళు కూడా వెళ్తారు అని. అందుకని ఐ వెంట్ త్రూ క్యాట్. ఇది అల్టిమేట్లీ ఐ గాట్ ఏదో 87%, 88% వచ్చింది. B+ కాలేజెస్ వచ్చేది. నేను నా ఏమైతే 99% తెచ్చుకొని IIM అడ్మిషన్ ఇది పట్టుకొని నాన్నకిచ్చి, ఇది నువ్వే పెట్టుకో నేను వెళ్ళా చెప్పి నీ కొడుకు అంటే ఏమనుకున్నావు? నేను యాక్టర్ అవుతా అప్పుడు చెప్దాం ఇది అని. బట్ అప్పటికే చెప్పేసి ఐ ఆల్సో రోట్ క్యాట్. దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వన్ ఆఫ్ ద లెక్చరర్స్ హూ టాట్ అస్ క్యాట్, ఆదిబాబు సార్, లేటర్ బికేమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. అరే వాట్ అ ఫంటాస్టిక్. నేను నా లైఫ్లో ఇప్పటి వరకు అంటే అట్ దోస్ 22 years చదువుకుంటాం కదా సార్, అంటిల్ గ్రాడ్యుయేషన్. అవును. ఐ హ్యావ్ నెవర్ సీన్ అ లెక్చరర్ లైక్ ఆదిబాబు సార్. అవునా? హీ యూస్ టు టీచ్ ఇంగ్లీష్. హిజ్ లైఫ్ అసలు ఆయన మీద ఒక ఎపిసోడ్ కూర్చొని మాట్లాడచ్చు నేనైతే. ఓకే. సచ్ అ వండర్ఫుల్ టీచర్. హిజ్ క్లాస్ ఎవడన్నా క్యాట్లో ఏముంటుందండి సార్, అందరు మ్యాథ్, క్వాంటిటేటివ్ క్లాస్, లాజికల్ రీజనింగ్ వీటికి వెళ్దామని అనుకుంటారు. ఇంగ్లీష్ దే వాంట్ టు అవాయిడ్. అవును. బికాస్ దే నో దే విల్ లూజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దే డోంట్ వాంట్ గో టు దోస్ క్లాసెస్. తక్కువ వాటిలో స్కోర్ చేద్దాం అనుకుంటారు ఇంగ్లీష్. ఆయన క్లాసెస్ ఆయన చెప్తే యూ విల్ వాంట్ టు గో టు ఇంగ్లీష్ క్లాస్. హీఈస్ అ క్యాప్టివేటర్. అంటే జస్ట్ ఇమాజిన్ యువర్ ఫేవరెట్ ఫిలిం. ఇఫ్ యూఆర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ యాజ్ 16-year-old, ఇట్లా చూస్తారు కదా మీరు, మీ అటెన్షన్ అట్లా గ్రాప్ చేసి ఆయన చెప్పడమే కాదు మీ మైండ్కి ఎక్కుతుంది కూడా. అది కొంతమందే ఉంటారు అలాంటి లెక్చరర్స్, ఫ్యాకల్టీస్ ఎక్కడో కానీ ఉండరు. ఆల్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీస్ దాదాపుగా చాలా మెకానికల్గా ఉంటారు. ఈ స్టూడెంట్స్ కూడా అట్లాగే ఉంటారు. ఏదో ఇంకా ర్యాట్ రేస్ మనం దాన్ని డిఫైన్ చేయలేం ఇది అని చెప్పి. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం నేను అడగాను నేను. అంటే జనరల్గా నార్మల్గా యాక్టర్స్ సినిమాల్లోకి వెళ్ళి అంటే ఒక మీడియం మారి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఏజ్ గ్రూపు, ఫ్యామిలీ, అక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంటే నీకు అంత అంటే ఫ్యామిలీని లీడ్ చేయాలి అలాంటి బర్డెన్స్ ఏం లేవు నీకు? అవును సార్. ఐ థింక్ ఐ యామ్ లిటిల్ లక్కీ దేర్. వి వర్ లక్కీ ఓన్లీ అని చెప్పుకోవాలి. అదే ఇందాక నుంచి నువ్వు చెప్తే వాటిలో అంతా కూడా కాలేజీ టు US టు జర్మనీ టు క్యాట్ టు సినిమా ఇండస్ట్రీ తప్పితే మధ్యలో ఆ స్టేషన్ ఎక్కడ తగలట్లేదు నాకు రేడియోలో. No, I have to be honest. ఎందుకంటే both my parents were earning parents. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్. మై డాడ్ అయితే ఎయిర్ ఫోర్స్ తర్వాత he took voluntary retirement and got into LIC. Okay. Both of them were earning and thankfully, thanks to God, because looking back I can now realize that was actually a good period, man. All I had to do was decide what you want to do and do it by yourself. అదే నిర్ణయం తీసుకోవాలి, దాన్ని అమలు చేయాలి, విజయవంతం చేయాలి, అంతే. కానీ ఇంకా ఎందుకంటే నేను ఈ లాస్ట్ 10-15 yearsలో ఐ హావ్ సీన్ సచ్ ఫ్రెండ్స్ ఆల్సో హూ హ్యాడ్ టు డిస్కంటిన్యూ సంథింగ్ అండ్ ఇమీడియట్లీ స్టార్ట్ ఎర్నింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. అట్లాంటి వాళ్ళని కూడా నేను చూసా. పాపం వాళ్ళ లోపల ఎంత కుమిలిపోయి ఉంటారో, ఎంత టెన్షన్ ఆర్ ఎంత బాధపడి ఉంటారో ఐ కెన్ ఇమాజిన్. బట్ ఐ వాజ్ లక్కీ రియలీ. ఐ హ్యావ్ టు సే, don't have to mention this also, but really because you asked. No, I tell you one thing, you have to mention. ఎందుకంటే నేను ఇప్పుడు రెగ్యులర్గా ఎంతమందినో ఇంటర్వ్యూ చేస్తాను. చేసినప్పుడు వాళ్ళు ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకుని ఉద్యోగం వదులుకుని లేకపోతే ఉద్యోగం లేక ఇక్కడికి వచ్చి నాట్ ఎ జోక్. నాట్ ఎ జోక్. 2 పూట్ల తినాలి, ప్రయాణాలకి వాటికి డబ్బులు కావాలి, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ని చూసుకోవాలి,
కొన్ని సందర్భాల్లో సిస్టర్స్ కి మ్యారేజెస్, అవునవునవును, ఇలాంటి చాలా సినిమా కష్టాలన్నీ ఉంటాయి ఫ్యామిలీస్ లో. ఉంటాయి. ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు Yeah, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా. ఎవరు పైలో పచ్చిస్గా మంచి బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటారు, అది తక్కువ ఉంటారు ఎక్కడైనా. యా యా. అందుకని నీ గురించి నేను ఎందుకు అడిగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్న ఆడియన్స్ అయినా అసలు కుర్రాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, ఎంతసేపు నుంచి మా యాంకర్ గారు బాగానే అడిగాడు, ఎంతసేపు విజ్ఞాన్ టు జర్మనీ యుఎస్, కానీ మధ్యలో ఆ సీన్ పడట్లేదు ఏంటి? లేదు సార్, సో మై పేరెంట్స్ వేర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే వేర్ ఎర్నింగ్ పేరెంట్స్ ఓన్లీ. నేను ఎప్పుడు ఆకలితోటి బస్ స్టాండ్లో పడుకోవాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే మా ఇల్లు ఎప్పటి నుంచో హైదరాబాదే, ఇండస్ట్రీ కూడా థ్యాంక్ఫుల్లీ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి నేను ఇంటికే వెళ్ళేవాడిని, పొద్దున తినేవాడిని, నైట్ తినేవాడిని. సో నాకు మధ్యాహ్నం మై బేసిక్, నేను బయటికి వెళ్ళి నేను తిరిగే పని అంతా ఫ్రమ్ మార్నింగ్ 10-11 నుంచి అలా స్టార్ట్ చేసుకొని నైట్ 7-8 వరకు థియేటర్లో కూడా ఉన్నావు కదా? ఎస్, ఐ డిడ్ థియేటర్ సార్. ఇప్పుడు నేను మిస్ఫిట్గా ఫీల్ అయ్యా కదా ఇక్కడంతా, దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ మీ స్టార్టింగ్ టు ఫీల్ దట్ హే దిస్ ఈస్ సంథింగ్. స్టార్టెడ్ రియలైజింగ్ యువర్సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఎగ్జాక్ట్లీ, స్టార్టెడ్ నన్ను నేను తెలుసుకోవడము. అండ్ ఈ ఈ మీరు లెగోస్ ఆడితే లెగో వెళ్ళి కరెక్ట్ కూర్చుంటుంది అట్లా గ్రూలో వెళ్ళి, అబ్సల్యూట్లీ. అండ్ నేను నాకు ఫైనాన్షియల్ కష్టాలు లేవు, బట్ అట్ ద సేమ్ టైం అంటే మీరు ఇప్పుడు చెప్పిన బ్యాచ్ కూడా ఉంటారు సార్ చాలా మంది, ఇట్లాంటి దీనిలో ఉండి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను చాలా కొంతమందే నాకు అట్లాంటి వాళ్ళు తెలుసు, అందులో చాలా మంది దే హ్యాడ్ టు గివ్ అప్. బట్ ఐ విల్ టెల్ యూ అనదర్ గ్రూప్, సోమరిపోతులు. అవును, ఇంట్లో బాగానే ఉంటుంది అంతా, బట్ వాడికి ఉంటుంది మైండ్లో వచ్చి యాక్ట్ చేయాలని. మాతో థియేటర్ చేసిన చాలామంది చాలా కాంపిటీషన్ ఉందిరా అని అనుకునేవాడిని. అప్పుడు ఇదేదో ఇందులో కాంపిటీషన్ ఉంటుంది అంటే నేను ఫీల్ అయ్యేవాడిని, మరి నాకు ఇప్పుడు ప్లేలో 10 మంది చేస్తున్నాం సార్, ఆ 10 మంది నాకు కాంపిటీషనే కదా, అంతేగా. రేపు వీళ్ళంతా ఫిలిమ్స్కి వస్తారు కదా, బొక్కొస్తారు ఎవ్వడరాడు అన్నది నేను తర్వాత అర్థం చేసుకున్నా. ఒక 5 years తర్వాత అర్థమైంది. బికాస్ టుడే నిశుంబిత, ఉడాన్, డ్రామనాన్, సమాహార, క్లాక్ వర్క్ ప్రొడక్షన్స్, ఇంకా ఒకటి 2 థియేటర్ గ్రూప్స్, వీటన్నిటితో పనిచేశాను నేను. ఐ డిడ్ థియేటర్ ఫర్ అట్లీస్ట్ 3 years. 3 years, అందులోంచి 1 year ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ డెల్. నేను నా ఫస్ట్ 3 plays చేసి నాకు వచ్చిన అప్రిసియేషన్ చూసుకొని ఐ డిసైడెడ్, అరే ఇది ఫుల్ టైం నేను చెయ్యొచ్చు. ఎందుకంటే నేను థియేటర్లో జాయిన్ అవ్వడానికి రీజనే, పెద్ద ఇంట్లో చెప్పొచ్చావు సర్లే, నువ్వు ఫస్ట్ నీకు అలా యాక్టింగ్ వచ్చాను ఎవడు చెప్పాడరా, నువ్వు అయితే యాక్టింగ్ వచ్చలేదు తెలుసుకొని నాకు నేను చెప్పుకున్నా. అంతవరకు నువ్వు ఈ జాబ్లో ఉండు, ఎందుకంటే బై ఛాన్స్ నాన్న చెప్పినట్టు అటు ఇటు కాకుండా అయ్యావు అనుకో కష్టం. అవును, అట్లీస్ట్ జాబ్లో ఉంటే రెజ్యూమేలో కాంటిన్యూటీ ఉంటుంది కదా, మరి అప్పుడు నువ్వు బై ఛాన్స్ ఇది మనకు అస్సలు ఇది నేను ఏదో అనుకున్నా బట్ ఇది కాదు రోయ్, మన యుఎస్ఏ కరెక్ట్ అంటే వెళ్ళిపోవడానికి కరెక్ట్ ఉంటుంది అని ఐ స్టేడ్ ఇన్ ద జాబ్ అండ్ ఐ స్టార్టెడ్. అంటే మనిషికి ఒక్కొక్క టైంలో చావు తెలివితేటలని పుడతాయి. అవునవును, కాపాడుతాయి అనమాట. అవునవును, అమ్మ మనం ఇలా అయితే దెబ్బ అయిపోతామేమో అని మనకే పుడుతుంది, ఇప్పుడు చెప్పనక్కర్లేదు. అవును సార్, వాటిని చావు తెలివితేటలు అంటే. అదే నిన్ను అక్కడ ఎగ్జాక్ట్ గా నిన్ను హోల్డ్ చేసి. అంటే నేను ఐ ఫెల్ట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టెల్ మీ దట్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, సో ఐ వాజ్ ప్రాక్టికల్. జస్ట్ ఇమాజిన్, నేను మీకు ఇంతసేపు ఇంజనీరింగ్ ఐ వాజ్ అ మిస్ఫిట్ అది ఇది అన్న, నువ్వు ఢిల్లీ ఏం చేస్తున్నావు మరి? వై డూ యూ గో అండ్ ఫైండ్ యువర్ సెల్ఫ్ అ జాబ్ ఇన్ డెల్? Because at that time that was the right thing to do. Because మా అమ్మ చెప్పింది నేను కన్సిడర్ చేశా, ఒరే రెజ్యూమేలో బ్రేక్ వచ్చిందంటే మరి నెక్స్ట్ నువ్వు ఏం చేద్దాం అనుకున్నా, ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళినా అడుగుతారు నువ్వు ఈ 1 year ఏం చేసావు కానీ, ఏదైనా జాబ్కి వెళ్ళినా అడుగుతారు 1-2 years బ్రేక్ పడింది అంటే, అది పడకుండా చూసుకో. కాదు కదా, మీకు ఏమైనా అనిపించిందా ద కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఐ టోల్డ్ యూ, the way I felt that I was a misfit, why would I go for a corporate job? అది హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ అక్కడ ఎవడనేది అది మెక్కా కదా, దట్స్ లైక్ తిరుపతి ఫర్
ఐటీ మరి అక్కడికే ఎందుకు ఎవడు వెళ్తాడు? బట్ ఐ డిడ్ ఇట్ బికాస్ దట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎగ్జాక్ట్లీ. ఐ హ్యావ్ టు డూ దిస్. లేకపోతే ఎందుకంటే ఇట్స్ రిస్కీ. అంటే సార్ రిస్క్ ఐ ఫీల్ లైక్ తిండి లేకుండా ఇప్పుడు లైక్ సంబడి లైక్ నవాజుద్దీన్ సిద్దికి లైక్ దట్ ఈస్ ద స్ట్రగుల్ దట్ వెరీ ఫ్యూ పీపుల్ గో త్రూ, బట్ ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్. వాళ్ళు చెప్పుకుంటూ నిజం చెప్పుకునే వాళ్ళు అందులో చాలా తక్కువ మంది ఉంటారు సార్. అవును, కరెక్ట్. ఎవడు చేయనవాడు కూడా నేను ఇట్లా అయిపోయా, నేను అలా అయ్యి, నేను ఇలా చావుకి దగ్గర దాకా వెళ్ళి నేను ఇది సాధించా, అంత ధైర్యం అంత ధైర్యం ఎవరికి ఉండదు సార్. నిజంగా చెప్తున్నా నేను. ఎందుకంటే వెన్ ఐ టోల్డ్ యూ రైట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ షుడ్ ఐ గో టు యూఎస్ or should I stay back? Should I stay back first? Was a very big decision. For me it was a dead end. Yes. I have to make a U-turn to right, U-turn to left. ఎవరికి చెప్పాలి? నేను మా పేరెంట్స్కి చెప్పాలి. ఐ హ్యావ్ టు టాక్ టు మై ఫాదర్ అబౌట్ ఇట్. అండ్ మై ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయనకి ఇవన్నీ అర్థం కావు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇదంతా ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? ఏదో చేసావు అంటే కాలేజ్ ఇందులో చేసావు, ఓకే గుడ్ గ్రేట్, పక్కకు చేసుకో, గో ఫర్ సమ్ సీరియస్ థింగ్స్. ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్. మై డాడ్ సెడ్ నో. పైలట్ అవుదాం అనుకున్నా నేను. ఫ్లయింగ్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ. బట్ మై డాడ్ బీయింగ్ ఫ్రమ్ ఎయిర్ సెడ్ నో యూ కాంట్. ఎందుకన్నారన్నమాట? ఎందుకంటే నీకు నేను అసలు ఇందాక అడుగుదాం అనుకున్నాను. నేను ఆయన ఎయిర్ ఫోర్స్ లో ఉండి నిన్ను అటు పక్కకి నార్మల్ గా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, హీరో కొడుకు హీరో అవుతాడు, ఏదో కామన్ లెగసీ ఎక్కడున్నా కూడా. బట్ యూ ఇన్ యువర్ కేస్ మీ ఫాదర్ నిన్ను ఎప్పుడూ కూడా దీని విషయంలో ప్రాంప్ట్ చేయలేదా అని అడుగుదాం అనుకున్నాను. యూ యువర్ సెల్ఫ్ కేమ్ టు. లేదు, ఐ టెల్ యూ సార్, ఇది ఏమైందంటే మై డాడ్ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, బట్ హీ నోస్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బికమ్ అ ఫైటర్ పైలట్. There is at the end of 3 years of study there is an exam. అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఉంటుంది. బయట ప్రైవేట్ పైలట్ అవ్వాలంటే డీజీసీ ఏదో ఒక ఎగ్జామ్ ఉంటుంది. యూ కెన్ ఓన్లీ గివ్ దట్ వన్స్. ఇఫ్ యూ ఫెయిల్ యు ఆర్ డన్. ఇంత టఫ్ అన్నమాట. yes if you are narrow. yes if you fail you can't again go back to it. ఇప్పుడేమైనా రూల్స్ చేంజ్ అయ్యో నాకు తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2010 2011. ఓకే. డీజీసీఏ ఎగ్జామ్కి వాడు దీనికి నువ్వు రాకపోతే ఐ డోంట్ థింక్ యూ కెన్ గివ్ అనదర్ అటెంప్ట్. ఓకే. అంతే, ఒకటేసారి యూ కెన్ గివ్. ఓకే. ఆర్ మేబీ యూ హావ్ టు వెయిట్ మేబీ 2 years అండ్ దెన్ గివ్ అగైన్. బట్ ఇంతలో డబ్బులు బాగా పోతాయి మన ఈ ఫ్లయింగ్ పైలట్ అవ్వాలి అని అనుకుంటే. ఎయిర్ ఫోర్స్లో అయితే 100% రావాలి నీకు. అంటే 100 out of 100 రావాలి. 100 out of 100 వచ్చిన తర్వాత పేపర్ మీద యువర్ ఫిజికల్ ఫిట్నెస్, యువర్ మెంటల్ ఫిట్నెస్, ఇవి 100 ఉంటాయి. ఇవన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడప్పుడు యూ మైట్ నీడ్ అ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఆల్సో on top of it from a very good general, only from army. If you know some శివారెడ్డి స్వీట్స్ నాకు బాగా తెలుసు, వాడితే వాడిని పట్టించుకోరాడు. ఓకే. దే మస్ట్ బి ఫ్రమ్ ది సేమ్ ర్యాంక్. దోస్ ర్యాంక్ వాళ్ళు దే షుడ్ రైట్ అ లెటర్ ఆఫ్ రికమెండేషన్. అంటే దే షుడ్ హ్యావ్ సీన్ యూ డూ యువర్ స్టఫ్, పర్ఫార్మింగ్ యువర్ స్టఫ్, హౌ ఫోకస్డ్ యూ ఆర్ అండ్ దిస్ అండ్ దట్ అండ్ దట్ అండ్ దిస్. మై డాడ్ సెడ్ హౌ ఈస్ ఆల్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్? ఎందుకంటే he also saw me study కదా. my 8th class 9th class 10th class he seen me study కదా. అవును. దాన్ని చదువుకునే వాళ్ళని కూడా చూశారు డాడీ. దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అనవసరంగా ఇట్లాంటి వాటికి వెళ్ళి ఇది చేసుకోకు అని. అదే నువ్వు కొంచెం లైటర్ వేయి అన్న విషయాన్ని గ్రహించారు అప్పుడే. నీకు అంత ఫోకస్ ఉందా, నువ్వు అది చేయగలవా? ఐ డోంట్ నో. సరే చేసావో అనుకో, 100% నీకు వచ్చింది. హూ ఇస్ గోయింగ్ టు రైట్ యూ దట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్? I don't know some colonel, major rank వాళ్ళు who are my friends. నాకు వర్కింగ్ ఈక్వేషన్ ఉంది, నాకు ఒక కామ్రాడరీ ఉంది. కానీ ఫర్ దెమ్ టు అంటే యూ ఒక గురువు లాగా అనుకోవాలి వాళ్ళని. అనుకొని వాళ్ళు కూడా మిమ్మల్ని శిష్యుడిలాగా అనుకుంటే దెన్ ఇట్ విల్ హ్యాపెన్. అదే అంటే బికాస్ దే విల్ లుక్ ఎట్ యూ, దే విల్ గైడ్ యూ. Yes. And then for that will become the door for them to write a letter of recommendation. First they will take you seriously. Sincerely rather. Yeah. So atla idanతా అయ్యే పని కాదు అని చెప్పారు అప్పుడు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. So but you wanted to become. But I wanted to become pilot అవ్వాలని. పైలట్ అని మధ్యలో 7th 6th క్లాస్లో ఐ వాస్ ట్రైంగ్ టు ప్లే క్రికెట్ ఆల్సో. నాకు క్రికెట్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఒక సమ్మర్ వెకేషన్ టైంలో ఈ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ ఇన్ లాల్ బహదూర్
స్టేడియం. అయితే పైగా నువ్వు చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కదా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు సార్, యాక్చువల్లీ అవునా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు. సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు చేంజ్. ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ అల్ఫోన్సస్. సెయింట్ అల్ఫోన్సస్ ఇక్కడ మధురానగర్లో. ఎస్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కళ్యాణ్ నగర్. హెచ్పిఎస్ అని నేను నా ఫేస్బుక్ మీద రాసుకున్నా, బట్ దట్ ఈస్ నాట్, ఎందుకంటే వీఆర్ అషేమ్డ్ ఆఫ్ అవర్ స్కూల్ ఇన్ అ వే. సో వీ డింట్ వాంట్ టు గో అవుట్. అంటే సెయింట్ అల్ఫోన్స్ తర్వాత ఐ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్. యాక్చువల్లీ ఈ స్కూల్ పేరు బయట చెప్తే మనకి ర్యాగింగ్ ఉంటుందిరా, నార్మల్గా ఉండదు అని అట్లా చెప్పుకుంటూ వచ్చా. బట్ ఐ బిగాన్ ఇన్ ఆల్ సెయింట్స్. ఆల్ సెయింట్స్లో ఐ స్టడీడ్ ఫర్ 2-3 years, 4 years అనుకుంటా. తర్వాత ఐ షిఫ్టెడ్ టు మిడిల్ స్కూల్కి, ఐ షిఫ్టెడ్ టు సెయింట్ అల్ఫోన్సస్ బికాస్ ఇట్ వాస్ క్లోజర్ టు మై హోమ్. ఎస్, స్టడీడ్ దేర్. తర్వాత కొంచెం మార్క్స్ వీడికి అటు ఇటు రావట్లేదు, మళ్ళీ అందులో వేశారు. అదే ఈ స్కూల్ విచ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్. చెప్పేసావు కదా లేదు, సెయింట్ అల్ఫోన్సస్ తర్వాత అదర్ స్కూల్. ఐ డోంట్ వాంట్ అది చెప్పండి. ఓకే. సో ఇది సో నాకు చేయాలని ఉండింది. తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అ క్రికెటర్ ఆల్సో. ఆ టైమ్ వాజ్ ద టైమ్ వెన్ దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్టడింగ్ ఫర్ ఐఐటి. యువర్ 6th class 7th class వెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి. ఎస్, ఇట్లాంటివి ఏవో చేశారు నాతో కూడా. ఐఐటి కోర్స్ లేవు అప్పుడు. అవును, స్కూల్ తోటే స్టార్ట్ అయ్యేవి. స్కూల్ తోటే స్టార్ట్ అయ్యేవి. వాటిని ఏదో అని స్పెషల్ కోర్స్ ఏదో సంథింగ్ స్పెషల్ బ్యాచ్ ఏదో ఇట్లాంటివన్నీ జరిగేవి. ఇక టైం లేకుండింది ఫర్ క్రికెట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వన్స్ ఐ ఆల్సో వాంటెడ్ టు రియలీ గో అండ్ గివ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ అప్, గో బ్యాక్ టు మేబీ ఆల్ సెయింట్స్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్. అసలు యాక్చువల్గా నీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫాదరు మదరు ఎర్నింగ్ మెంబర్స్, ఇన్ ఏ ప్యాలెటబుల్ సిచ్యుయేషన్, ప్రశాంతత, బేజారు లేని ఒక లైఫ్ స్టైల్. అసలు నువ్వు క్రికెట్ పర్ఫెక్ట్ సూటబుల్. రంజీ వరకు వెళ్ళుండేవాడివి? నేను వెళ్ళుండేవాడిని. అండ్ అప్పుడు ఇంకొక రిలేటివ్ వచ్చారు. మై డాడ్ ఇంట్రడ్యూస్ టు అనదర్ రిలేటివ్ హూ ప్లేడ్ టిల్ స్టేట్ లెవెల్ దాకా ఆడిన ఒక రిలేటివ్ని. ఆయన చెప్పారు ఇక్కడ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, హౌ యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అన్నది ఆయన ఒక బుక్ రాసినట్టున్నాడు. హీ టోల్డ్ మీ. ఓకే. నేను ఇప్పుడు చూస్తే ఒరే ఎంఎస్ ధోనిది పెద్ద బ్యాక్గ్రౌండా, ఇర్ఫాన్ పఠాన్ది పెద్ద బ్యాక్గ్రౌండా, విరాట్ కోహ్లీది పెద్ద బ్యాక్గ్రౌండా, రోహిత్ శర్మది పెద్ద బ్యాక్గ్రౌండా, అసలు సచిన్ది పెద్ద బ్యాక్గ్రౌండా, ఎవర్రా బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి ఇక్కడ ఇది చేసింది అని నాకు తర్వాత. సో ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ మేడ్ మీ పుష్ టు టేక్ మై డెసిషన్ బిఫోర్ ఐ టెల్ ఇట్ టు మై డాడ్. యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి ఐ ఆల్రెడీ టుక్ అ డెసిషన్. అది ఐ వాజ్ ఓన్లీ గోయింగ్ టు టెల్ హిమ్. మళ్ళీ మీ నాన్నగారికి థర్డ్ పర్సన్ వచ్చి ఐ డెంట్ వాంట్ టు డిస్కస్ దిస్ టైమ్. ఐ డెంట్ వాంట్ టు డిస్కస్ యాక్టింగ్ అనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏంటి అని నేను అడగాలనుకోలేదు. నేను డిసైడ్ చేసేసుకున్నా. ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది, అచ్చా మై డాడ్ జస్ట్ వాంట్స్ మీ టు గో టు ఎంఎస్ అండ్ బికమ్ దిస్, అంతే. హీ డజంట్ వాంట్, ఎందుకంటే దట్ ఈస్ వాట్ హీ విజన్డ్, దట్ ఈస్ వాట్ హీ డ్రెమ్ట్ ఫర్ మీ. ఆయన మైండ్లో నా గురించి ఇది ఉంది, సో నేను ఇదే చేయాలి. ఇంకా వేరే అయితే ఆయన ఏదో ఒకటి చెప్పి పక్కకి చేస్తారు, ఆర్ దేర్ విల్ బి సమ్ డిస్కరేజింగ్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ కమ్ బిట్వీన్ అస్ అండ్ ఐ విల్ గివ్ అప్ ఆన్ ఇట్. అవును. సో బట్ ఇంకా అంటే మీరు జస్ట్ చూడండి, ఐ వాజ్ నాట్ ఆల్ దట్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ద వే ఐ వాజ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ నాట్, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అయితే వాజ్ ద లోయెస్ట్, సార్. ఓకే. It doesn't matter. You can have 4 meals a day. You can have 5 meals a day. When you are low on self-esteem and when you are low on self-confidence, something should happen to you to go over that tide. Exactly. 4 meals a day will not help you. 4 కాదు 12 సార్లైనా వేస్ట్. Nothing. ఎప్పుడైతే ఆత్మగౌరవం, ఆత్మబలం, ఆత్మస్థైర్యం ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు ఏసీ రూమ్లు, బెంచ్ కార్ ఏమి హెల్ప్ చేయవు సార్, ఇవన్నీ ఏం చేయవు. అండ్ అంటే మాకేం ఏసీ బెంచ్ కార్లు మాకైతే నేను చెప్తున్నా, మై యూజువల్ బ్యాటిల్ వాజ్ మెంటల్ బ్యాటిల్. టు గ్రో మెంటలీ అండ్ టు బీ ఏబుల్ టు మేక్ దీస్ డెసిషన్స్ సో దట్ యూ కెన్ గో అహెడ్ ఇన్ యువర్ లైఫ్ ద వే దట్ యూ వాంట్ టు, నాట్ వేర్ యూ నీడ్ టు, యూ వాంట్. నేను ఐ హ్యావ్ గివెన్ హార్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. గుడ్. అండ్ ఐ హ్యావ్ టు రియలీ టెల్ యూ దట్ వాజ్ అరౌండ్ ద టైమ్ నాకు, అంటే దీస్ వర్ ద సర్కమ్స్టాన్సెస్
వేర్ ఐ వాజ్ గోయింగ్ టు మేక్ అ డెసిషన్ అనమాట. ఎరా యుఎస్ వెళ్తావా లేకపోతే ఏంటి యాక్టింగా, ఏం తెలుసురా నీకు యాక్టింగ్ అంటే. సార్ ఇప్పుడు ఓకే యాక్టింగ్ అనుకుంటే నాకు ఈ భయాలని ఉండేవి. అవును, అసలు ఏం తెలుసు ఏంది మనం ఎందుకు వై యామ్ ఐ చూసింగ్ యాక్టింగ్, బట్ చేయాలని ఉంది. బికాజ్ నాకు అదైతే వెళ్ళాలని లేదు. ఐ వాంట్ డూ దిస్. సో ఎట్లా, హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్? ఇట్ వాజ్ లైక్ లీప్ ఆఫ్ ఫెయిత్. అప్పుడు నాకు తెలియదు ఈ వర్డ్స్ అన్ని, లీప్ ఆఫ్ ఫెయిత్ అదంతా నాకు తర్వాత యాజ్ ఐఎమ్ రీడింగ్, యాజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దెమ్ ఐఎమ్ కమింగ్ టు నో హౌ టు పుట్ దెమ్ ఇన్ వర్డ్స్ అని. అప్పుడైతే ఈ మూలకి ఇట్లా గోడకి ఇట్లా నిల్చుంటే ఎట్లుంటుంది, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ వాజ్. నీకేం తెలుసు, ముందరికి వెళ్తావు, ఎట్లా వెళ్తావు, నీకేం తెలియదు, గోడని ఇరగొట్టుకొని వెళ్ళే ఉందా నీకు ధైర్యం ఉందా, ఎలా యూటర్న్ తీసుకోవాలని లేదు. ఏం చేస్తాను ఇప్పుడు, వేర్ బేసింగ్ ఆన్ వాట్ విల్ యూ మేక్ అ డెసిషన్ టు గో టు ఫిలిమ్స్? నథింగ్, దేర్ ఇస్ నో బేసిస్. ఎవరు మనక తెలిసిన వాళ్ళు లేరు, నథింగ్. అండ్ పేరెంట్స్ చెప్తున్నారు కదా, ఎందుకంటే అటు ఇటు కాకుండా పనికి రాకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి ఇట్లా. సో యూ మైట్ బికమ్ దట్ అది బికమ్ దట్ అంటే ఇప్పటివరకు కూడా నా ఫీలింగ్ నా మీద అలానే ఉంది. I was feeling like a misfit కదా. Okay, I'm getting 60%, 65%, maybe you are happy, but I am not. కదా, I am still feeling that I am nowhere. అదే మా అబ్బాయికి బాగానే వస్తున్నాయి మార్కులు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, బట్ నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవడానికి సరిపోవాలి. ఇది ఏం లేదు. సో ఐఎమ్ ఆల్రెడీ ఇన్ దట్. సో దీన్నే కంటిన్యూ చేయాలా లైఫ్ లాంగ్? నాకు వద్దే ఇది, మరి నాకు అది వద్దు. ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ మై లైఫ్. నాకు ఇదైతే వద్దు, మరి ఏం చేయాలి? ఇట్లాంటి మెంటల్ డెసిషన్స్ ఐ హ్యాడ్ టు మేక్. చాలా క్రూషియల్ జంక్షన్ అది. చాలా సార్. అయితే లైఫ్ సెటిల్ అవుతుంది, లేకపోతే స్మాష్ అయిపోతుంది. స్మాష్. బయటపై నువ్వు ఒక్కడివేనా సన్? లేదు, మా బ్రదర్ కూడా ఉన్నాడు. ఓకే. మై బ్రదర్ వాడు ముందే నేను ఈ ఇంజనీరింగ్లు ఇవన్నీ నేనేం చెయ్యను, నేను కామర్స్ మ్యాథమెటిక్స్ ఇవి తీసుకొని హీజ్ అ సిఏ. ఓకే. హీఈస్ సిఏను. హీఈస్ కంప్లీట్లీ హీఈస్ ఆన్ అ డిఫరెంట్ ట్రాక్. అదే మేమిద్దరం తోడుదొంగలమే. అదేలే, చాలా బాగా కలిసి చాలా చేసాం మేము. వెన్ వి వర్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఫ్రమ్ ప్లేయింగ్ టు స్ట్రీట్ ఫైటింగ్ టు అవి ఇవి అన్నీ మేము ఇద్దరం కలిసి చేసాము. బట్ హీ పిక్డ్ అప్ అ డిఫరెంట్ స్ట్రీమ్ ఆల్ టుగెదర్. అదే నార్మల్గా ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైనా కూడా లెస్ ఇంటెలిజెంట్స్ ఇంజనీరింగ్కి వెళ్తారు, ఇంటెలిజెంట్స్ సీఏకి వెళ్తారు. నా సీఏకి వెళ్తారు. యూ కెన్ సీ దట్. ఎస్. చాలా మెకానికల్ గ్రూప్ కాకపోయినా ఎనీ అదర్ గ్రూప్ ఈజ్ మెకానికల్ ఇన్ ఇంజనీరింగ్. ఎస్ ట్రూ. దాంట్లో ఇంకా సెకండ్ థాటే లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఇందాక నువ్వు చెప్పినట్టుగా నేను నటిద్దాం అనుకుంటున్నాను అని నువ్వు డెసిషన్స్ గట్ట వాళ్ళకి షేర్ చేయలే. ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి దే డెంట్ టాక్ టు మీ ఫర్ 2 days. ఇట్ ఫెల్ట్ లైక్ సంబడి డైడ్ ఇన్ ద హోమ్. దే వర్ టోటలీ, అంటే వాళ్ళకు కూడా దే వర్ డిసప్పాయింటెడ్. దే వర్ స్కేర్డ్ ఆల్సో. దే వర్ డిసప్పాయింటెడ్ అండ్ దే వర్ అ లిటిల్ యాంగ్రీ టు. దే వర్ డిజెక్టెడ్. అప్పుడైతే నేను యాంగ్రీ అని చెప్పుండేవాడిని. ఇప్పుడు బికాజ్ ఐ అండర్స్టాండ్ వై పేరెంట్స్ ఆర్ ద వే దట్ దే ఆర్ నౌ, ఐ అండర్స్టాండ్ బెటర్. సో ఐ కెన్ సే దట్ దే వర్ డిజెక్టెడ్. యా, మోర్ దెన్ ఎనీథింగ్. ఉంటుంది కదా సార్, మొత్తం కజిన్స్ అందరు యూఎస్ఏ సార్. అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు యుఎస్ఏ అంటే యుఎస్ కాదు, జర్మనీ అంటే జర్మనీ కాదు, పైలట్ అంటే పైలట్ కాదు, క్రికెటర్ అంటే క్రికెటర్ కాదు. అసలు వాళ్ళకి తెలియని ఏరియా, వాళ్ళకి తెలియని జాగా ఇది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా పాపం వాళ్ళకి. ఇన్ అ వే దే, ఐ థింక్ బోత్ మై పేరెంట్స్ గేవ్ అప్ ఆన్ మీ. ఇన్ అ వే దే వర్ లైక్, ఓకే వీడు ఉంటుంది కదా, అది ఏదో ఒక 26 కల్లా ఇట్లా ఒక ఇల్లు కొట్టుకుంటాడు, 28 కల్లా ఒక మ్యారేజ్ అవుతుంది, 32 కల్లా ఒక బాబు పుడతాడు, బెంచ్ మార్క్స్ ఉంటాయి కదా ఇవి. దే హ్యాడ్ టు, ఇంకా దే డిడ్ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ ఫ్రమ్. Yeah, they had to forget that. And for them, I know it could have been a very difficult thing to go through. Exactly. It would have been a difficult thing. And I am not saying discouraging okati, which all Indian parents do, but that comes from deep self fears also. అవును, వాళ్ళకి ఫియర్ ఉంది లోపల కాబట్టే ముందరవాడిని డిస్కరేజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ సమ్ స్ట్రేంజర్, ఇట్ కెన్ బి ట్రూ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు చెప్తున్నా, మీ ఫాదర్ పైలట్ వద్దన్నారు, ఎందుకంటే చాలా టఫ్ కోర్స్,
టఫ్ కోర్స్ అది, అందుకని వద్దన్నారు. వద్దన్నారు. ఇప్పుడు యుఎస్ అన్నది చాలా ఈజీ, అక్కడ అందరూ మనాళ్ళు ఉన్నారు, ఎంఎస్ చేసుకుంటావు, నీకు $1,00,000 $10,00,000 $1,00,00,000 ఏవో సంపాదిస్తావు హాయిగా నువ్వు అక్కడ. నాకు మా పేరెంట్స్ని మై పేరెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ద రెస్ట్ ఒక 60% పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారో మా పేరెంట్స్ కూడా అలానే ఆలోచిస్తారు. అదే సగటు పేరెంట్స్. సెకండ్ టు పేరెంట్స్. అయితే నేను వాళ్ళకి చెప్పాలి అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు కామెంట్ ఆన్ దెమ్ ఐ వుడ్ సే దట్ ఎస్ దే వర్ వెరీ స్కేర్డ్ టు డ్రీమ్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దేర్ కిడ్. ఏదైనా వీడు ఇంకోటి చేస్తే అది అట్లాంటి డ్రీమ్స్ కూడా వాళ్ళకి ఎప్పుడూ లేవు, అట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి ఎప్పుడూ లేవు. వెరీ కాన్జర్వేటివ్. అందరు ఏం చేస్తున్నారు, జస్ట్ మనం సక్సెస్ఫుల్. బీ సేఫ్, ప్లేయింగ్ సేఫ్, ప్లేయింగ్ సేఫ్, ప్లేయింగ్ సేఫ్. యా, ప్లేయింగ్ సేఫ్. ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోతే నువ్వు సేఫ్. ఇంకా ఎందుకు అక్కడ మీ కజిన్స్ కాకపోతే ఆల్రెడీ 10 లక్షల మంది ఉన్నారు కదా, మొత్తం ఇండియన్సే కదా, ఎవడో ఒకటి ఏదో దారి చూపిడా అంతే. మరి అక్కడ కూడా అంత కొట్టిన పిండి అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ అది ఏముండేది సార్, క్వశ్చన్ ఆదిత్య క్వశ్చన్ పేపర్స్ ఉండేవి కదా. అవును, ఎగ్జామ్ ముందు టెస్ట్ పేపర్స్ అవి చదువుకుంటే అందులో 100% 5 వస్తే 5 రాసి రావచ్చు అని అట్లా అయిపోయింది అక్కడ కూడా. సో ఇట్ ఈస్ సేఫ్. బట్ ఐ వుడ్ సే ఆ డీప్ ఇన్సెక్యూరిటీ, ఆ స్కేర్డ్నెస్ వల్ల దే వేర్ లైక్ దట్. అదే వాళ్ళు ద సేమ్ టైం ఒకసారి ఒక రకమైన షాక్ దే వర్ షాక్డ్ అండ్ దే థాట్ ఓకే వీటితో ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలియలేదు. వద్దని చెప్పాలా ఓకే అని చెప్పాలా కూడా తెలియదు పాపం. తెలియదు. అండ్ ఇట్స్ నాట్ లైక్ మై డాడ్ కెన్ ప్రొడ్యూస్ అ ఫిల్మ్ ఫర్ మీ. అంత డబ్బులు కూడా ఏం లేవు. ఓకే, మీరు ఒక వెల్ టు డూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, అంతగాని అవునా నువ్వు వచ్చేస్తావా, ఓకే షూర్ గో టేక్ దిస్ 5 crores అండ్ మేక్ అ ఫిల్మ్, ఎట్లుందో చూద్దాం ఒకసారి. అంత సీన్ లేదు, నో వే. మై డాడ్ కెన్ గివ్ మీ అట్లాంటి చెక్, నేను హార్వర్డ్ ఎక్కడికో వెళ్తా అంటే ఓకే అని ఆ డబ్బుకి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ నాట్ ఆన్ దిస్ సంథింగ్ దట్ హీ డస్ నాట్ బిలీవ్ హీ విల్ నాట్ డూ ఇట్. డస్ నాట్ బిలీవ్ కాదు అసలు, ఆయనకి తెలీదు. అండ్ యు నో వాట్ పీపుల్ సే అబౌట్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. అరిస్టోక్రేట్ గా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ అది మైండ్ సెట్స్ వేరేగా ఉంటాయి, వేరేగా ఉంటుంది, అన్ని వేరేగా ఉంటాయి. అక్కడ ప్రతి స్టెప్కి ఒక పద్ధతి, ప్రతి దానికి ఒక రోడ్ మ్యాప్, ప్రతి దానికి ఒక ప్రోటోకాల్, ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్, అవును, ఒక రూల్ బుక్. ఇక్కడ అసలు రూల్ బుక్కే ఉండదు, సో హౌ విల్ హీ డూ ఇట్? ఓకే, దెన్ అక్కడి నుంచి ఎట్లాగా ఇంకా అప్పుడు జాబ్ తీసుకున్నాం కదా. అవును, జాబ్ కంటిన్యూ చేసుకుంటూ ఐ సెడ్ ఓకే చెప్పేసాం అయిపోయింది, దట్ థింగ్ ఈజ్ ఓవర్ నౌ. మా పేరెంట్స్కి చెప్పే అంత ధైర్యం చేసుకొని చెప్పాను, అయిపోయింది. చెప్పేసావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాట్ విల్ యూ డూ నౌ? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇప్పుడు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అట్లా వర్క్ డెల్లో పని చేసుకుంటూ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ థియేటర్. నేను ఎప్పుడు థియేటర్ అని వింటా ఉన్నా. ఐ యూస్ టు గో టు హిందూ మెట్రో ఫెస్ట్. ఓకే, అది ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఇంజనీరింగ్ 4th year నుంచి స్టార్ట్ చేశా చూడ్డము. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా చూసా. ఇప్పుడు ఎట్లా హ్యావ్ టు డూ స్టేజ్ మేబీ చేయాలి కదా అని ఒకసారి Jan, Feb ఆ టైంలో జరుగుతుంది ఈ మెట్రో ఫెస్ట్. సో 6 months after or 8 months after my graduation వెళ్ళా, మా ఫ్రెండ్ తోటి వెళ్ళా. అక్కడ డబుల్స్, ట్రిపుల్స్, క్వాడ్రపుల్స్ అని ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కామెడీ ప్లే దట్ ఏవం అని, ఇట్స్ అ వెరీ గుడ్ థియేటర్ గ్రూప్ ఫ్రమ్ చెన్నై. దే వర్ డూయింగ్ ఇట్. చూస్తే ఐ రియలైజ్డ్ ఎస్ దిస్ ఈజ్ వేర్ ఐ కెన్ స్టార్ట్. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో మనకి ఎప్పుడూ ఏం తెలీదు. ఇప్పుడు అక్కడికి పోయి ఇది చేసుకునే కంటే మేబీ ఐ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ ఆర్ రీచ్. అంతే కదా, మన చేరువలో ఉన్నది ఇచ్చేయచ్చు అని ఆయనతో మాట్లాడేయాలి షో తర్వాత. ఐ రియలీ లవ్డ్ ఆ స్టేజ్ సెట్టింగ్, వాట్ దే వర్ డూయింగ్. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ కెన్ డూ సంథింగ్ లైక్ దిస్. మేబీ ఐ షుడ్ బీ దేర్. మళ్ళీ ఇక్కడ కూర్చొని చప్పట్లు ఎందుకు కొడుతున్నావురా నాయన, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయి. ఇక్కడ చప్పట్లు కొట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయని. అట్లా వెళ్ళి ఐ మెట్ హిమ్, కార్తిక్ అని. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్, ఓకే, అండ్ అ వెరీ గుడ్ గై. హీ టోల్డ్ మీ వాళ్ళు దే ఓన్లీ టేక్ స్టూడెంట్స్ ఆర్ దేర్ యాక్టర్స్ కమ్ ఫ్రమ్ చెన్నై. దేర్ చెన్నై బేస్డ్, దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. కౌంటర్స్ లేవు ఇక్కడ. దే ఆర్ టూరింగ్ ఆల్ ఓవర్ ఇండియా, కానీ దేర్ వర్క్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ చెన్నై. ఓకే, వాళ్ళ తప్ప అంటే వాళ్ళ
వాటి ఆపరేషన్స్ అన్ని కూడా చెన్నై నుంచి. చెన్నై. సో మనం అప్పుడు చెన్నైలో లేము, ఓకే లైట్ అది కాదు అని. పేపర్ లిస్టింగ్స్ చూస్తుంటే రజత్ కపూర్ హీ వాజ్ డూయింగ్ హ్యామ్లెట్ షో ఇన్ తారామతి బరాద్రి. దానికంటే ముందు హీ వాజ్ హోల్డింగ్ అ వర్క్ షాప్ ఫర్ రైటింగ్, స్టేజ్ రైటింగ్కి హీ వాజ్ హోల్డింగ్ అ వర్క్ షాప్. ఐ థాట్ మేబీ హియర్ పీపుల్ లైక్ మైండెడ్ పీపుల్ విల్ కమ్ హియర్, థియేటర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైనా వస్తారేమో అని అక్కడికి వెళ్ళా. వర్క్ షాప్ ఆయన ఒక 2 hours వర్క్ షాప్ క్లాస్ తీసుకుంటే ఐ ఎన్రోల్డ్ మై సెల్ఫ్, ఐ వెంట్ సాట్. ఇదంతా మధ్యాహ్నం టైంలో, ఈవినింగ్ షో వెళ్ళాను. హీ కాల్డ్ 3-4 people ఆన్ ద స్టేజ్. ఒక చిన్న ఇంప్రొవైజేషన్ చేద్దాము, ఒకటి మీరు 4-5 lines రాస్తున్నారు కదా, హౌ యాక్టర్స్ విల్ ఎనాక్ట్ ఇట్ చూద్దాము అని, ఎవరన్నా ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అంటే నేను వెళ్ళా. సో హీ మేడ్ 2 people అండ్ హీ మేడ్ అస్ డూ సంథింగ్. అండ్ చేసినప్పుడు ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ గుడ్. అయిపోయింది వర్క్ షాప్ అయిపోయింది. తర్వాత నేను అనుకున్నట్టే అక్కడ చాలా మంది థియేటర్ ఎంతూజియాస్ట్ వేర్ దేర్. అక్కడ ఐ మెట్ అ ఫ్రెండ్ కాల్డ్ కృష్ణ హూ సెడ్ हे तू स्टेज पे जाके तो अच्छा काम कर रहा है, तो वो 2 minute का एक्टिंग किया, बहुत अच्छा किया, तो क्यों आ सकता ना हमारे साथ मिल అని చెప్పాడు. వచ్చి కలు మేము థియేటర్ చేస్తాం, ఇట్లా ఈ గ్రూప్ తోటి చేస్తున్నాం మేము ఇది అని. ఓకే బ్రో షూర్ కలుస్తా అని వాడు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఎందుకో వాడికి ఫోన్ చేయలేదు నేను. ఒక 2 weeks 3 weeks లైట్ తీసుకున్నా. ఒకరోజు చెప్పాడు, ఒకరోజు మళ్ళీ మెసేజ్ చేశాడు వాడు. సాటర్డే, ఎవ్రీ సాటర్డే హీస్ కాలింగ్ మీ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్. సాటర్డే హీ కాల్డ్ మీ అండ్ సెడ్ వీఆర్ వాచింగ్ అ మూవీ టుగెదర్ టుడే ఆల్ ఆఫ్ అస్ ఇన్ మా ఆఫీస్లోనే. ఇట్స్ కాల్డ్ సిటిజన్ కేన్. Citizen Kane. Why don't you come? We'll also watch. I said, okay, they're watching a movie. Okay, now I'll go. And I went and sat. They saw Citizen Kane and they were discussing the aesthetics, how trend setting that film was and everything. They were appudu chala it's a subject of great discussion. Citizen Kane. Yes. Chala idi chesaru. చేసిన తర్వాత దే సెడ్ ఓకే ఈ టైంలో వీఆర్ గోయింగ్ టు డూ ఆడిషన్స్ ఫర్ అవర్ నెక్స్ట్ ప్లే, పీపుల్ కమ్, లెట్స్ ఆడిషన్, లెట్స్ డూ ఇట్. ఐ వెంట్ దేర్, ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఆ ప్లే ఎందుకో అవ్వలేదు, బట్ చాలా వరకు ఆ గ్రూప్ తోటి ఉన్నందుకు కోకరిక్యులర్ యాక్టివిటీస్ జరిగేవి అక్కడ. వాళ్ళ థియేటర్స్ వాళ్ళ ప్లే స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. సో అక్కడ ఉన్నందుకు ఎవ్రీడే ఇంకెళ్ళి వాళ్ళని కలిసేవాడిని. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ గ్రూప్ మెంబర్. సో 20-30 మంది తోటి ఉన్నందుకు ఐ యూస్ టు నో వాట్ ఆర్ ది అదర్ థియేటర్ గ్రూప్స్ అండ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అన్నది తెలిసింది, హూ ఇస్ డూయింగ్ వాట్ అన్నది తెలిసింది. అట్లా ఐ వెంట్ ఫర్ మై ఫస్ట్ థియేటర్ ఆడిషన్. క్లాక్ వర్క్ ప్రొడక్షన్స్ అని, దే ఆర్ అలుమ్నై ఆఫ్ నాజర్ స్కూల్ వాళ్ళ అలుమ్నై వాళ్ళు. They were doing bravely 30 days in September. 30 days in September, my Mahesh Dattani, who's a well-known theatre writer, he's still alive in Bombay. ఆయన ప్లే చేస్తున్నారు. నేను ఆడిషన్కి ఇచ్చా, ఆడిషన్కి వెళ్తే ఓకే. ఆడిషన్లో దే వాజ్ దిస్ వెరీ నోన్ లెక్చరర్ యాక్చువల్లీ ఫ్రమ్ HCU. I don't want to take his name, but he literally shut me down. He's like, they were looking for a lead role actor. And they were not getting a good lead role actor. So somebody told me, I went for an audition. I gave an audition. And they were like, hey, what, why are you giving me amateurs? Who is he? Don't give me amateurs. Hey, what is this Nikita? అది అని ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. నాకు ఇట్లాంటి వాళ్ళు కాదు, యాక్టింగ్ చేసిన వాళ్ళని పిలిపించండి, ఏంటిదంతా అని ఫుల్గా. నేను అక్కడే ఉన్నా, ఏంటంటారు ఎట్లా అన్నాడు అంటే ఆయన వాళ్ళందరూ ఓకే ఓకే ఐఎమ్ సారీ డోంట్ మైండ్. ఐ ఫెల్ట్ లైక్ హీ బ్లాస్టెడ్ ఆన్ దెమ్. అంతేగా నన్ను అనుకుంటా వాళ్ళ మీద బ్లాస్ట్ చేశాడు. అదే ఇప్పుడు అతను కోరుకుంటున్నది ఒక నందమూరి తారక రామారావు ఎవరో కావాలి ఆయనకి, ఈ కొత్తవాడిని తీసుకొచ్చారేంటి, దీనికి నన్ను రమ్మంటారేంటి అని ఆయన ఏదో ఫీల్ అయ్యాడు. సో సరే ఫైన్ ఓకే సారీ అని చెప్పేసి నేను వెళ్ళిపోయా. ఐ థాట్ ఓకే దట్ ప్లే ఇస్ నాట్ హ్యాపెనింగ్ విత్ మీ. దే టుక్ సమ్ గై యాజ్ అన్ యాక్టర్ హూ ఫ్లంక్డ్ ఇన్ 20 days. వాడికి హీరోయిన్కి గొడవలు. సో అండ్ వాడిని తీసేయాల్సి వచ్చింది. And this Nikita, who's producing that play, she didn't like this guy's direction. No. Who was actually very older than her. He's a director. Oh, she fired him also. Okay. ఏదో DD దూరదర్శన్ నాటిక చేస్తున్నాడు ఏంటి, ఇట్లా కాదు కదా దట్ సెట్ డిజైన్ కానీ ఇది, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ దట్ ప్లే టు లుక్ లైక్. వాట్ ఈస్ దిస్ అని నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్న ఫీలింగ్ దానికి వచ్చింది. ఆయన్ని వద్దంది. తర్వాత షీ కాల్డ్ మీ
ఐ వాజ్ వర్కింగ్ ఇన్ డెల్. అప్పుడు షిఫ్ట్ ఉండింది నాకు అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా ఉండేవి. అవును. 7:30కి ఎప్పుడు ఫోన్ మోగింది, చూస్తే నిఖిత డాట్ క్లాక్ వర్క్ అని. హలో నిఖిత, హాయ్ అభినవ్, హౌ ఆర్ యూ అంటే, యా ఐమ్ ఫైన్, హౌ ఆర్ యూ కాలింగ్ మీ, సి డోంట్ మైండ్ మీ సేయింగ్, బట్ నాకు నీ ఆడిషన్ ఐ రియలీ లైక్డ్, సో అండ్ సో హ్యాపెండ్, ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ద డైరెక్టర్ ఆల్సో, నౌ ఐఎమ్ ఓన్లీ డైరెక్టింగ్ ఇట్, ఐ లైక్డ్ యువర్ ఆడిషన్, వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్ అస్ ఫ్రమ్ టుమారో. ఇదేంద్రా నీకు షాక్ ఇప్పుడు. అవునా, యూ షూర్ యూ డోంట్ వాంట్ మీ టు ఆడిషన్ అగైన్ ఆర్ అట్లా ఏం లేదు, ప్లీజ్ కమ్. Fine, okay. And next day I went there at 2 o'clock in the afternoon. They were like, no, we are very sorry. He was doing this. And this guy who we took him as a hero, he and this other lady, they started fighting all the time during rehearsals. So we didn't want to, వాళ్ళకి ఈగో క్లాషెస్, ఈ డైరెక్షన్ విజన్ దీనికి నచ్చట్లేదు. సో ఇద్దరిని ఫైర్ చేసి, టోటల్గా పెల్మెల్ ఇద్దరిని ఫైర్ చేసి, ఐఎమ్ బ్రింగింగ్ అ న్యూ యాక్టర్ అండ్ ఐఎమ్ ఓన్లీ డైరెక్టింగ్ ఇట్. And as a director, when I actually saw your audition, I really loved it. So please come and do this. We only have 40 days. They have been rehearsing for the last 3-4 months నుంచి. మాకు 40 days ఉంది, నువ్వు చేయాలి. 3 hours play సార్ అది. అబ్బా, 3 acts. 3 hours 3 acts 40 days చాలా తక్కువ. 3-4-5 నెలలు చేయాలి. Each play will English drama. And each act will go for 1 hour minimum. 2 hours 50 minutes minimum clocking time దాన్ని. అవును. ఫస్ట్ ప్లే యాజ్ అ హీరో, యాజ్ అ లవర్ బాయ్. 30 days in September స్టోరీ ఏంటంటే, ద హీరో ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరోయిన్ ఈజ్ చైల్డ్గా ఉన్నప్పుడు షీఈ్ అబ్యూస్డ్. సో షీ డజంట్ అండర్స్టాండ్ లవ్, షీ ఓన్లీ అండర్స్టాండ్స్ అబ్యూస్. సో షీ యాక్ట్స్ లైక్, ఓకే వీడు, ఐ థింక్ హీ ఓన్లీ వాంట్స్ టు గెట్ ఫిజికల్ అని షీఈ్ ఎక్స్పెక్టింగ్. అదే, వీడికి అది నచ్చట్లా, హీఈస్ యాక్చువల్లీ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్. అదే నిజంగా ప్రేమిస్తున్నాడు వీడు, ఆ అమ్మాయి దృష్టిలో మాత్రం వీడికి నా శరీరం కావాలి, ఎస్ అని. వీడికి అర్థం కాదు ఈమె ఎందుకు ఇట్లుంటుంది ఏంటి అని. ఒకసారి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అమ్మ అండ్ కూతురు కొట్టుకుంటూ ఉంటారు. కూతురు అంటుంది, నువ్వు అంకుల్ని ఎందుకు రానిస్తున్నావు ఇంటికి అని. ఇంటికి ఎందుకు రానిస్తున్నావు అంటే, ఆయన కదా మనకు పెద్ద దిక్కు, మనం చూసుకుంటున్నాడు. షీఈస్ వితౌట్ ద ఫాదర్. ఓకే, ఆయన కదా మన పెద్ద దిక్కు. ఆ అంకుల్ ఎవరు, ఈ అమ్మకి బ్రదర్, హూస్ వెల్ సెటిల్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఈజ్ ఫైనాన్షియలీ సపోర్టింగ్ దిస్ ఫ్యామిలీ యాజ్ ఎ బ్రదర్. ఇది ఎందుకు పిలుస్తున్నావు ఆయన, అది ఇది అని ఏదో దేనికో కొట్టుకుంటుంది. ద మామ్ డజంట్ నో దట్ షీ వాజ్ అబ్యూస్డ్ బై హిమ్ యాజ్ అ కిడ్, వెన్ షీ వాజ్ అ కిడ్. ఓకే, బట్ అండ్ తనకు నచ్చదు, బట్ భరిస్తోంది. వాడు రావడం, ఇంటికి రావడం కూడా భరించదు. ఎవరు, ఈ అమ్మాయి? ఈ అమ్మాయి. అంటే ద అబ్యూస్ ఇస్ నాట్ ఆన్ గోయింగ్, బట్ ఇట్ హ్యాపెండ్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ గోయింగ్. జరిగింది ఒకప్పుడు. సో కోపం ఉంది వాడి మీద, బట్ అమ్మకి అర్థం కావట్లే ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందని. షీ వాజ్ నాట్ ఏబుల్ టెల్ టు హర్ మామ్. ఓకే, సో సెకండ్ యాక్ట్ లో ద అంకుల్ కాల్స్ మీ ఫర్ లంచ్, బికాస్ ఐ విల్ టెల్ హిమ్ ఐ లైక్ యువర్ డాటర్. సో ద అంకుల్ సేస్, అవునా, ఓకే, ఆస్క్ హిమ్ టు కమ్. అండ్ ఐ థింక్ ద గర్ల్ సేస్, వాడు ఇట్లా ఒకడు నచ్చాడు నాకు ఇది అంటే, వాడు నేను మాట్లాడతా వాడితో, రమ్మను అంటే లంచ్కి పిలుస్తారు నన్ను. లంచ్లో విచ్ ఐ వాజ్ సస్పెక్టింగ్ ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దిస్ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ నోయింగ్. నేను కొన్ని ఇవి అడిగేసరికి దే ఆల్ బ్లాస్ట్ ఆన్ ఈచ్ అదర్. ఐ సే ఓకే బాయ్ అని నేను పక్కకి వెళ్ళి నిల్చుంటా. నౌ దే ఫైట్ ఇట్ అమాంగ్స్ట్ ఈచ్ అదర్. పక్కన నిలబెడితే వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు. ఇంకా అప్పుడు ఈమె కూతురు చెప్తుంది, వీడు చేశాడు నాతోటి ఇలా, నువ్వు వీడిని రోజు రమ్మంటున్నావు ఇంటికి, ఇదేం న్యాయం నీకు అని. కూతురు అమ్మ మధ్యలో ఒక పెద్ద 20-25 minutes మోనోలాగ్ జరుగుతుంది ఇద్దరికి. డైలాగ్ డ్రామా, ఒక ఎమోషన్. అయ్యో నాకు తెలియదు అని అమ్మ. తెలియకపోవడం ఏంటి, నువ్వు ఒక్కదానివే కదా నాకు కేర్ టేకర్, నీకు తెలియకపోవడం ఏంటి అని. అండ్ నేను ఎప్పుడు చెప్దామని అనుకుంటున్నా, నువ్వు ఆ అంకుల్ గురించి గొప్పలు మాట్లాడుతున్నావు, నేను ఎలా చెప్పాలి నీకు. ఇట్లా దిస్ ఇస్ ద ప్లే. లాస్ట్కి ది అంకుల్ ఈజ్ banished from coming home and mom says to the uncle that we are not going to meet anymore. మన ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్ కట్ అయింది. నీ కూతురు లాంటి దాని మీద నువ్వు ఇట్లా అబ్యూజ్ చేస్తావు అని నేను ఎప్పుడు అనుకోలేదు అని. షీ విల్ డూ ద రైట్ థింగ్ ఫర్ ద డాటర్. సో ద డాటర్ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ దట్ ట్రామా. Now she can see what love is love. And I am there standing before her, ready to give her the kind of love that she needs, or the kind of love that I am ready to give her. We both come together.
దట్స్ ద హోల్ ప్లే. చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు అసలు ఆ ప్లే చూస్తే ఇంకా అదిరిపోద్ది అసలు. అసలు కంటెంట్ ఎంత సో దిస్ వాజ్ మై స్టార్టింగ్ ప్లే. సెకండ్ ప్లే వాజ్ బ్రేవ్లీ ఫాట్ ద క్వీన్ బై బ్రేవ్లీ ఫాట్ ద క్వీన్. బ్రేవ్లీ ఫాట్ ద క్వీన్ బై మహేష్ దత్తాని ఓన్లీ. అట్లా అట్లా ఐ డిడ్ శామ్యూల్ బెకెట్, అన్ ఈవినింగ్ విత్ శామ్యూల్ బెకెట్. ఆయన అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ రైటర్ అనుకుంటా ఆయన. హీఈస్ అ వెరీ అబ్స్ట్రాక్ట్ రైటర్. అవును. సో ఆయన ప్లేస్, కలెక్షన్ ఆఫ్ ప్లేస్ ఒక్కసారి చేసాం. వి డిడ్ వన్స్ ఒక 20 minutesది ఒక 3 plays, 1 hour ఫీచర్. కానీ బట్ నువ్వు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఐ ఆల్సో ఐఎమ్ ఫెమిలియర్ విత్. ఎస్, ఐఎమ్ షూర్ ఐఎమ్ ఫెమిలియర్. కానీ అన్ని సీరియస్ హెవీ డైలాగ్స్. ఎస్ అబ్సల్యూట్లీ. ఓ మై మదర్ కంట్రీ టైప్లో అన్ని. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది పోస్ట్ ఆఫీస్ ఇట్స్ అన్ అదర్ అవార్డ్ విన్నింగ్ ప్లే. అందులో ఐ ప్లేడ్ ఓల్డ్ మ్యాన్. అందులో ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ సార్. కాబులి వాళ్ళ ఒక క్యారెక్టర్, చిన్న పిల్ల ఒక అమ్మాయి ఉంటుంది కాబులి. తర్వాత ది అదర్ బిగ్ క్యారెక్టర్ ఇస్ దట్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్. అంటే ఓల్డ్ మ్యాన్ అంటే హీస్ అ విలేజ్ హెడ్. అండ్ వీళ్ళు కొందరు మనుషులు కొందరు రకంగా ఉంటారు కదా, అంటే ఎప్పుడు అథారిటేటివ్గా పుల్లబెట్టి నువ్వు ఎందుకు పనికిరాని వాడి అని చెప్పే, అంటే నిష్ఠూరంగా మాట్లాడేవాళ్ళు. Somebody who's always negative, cynical old man. Yes, he was a cynical old man. That's what I played. He will not come on the stage for more than 5 minutes. The play is for 1 hour. 5 minutes. First act lo he'll come for 2.5 minutes. Second act lo end kante mundu pre-climax lo he'll come for another 2.5 minutes. I got the kind of applause that I never saw ever in my life. ఆ ప్లే చేయించిన ఆయన దేవేంద్రనాథ్ శంకర్ నారాయణ. హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. హీఈస్ యాక్టింగ్ టీచర్ కూడా. FTII పూణేలో హీ హ్యాస్ అ కోర్స్ ఆఫ్ హిజ్ ఓన్. హీ టేక్స్ వొకేషనల్ యాక్టింగ్ కోర్సెస్ ఇన్ FTII అండ్ హీ షటిల్స్ బిట్వీన్ కేరళ అండ్ పూణే. ఓకే. హీ స్టడీడ్ థియేటర్ ఫర్ లైఫ్. మధ్యలో ఆయన ఎట్లా అంటే ఒక 1 year యాక్టింగ్ చేస్తారు మలయాళంలో. ఈజ్ అ మలయాళీ. ఓకే. హీ డిడ్ ఎ సీరియల్, దానికి ఏదో అవార్డు వస్తుంది ఆయనకి. అది అయిపోయిందా తర్వాత ఓకే ఇప్పుడు నాకు అది అయిపోయింది సీరియల్, ఓకే ఐమ్ డన్. నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఓకే నవ్ అగైన్ ఐ విల్ టీచ్ యాక్టింగ్. హీస్ వెరీ లైక్ దట్. అదే ఓకే. వెరీ షిఫ్ట్ అవుతూ ఉంటాడు ఆయన. వెరీ అవుట్ గోయింగ్ అండ్ ట్రూత్ ఆన్ యువర్ ఫేస్. నీకు నచ్చదు నాకు అనవసరం. ఐ టెల్ యూ ద ట్రూత్. హీ వాజ్ ద గై హూ టోల్డ్ మీ వై డూ యూ నీడ్ డైలాగ్స్. హీ డింట్ గివ్ మీ డైలాగ్స్. ఆ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేసుకో అన్నాడు. ఏంట్రా ఆయన అట్లా అంటాడు అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఏమైంది, ఆయన యాక్చువల్లీ ప్లే డైరెక్ట్ చేయడానికి వచ్చాడు. వీ వర్ 8 to 10 people ఇన్ ద గ్రూప్. హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫిజికల్ ట్రైనింగ్, PT. నాకు ఆ ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేసరికి నాకు స్కూల్ ఫీల్ వచ్చేది. నేను ఎక్కడి నుంచి అయితే పారిపోయి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఏంట్రా అని. సో నేను కొంచెం అంత ఫోకస్ చేయలేకపోయా. 6-7 days చూసి ఆయన రావద్దని చెప్పాడు నాకు. డోంట్ కమ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫోకస్ డోంట్ కమ్ అని. ఐ లైక్ ఫైన్ థ్యాంక్ యూ ప్లీజ్ ఓకే ఐ విల్ నాట్ కమ్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు. ఐ వాంటెడ్ యాక్టింగ్ చేయాలని ఉంది నాకు ఈ PT చేయాలని లేదు. PT నేను పొద్దున్న చేసుకుంటా, నాకు ఇదంతా వద్దు అని. But PT has a very important thing in it. It will make you aware of your body and everything. No. Physical movement stage మీద చాలా ఇంపార్టెంట్. ఆంగికం. అవునవును. భవనం యస్య. ఆయన ఒక 20 days తీసుకుంటే నేను ఓన్లీ 8 days వెళ్ళా. తర్వాత నేను వెళ్ళడం మానేసి. ఆయన వద్దన్నాడు కదా, ఓకే మంచిదిరా బాబు, ఇది ఏంటో ప్లే, ఇది అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు నాకు, చేసుకోండిరా మీరు అని. తర్వాత హీ స్పోక్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ హీ సెడ్, వాళ్ళు చెప్పారు లేదు సార్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, మీకు తెలుసు కదా, మీరు ఆల్రెడీ ప్లేస్ చూసారు కదా మా గ్రూప్లో, హీజ్ అ గుడ్ యాక్టర్, అది ఇది. ఓకే కాల్ హిమ్ దెన్. కాల్డ్. తర్వాత వాళ్ళు చెప్పారు, అరే ఆయన ఫీల్ అవుతున్నాడు రా నిన్ను బయటికి పంపించినందుకు, నువ్వేదో పెద్ద అనుకుంటున్నావు అంటే. మాకు కూడా అలానే ఉంది, బట్ వీఆర్ డూయింగ్ కదా. ఆయనకి ఏ లాంగ్వేజ్ కూడా పూర్తిగా రాదు. హీ కెనాట్ టాక్ టు అస్ ఇన్ మలయాళం, హీ కెనాట్ టాక్ ఇన్ కంప్లీట్ గుడ్ ఇంగ్లీష్. తెలుగు కూడా మధ్య మధ్యలో దూరుస్తుంటాడు ఆయన. అవునా? సో కొంచెం ఈజ్ అ వెరీ ఫన్నీ అట్లా, బట్ ఈజ్ వెరీ సీరియస్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, బట్ వెరీ సీరియస్ గై. సో హీ చక్ మీ అవుట్ అండ్ దెన్ ఆయనే పిలిచాడు కూడా. పిలిచినప్పుడు నేను అనుకున్నా నాకు 5 minutes రోల్ ఇచ్చాడు, ఇందుకే ఇచ్చాడు రా, ఈజ్ నౌ టేకింగ్ రివెంజ్ ఆన్ మీ.
ఈ కుడ్ హావ్ గివెన్ మీ కాబూలీవాలా, బట్ ఈస్ నాట్ గివింగ్ మీ దట్ రోల్. ఈ 5 minutes ఓల్డ్ మ్యాన్ రోల్ ఏంట్రా, నేను ఏజ్ ఏంటి, నా ఓల్డ్ మ్యాన్ నేను చేయడం ఏంటి, అది ఇది అని. అండ్ ఆయన లైన్స్ కూడా ఇవ్వట్లా నాకు, నువ్వే చేసుకో అంటాడు ఆయన. యూ ఓన్లీ డూ యువర్ లైన్స్. నీకు అట్లా చేయాలని ఉంది కదా, నువ్వు చెయ్యి, నువ్వే లైన్స్ చెయ్యి. 3 days బిఫోర్ ద షో వెన్ వీ స్టార్ట్ డూయింగ్ రన్ త్రూస్, అప్పుడు యూ కమ్ విత్ యువర్ క్యారెక్టర్. నీకు మధ్యలో క్యారెక్టర్ ఇది ఏమన్నా నీకు ఇంకా వేరే ఎటువంటి గైడెన్స్ కావాలంటే అడుగు, బట్ లైన్స్ ఏం లేవు, నువ్వే రాసుకో నీ లైన్స్. ఏంద్రా ఇది పెద్ద గందరగోళంలో వచ్చి పడ్డా నేను అసలు. ఇది ఐ వాజ్ రియలీ నాట్ ఎంజాయింగ్ థియేటర్ దెన్. ఓకే వాటెవర్ అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై క్యారెక్టర్. కొంచెం దాని బాడీ లాంగ్వేజ్, ఓల్డ్ మ్యాన్ ఇట్లా పట్టుకొని కొంచెం ఒక హంప్, ఒక ఇది ఇవన్నీ చేశా. వాయిస్ చేంజ్ చేసి కొంచెం హార్ష్ టోన్లో మాట్లాడడం, బికాస్ దట్ గై ఈజ్ అ నెగిటివ్ గై, దట్ ఓల్డ్ గై ఈజ్ అ నెగిటివ్ గై. లెట్ హిమ్ హ్యావ్ అ హార్ష్ టోన్ అనుకున్నా. హార్ష్ టోన్, ఏ వాట్ ఈస్ ఇట్, వాట్ డూ యూ వాంట్ అని అట్లా కొంచెం అలా ఇది చేసి హోర్స్ వాయిస్ తోటి మాట్లాడి అంత. ఈ సా ఇట్ అండ్ ఈ సైడ్ ఓకే, బాడీ లాంగ్వేజ్ కొంచెం చేంజ్ చేశాడు ఆయన. ఇట్లా చేయాలంటే ఇట్లా కూడా చేయొచ్చు, ఇదంటే ఇట్లా, నీకేది కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే నువ్వు స్టేజ్ మీద దేనికన్నా గుద్దుకుంటావేమో అని అనిపిస్తుంది నువ్వు చేసింది ఇది, సో కొంచెం ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు, సార్ ఇది ఇట్లా ఓకే అట్లా ఓకే. వీ డిస్కస్డ్ అబౌట్ ద బాడీ లాంగ్వేజ్, చిన్న కరెక్షన్స్ చేశాడు ఆయన. ఈ సైడ్ ఓకే యూఆర్ రెడీ సార్, వాట్ అబౌట్ మై లాంగ్వేజ్, ఫైన్ ఇట్స్ గుడ్ అన్నాడు. ఏంట్రా అన్నిటికీ ఆయన అసలు దేనికి నాకు ఒక అప్రూవల్ లాగా అనిపించట్లేదు ఏది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ప్లేయింగ్ విత్ మై లైఫ్, బికాజ్ ఐ వాజ్ ఇన్సబార్డినేట్ ఆర్ I was not focusing on his PT classes. Yes. నన్ను he chucked me out. ఆయన విధేయతని మిస్ అవుతున్నాడు. నీ విధేయతని ఈయన రివెంజ్ తీసుకుంటున్నాడు ఏంటి అని అట్లా అనుకున్నాను నేను. స్టేజ్ మీద అదొక 1 hour ప్లే సార్, ఫస్ట్ 2 minutes లాస్ట్ 2 minutes ఈజ్ ఆల్ పీపుల్ లవ్డ్ ఇన్ దట్ ఫిలిం. దట్ కిడ్ రోల్ నోబడీ కెన్ మిస్. దట్ కిడ్ రోల్ ఈజ్ అమేజింగ్ రోల్ ఇన్ పోస్ట్ ఆఫీస్, నోబడీ కెన్ మిస్ దట్. తర్వాత ఇఫ్ దే లైక్డ్ ఎనీ రోల్, దట్ వాజ్ మై రోల్, దిస్ ఓల్డ్ మ్యాన్ రోల్. లైక్ నాకు వచ్చి అప్లాజ్ వచ్చింది థియేటర్లో. మనకి మన ఏదో సినిమా థియేటర్లో వచ్చే అప్లాజ్ వచ్చింది. ఓ అని అందరూ అడగడం, దే విల్ కాల్ ఆన్ స్టేజ్ కదా. తర్వాత ప్లే అయిపోయిన తర్వాత ఒక్కొక్క యాక్టర్ సో అండ్ సో ప్లేడ్ ఓల్డ్ మ్యాన్, అభినవ్ గోమటం యాజ్ ఓల్డ్ మ్యాన్ అంటే ఐ హావ్ టు కమ్ అండ్ టేక్ అ బౌ. అవును, ఫుల్ అరుస్తున్నారు, ఏంట్రా ఇది ఇట్లా ఇంత బాగా నచ్చిందా వీళ్ళకి ఇది. తర్వాత దేవేంద్రనాథ్ సార్ హ్యాస్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ నౌ. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ యాక్టింగ్ ఇది, ఐ గో టు హిమ్. హీ టోల్డ్ మీ, యు ఆర్ బీయింగ్ అ స్టూపిడ్ ఫెలో, యు ఆర్ సో ఇంపేషెంట్, యు ఆర్ నాట్ రెడీ టు గో త్రూ ద ప్రాసెస్. యూ గో త్రూ ద ప్రాసెస్ ఇంకా బాగుండేది. అండ్ యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్ హు డజంట్ నీడ్ అ స్క్రిప్ట్. నేను అందుకని ఇలేదు నీకు. యూ కుడ్ రైట్ యువర్ ఓన్ లైన్స్, యూ రోట్ యువర్ లైన్స్, దే ఫిటెడ్ సో వెల్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, యూ గాట్ అప్లాజ్ ఆల్సో. నేను బాగా స్టడీ చేసాడు ఆయనకి ఇది అర్థమైపోయింది. ఆయన సీనియారిటీ, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన మెచ్యూరిటీలో నీ దగ్గర ఆ స్టఫ్ ఎలిమెంట్ అని ఆయన తెలుసుకున్నాడు. బట్ నువ్వు అది రిసీవ్ చేసుకోలేకపో. ఏదో మన సవత్ తల్లి ప్రేమలాగా ఉంది వ్యవహారం. అవును, యు నో దీస్ ఆర్ ద లెర్నింగ్స్ దట్ ఐ హావ్ సార్ ఫ్రమ్ దట్ థియేటర్. దీనిలో ఇప్పుడు ఇక్కడ మనం ఒక బ్రేక్ పాయింట్ తీసుకుంటే, నీకింత కెమిస్ట్రీ బిఫోర్ ఎంటరింగ్ ఫిల్మ్స్, సినిమాల్లోకి రావడం అన్నది అసలు ఎలా జరిగింది? సో ఆ టైంలో ఈ 2012, 2013 ఆ టైంలో డూయింగ్ థియేటర్. ఆ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ షార్ట్ ఫిల్మ్స్ ది బాగా క్రేజ్ ఉండేది. అప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా మంది షార్ట్ ఫిల్మ్, ఇప్పుడు మన చాలా మంది డైరెక్టర్స్ వర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. తరుణ్, మన సాహో రణరాజన్ డైరెక్టర్, అవును, మన డియర్ కామ్రేడ్ డైరెక్టర్, వీళ్ళంతా దే వర్ ఆల్ రిగార్డెడ్. వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ బాగుంటాయి, వీళ్ళ షార్ట్ ఫిల్మ్ వెయిట్ చేసేవాళ్ళు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే, ఎందుకంటే అల్టిమేట్లీ మనం థియేటర్ కాదు కదా చేయాలి, సినిమాల్లోకి వెళ్ళాలి కదా, కొంచెం కెమెరా వర్క్ లెట్స్ డూ అని స్టార్ట్ డూయింగ్ కెమెరా వర్క్ ఇట్లా. అండ్ బికాస్ ఐ వాజ్ ఇన్ అ వెరీ గుడ్ గ్రూప్, దట్ ద థియేటర్ ఫ్యామిలీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. అన్లెస్ ఇఫ్ యూ కన్సిడర్ హెచ్సియు, తెలుగు యూనివర్సిటీ అండ్ ఉస్మానియా, ఒక బోనఫైడ్ లెవెల్లో జరుగుతుంది థియేటర్. అక్కడ కోర్సులు ఉన్నాయి, థియేటర్ కోర్సులు ఉన్నాయి. సో అదొక సబ్జెక్ట్. అవును, అక్కడ సబ్జెక్ట్. అది పక్కన పెడితే, ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ టు థియేటర్, దెన్ దిస్ ఇస్ ద థియేటర్ వరల్డ్ దట్ యు హ్యావ్ ఇన్ హైదరాబాద్. 5 to 6 గ్రూప్స్, ఈచ్ గ్రూప్ హ్యాస్ అరౌండ్ 10-15 పీపుల్. అటు ఇటు కొట్టి కలిపి కొడితే రెగ్యులర్గా థియేటర్ చేసేవాళ్ళు 20 మంది కంటే ఎక్కువ ఉండరు.
అందులో ఐ వాజ్ డూయింగ్ రెగ్యులర్ థియేటర్, ఎందుకంటే అప్పటికి జాబ్ వదిలేసా. చాలామంది వేర్ పార్ట్ టైమర్స్. A lot of them used to go to the job, come in the evening for rehearsals. Weekend ante we would have more time for rehearsals. And weekend they also don't have work kabatti రోజంతా చేసుకోవచ్చు. we would start from 2 o'clock to 6 o'clock, take ఒక half an hour break, and then 7 to 8 ఇంకొక రన్ త్రూ చేసుకొని 8కి ఇంటికి వెళ్ళిపోవడం, అట్లా ఉండేది. ఈ టైంలోనే బికాజ్ ఐ వాజ్ ఇన్ దోస్ పీపుల్, ఐ యూస్ టు నో people used to come, we are doing short film ఒకటి, you have any actors, can they come for audition and all that. Atla I started doing short films. One of those short films went very big viral, 6 pegs ani. Okay, 6 pegs ani. Dan director evaru Pareshan director. Shirin Sriram is the director. Rupak Ronaldson was part of that group. Shirin Sriram ani inka he didn't debut, he's still I think writing or something. Rupak Ronaldson నాకు అప్పటి నుంచి తెలుసు. 6 pegs అది. సో వి డిడ్ దట్, అది బాగా వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు ప్రదీప్ అద్వైతం అన్న సా వన్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఈ కాల్డ్ మీ ఫర్ ఆడిషన్, కమ్ టు మై ఆఫీస్, వీ విల్ డూ అని. నేను అప్పటికేంటి షార్ట్ ఫిల్మ్స్ చేసేసా, 3-4 షార్ట్ ఫిల్మ్స్ చేసా. ఐ వాంటెడ్ టు డూ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. బేసిక్గా ఐ థాట్ ఐ షుడ్ డూ యాడ్ ఫిల్మ్స్. యాడ్ ఫిల్మ్స్ ఎక్కడ చేయాలి, ఇక్కడ చేయలేం. మై బ్రదర్ వాజ్ ఇన్ బాంబే అప్పుడు, హీ వాజ్ ఆర్టికల్షిప్ ఏదో చేస్తున్నాడు అక్కడ. ఓకే, సిఏ. ఈ సిఏ వాళ్ళకి ఏంటి, వాళ్ళ క్లయింట్స్ ఒక ఇల్లు చూపిస్తారు, వాడికి ఒక కార్ పెడతారు, ఫుడ్కి పని వాడిని ఒకటి పెడతారు, ఇవన్నీ వాడికి జరుగుతున్నాయి అక్కడ. బాంబేలో వాడు ఉన్నాడు, ఇంతకంటే మంచి టైం మనకి ఏంటి, అక్కడ బాంబేలో కావాల్సిందే ఉండడానికి స్టే. అండ్ వాడి దగ్గర ఉంది వాడు, అండ్ దేర్ వాజ్ అన్ అదర్ గై, ఇద్దరు ఉండారు, అండ్ ఇట్స్ అ డబుల్ బెడ్రూమ్, 2 bedrooms ఇది. వెరీ హ్యాపీ, లైక్ నేను వస్తున్నారా అని. వెళ్ళిపోయాను బాంబేకి. నేను ఐ థాట్ ఐ షుడ్ డూ యాడ్ ఫిల్మ్స్, ఎందుకంటే అప్పుడు ఈ యాడ్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యాయి సార్. ఈ ఎయిర్టెల్ యాడ్కి మోడల్స్ని, యాక్టర్స్ని కాకుండా జస్ట్ రెగ్యులర్ లుకింగ్ పీపుల్ని యూజ్ చేయడం, జనరల్ పీపుల్, స్టార్స్ యాక్టర్స్ కాకుండా ఫ్రూటీకి యాడ్స్ అట్లా వచ్చేవి, మాజాకి యాడ్స్ అట్లా వచ్చేవి, కోకా కోలా, పెప్సీకి కూడా కొన్ని అనానిమస్ పీపుల్, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అట్లాంటి వాళ్ళని తీసుకునేవాళ్ళు. మాకు తెలిసి వచ్చింది ఏంటంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ థియేటర్ యాక్టర్స్. ఓకే, పీపుల్ వేర్ టేకింగ్ ఇన్ బాంబే. ఎందుకంటే ఇట్లా కొన్ని 2-3 యాడ్స్ చేసి సమ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈవెన్ గాట్ మూవీస్లో ఛాన్స్లు వచ్చాయి వాళ్ళకి. అదే ఇప్పుడు అదొక మీడియం లాగా. సో ఐ ఫెల్ట్ బికాజ్ యాడ్ ఈజ్ మేడ్, ఇట్స్ నాట్ మేడ్ లైక్ అ షార్ట్ ఫిలిం కదా, దానికి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, దానికి ప్రొడక్షన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, అది చాలా పెద్ద వ్యవహారం. యాడ్ అంటే. సో నేను అనుకున్నా ఆ లైట్ వాళ్ళకి వాడే కెమెరాలు వేరే, లైట్లు వేరే ఉంటాయి. సినిమా కెమెరాలు మనకు అప్పుడంతా, అంటే నా ఎక్స్పీరియన్స్, షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్ 5D. Canon 5D ఇస్ అ వెరీ గుడ్ కెమెరా. అవును, బట్ ఇది యాడ్ ఫిల్మ్ అంటే కొంచెం సినిమా కెమెరా ముందు మన ఆ లైట్లో మనం కనపడితే బాగుంటుంది ఇది అని ఐ వెంట్ టు బాంబే, స్టార్టెడ్ లుకింగ్ ఫర్ వర్క్. అక్కడ నేను కొంతమందిని కలిసి ఐ వాంట్ టు డూ యాడ్ ఫిల్మ్స్ అంటే, why only ad films? You are an actor, no? Yeah, but why just ad films? Well, that's what I came here for. Really, you have a choice to just do ad films. అక్కడ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ యాక్టర్స్ దే డోంట్ స్టిక్ టు వన్ ఫార్మాట్. బాంబే ఈజ్ అ వెరీ కాస్ట్లీ ప్లేస్ టు లివ్. అవును, సో వాడు ఏదో ఒకటి సంపాదించకపోతే నువ్వు అక్కడ చచ్చిపోవడమే తప్పితే బాంబేలో ఇంకా తావలేదు. అక్కడ యాక్టర్స్ దే డూ థియేటర్, దే డూ యాడ్ ఫిల్మ్స్, వస్తే గ్రేట్, వస్తే చేస్తారు, దే డూ టీవీ సీరియల్స్ అండ్ దే డూ మూవీస్ ఆల్సో. వాళ్ళకి యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు కీప్ యాక్టింగ్, ఐ హ్యావ్ టు కీప్ మేకింగ్ మనీ, అదర్వైజ్ ఐ విల్ నాట్ హ్యావ్ అ రూఫ్ ఆన్ మై హెడ్. అట్లా జీవనోపాధి ఉండదు. నేను వెళ్ళి ఈ రైటర్ ఎవరినో కలిసాను, లేడీ రైటర్, షీ స్టిల్ రైటింగ్ ఫర్ స్టార్, ఈ సీరియల్స్కి వీటికి. నేను ఆమెకి చెప్పా, నాకు లేదండి, నాకు యాడ్ ఫిల్మ్స్ చేయాలని ఉంది, హూ షుడ్ ఐ మీట్, ఎవరిని కలవాలంటే సిన్సియర్గా ఇదంటే, నువ్వు ఎందుకు యాడ్ అని దాన్ని అండర్లైన్ చేస్తున్నట్టు, నాకు ఎందుకంటే ఐ రియలీ లైక్ యాడ్ ఫిల్మ్స్, అది నీకు అంత చాయిస్ ఉందా అని అడుగుతుందామె. నాకు తెలియదు అక్కడ అట్లాంటి మైండ్ సెట్ తోటి పనిచేస్తా, నాకు తెలియదు. కాదు, నువ్వు బాంబేలో ఎర్ర బస్ దిగినట్టు దిగావు. అండ్ నాకు ఏంటంటే, నేను ఐ ఆల్రెడీ హ్యాడ్ అ హోమ్, మై బ్రదర్ వాజ్ వర్కింగ్, నాకు అవన్నీ లేవు. అండ్ నేను హైదరాబాద్ మైండ్ సెట్ తోటి దిగాను నేను. దే వర్ లైక్, ఓకే, మీట్ దిస్ మ్యాన్, ఐ మెట్ అ కపుల్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఇంకో 3 months ఉండుంటే 100% ఒక యాడ్ చేసి ఉండేవాడిని.
We were really meeting those people who were campaign managers or account managers అంటారట వాళ్ళని, who are between ad film మేకర్స్, ద కంపెనీస్. ఒక అంటే ఇప్పుడు కోకోలో యాడ్ చేస్తున్నామంటే కంపెనీ, కోకోలో కంపెనీకి, దానికి కాన్సెప్ట్ రాసిన యాడ్ ఏజెన్సీకి, అండ్ ద ప్రొడక్షన్ హౌస్ హూస్ గోయింగ్ టు మేక్ దట్ యాడ్. ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేయడానికి అకౌంట్ మేనేజర్స్ ఉంటారట. ఐ వాజ్ మీటింగ్ దోస్ గైస్. సో సమ్ ఆఫ్ దెమ్ సెడ్ ఓకే యా షూర్ వై నాట్, యూ కెన్ ట్రై, ఆవిడ్ని గలు ఒకసారి, ఈవిడ్ని గలు, కీప్ ఇన్ టచ్, వీ విల్ మీట్. బాండ్రాలో దట్ Cafe Coffee Day is very famous for all these kind of meetings to happen. అదే Upcoming actors go there. అదే మనకి మెడ్రాస్ లో పాండి బజార్ లాగా, పాండి బజార్ ఇప్పుడు మన గణపతి కాంప్లెక్స్ లాగా అట్లా. So some of the meetings I took in that Bandras Cafe Coffee Day only. Okay. They were like अच्छे place के सही वक्त पे सही जगह पे आए तुम, होगा करेंगे, कुछ करेंगे, आप टच में रहिए, आपका प्रोफైల్ బిజాయియే, ఇట్లా ఇవన్నీ చెప్తున్నారు. ఐఎమ్ ప్రెట్టి షూర్ ఇంకో 3-4 months అక్కడ ఉండి అదే పని మీద ఉండుంటే ఏ ఎయిర్టెల్ యాడ్లోనో ఎందులో అయినా పర్మనెంట్ గా ఉండిపోయి ఉండేవాడు. మరి ఎందుకు వచ్చావు నువ్వు బాంబే నుంచి? అప్పుడు నాకు ఆ మూవీ ఆఫర్ వచ్చింది సార్. నా షార్ట్ ఫిల్మ్ బాగా ఇదయ్యి మూవీ ఆఫర్ వచ్చింది. ఓకే. వస్తే ఐ థాట్ సరే అల్టిమేట్లీ అని ఈ మూవీ ఆఫర్ వచ్చింది. అండ్ సరే నువ్వు చాలా స్పీడ్ గా కన్విన్స్ చేసుకోగలవు నువ్వు. ఎస్ అబ్సల్యూట్లీ కదా. ఎస్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఐ థింక్ అ చాయిస్, ఇదా అదా అంతే. మూవీసా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తావా, మూవీసా యుఎస్ఆ, మూవీసా జర్మనీయా, మూవీయా ఇప్పుడు ఏదో ఫ్యామిలీ ఫంక్షనా, మూవీయా ఇదా, ఐ ఆల్వేస్ చోజ్ మూవీ. అదే ప్రతి రెండిట్లో మూవీ కామన్, ఇంకొక చాయిస్ ఉంటది మూవీ. అది ఓకే నో లైట్ అనుకుంటే ఇంకా మూవీయే. సో నీకు సినిమా ఛాన్స్ రాగానే ఐ కేమ్ టు హైదరాబాద్. మా తమ్ముడికి చెప్పి ఓకే రా బాయ్ అక్కడ ఏదో సినిమా అంటున్నారు నేను వెళ్తా అని, ఐ కేమ్ ఆఫ్ టు హైదరాబాద్ అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ బిల్లారంగా, విచ్ వీ షాట్ అండ్ ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. వాళ్ళే దే ఓన్లీ ప్రదీప్ అద్వైతం అన్ననే ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు ప్రదీప్ అని, హూ వాజ్ మేకింగ్ అన్ అదర్ ఫిలిం, సో హీ రెఫర్డ్ మీ దేర్. సో ఐ గాట్ మై సెకండ్ ఫిలిం లైక్ దట్, జగన్నాటకం అని. జగన్నాటకం అని ఒక సినిమా వచ్చింది. ఇట్ వాజ్ అ గుడ్ ఫిలిం బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్. దట్ ఫిలిం హ్యాపెండ్. మధ్యలో అగైన్ కేమ్ ద ఈ గ్రే పీరియడ్, మళ్ళీ ఒక స్లంప్ పీరియడ్ ఒకటి వచ్చింది. ఆ 2 మూవీస్ చేసిన తర్వాత అసలు నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా నాకు ఏం సినిమా రావట్లా. అట్లాంటిది ఒక 2-3 years అయితే అసలు నాకేమీ కాల. అండ్ ఇదంతా నేను జాబ్ వదిలేసినప్పటి నుంచి వన్ థింగ్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, నాట్ టేక్ మనీ ఫ్రమ్ మై డాడ్ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ హెడేక్. అవును. టేకింగ్ మనీ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ వెన్ యూర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ దట్ దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఇప్పుడు వాళ్ళకి తలనొప్పిలాగా ఉంటుంది. డబ్బులు చెప్పింది చేయలేదు, పిచ్చి పని ఏదో చేసి. నేను కాంటెంట్ రైటింగ్ చేసేవాడిని. నాట్ క్రియేటివ్ రైటింగ్, కాంటెంట్ రైటింగ్, బ్రౌషర్స్ రాయడం, వెబ్సైట్స్ కి బ్లాగ్స్ రాయడము, ఇవన్నీ చేసి దేర్ వర్ రియలీ ఫ్యూ ఇయర్స్ 2014, 15, 16, 17 అందులో ఐ టోటలీ రిమెంబర్ 2015 అనుకుంటా ఐ కుడ్ ఓన్లీ మేక్ 15,000 rupees in 1 year. టూ లెస్ అసలు. ఐ వాజ్ లైక్, అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ సేవింగ్స్. డెల్ సేవింగ్స్ ఉండేవి నా దగ్గర. అప్పుడు అంత ఎక్కువ ఇప్పుడున్న శాలరీస్ అప్పుడు ఉండేవి కాదు, బట్ స్టిల్ ఐ హ్యాడ్ సమ్ సేవింగ్స్ ఆఫ్ డెల్. దే ఆల్వేస్ రిమైండ్ ఇన్ మై అకౌంట్ టిల్. అదే డినామినేషన్ వాల్యూ కూడా సేమే ఉంటుంది ఆల్మోస్ట్. అవును. అప్పుడు ఉన్న బంగారం రేటు, బంగారం రేటు అన్ని కామన్ గా ఉంటాయి. సో దట్ ఇయర్ లో విత్ కాంటెంట్ రైటింగ్ కూడా ఇట్ డింట్ వర్క్ అవుట్. ఐ డోంట్ నో వై. ఐ గాట్ సో లెస్ వర్క్ టు డూ త్రూ విచ్ టు నేను ఈ కాంటెంట్ రైటింగ్ చేసేవాడిని. ఎందుకంటే నేను డేకో 2 hours పని చేస్తే నాకు మంత్కి ఒక 20,000-25,000 వస్తాయి. సో ఐ మోర్ దెన్ హ్యాపీ విత్ దట్ మనీ. బీయింగ్ ఎ బ్యాచులర్, బైక్ పెట్రోల్ చార్జ్, సెల్ ఫోన్కి టాక్ టైమ్, ఇంకా నాకు ఇంకేం కావాలి, అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మూవీస్ ఐ నీడ్ మనీ, ఎస్ దానికి మనీ ఉంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గో విత్ మై ఫ్రెండ్స్ టు డ్రింక్ ఆర్ సంథింగ్, దానికి ఉంది. చాలు కదా, ఇంతకంటే వాళ్ళ డాడీని ఎందుకు అడగాలి నేను? ఐ నాట్ ఆస్క్ మై డాడ్. ఎందుకంటే దే వాజ్ దిస్ థింగ్, చెప్పాను కదా మీకు,
క్రికెట్ గురించి పైలట్ అవ్వడానికి గురించి మా డాడీతో మాట్లాడినప్పుడు హీ సెడ్ నో. సో ఐ సెడ్ నౌ ఐల్ డిసైడ్ బై మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అంతే. వన్స్ ఐ డిసైడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఆన్ మీ. అంతే కదా. ఇంకా డాడీ ఎవరి మీద ఏడ్చి ఉపయోగం లేదుగా అప్పుడు. నేను అసలు ఇప్పుడు ఐ కెనాట్ గో బ్యాక్. ఇది కనుక అటు ఇటు అంటే ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ బ్లేమ్ మై పేరెంట్స్. ఐ కెన్ బీ, అది స్వయంకృతాపరాధం కింద ఉండిపోతుంది. సో నాకు దాని అండర్స్టాండింగ్ ఉండింది. సో ఐ సెడ్ నో, ఐ విల్ నాట్ టేక్ మనీ ఆల్సో. ఎందుకంటే నేను 2-3 months తీసుకోగానే మధ్యలో అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు చేస్తావు ఇది, ఎందుకు ఇట్లా అది ఇది అని మెల్లగా ఒక చిన్న చాటర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నో, వీ షుడ్ నాట్ డూ దిస్. డోంట్ టేక్ మనీ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఇల్లు అవుతుందిగా ఇంట్లో ఉండడానికి. అవును. నీ ఖర్చులకి నీవు డబ్బులు సంపాదించుకోలేకపోతే ఎట్లా? ఐ స్టార్టెడ్ డూయింగ్ కాంటెంట్ రైటింగ్. ఫ్రీలాన్స్ కదా అది, మళ్ళీ నేను ఐ కెనాట్ మళ్ళీ ఇంకో జాబ్ తీసుకోలేను. అవును. నేను అసలు జాబే వదిలింది యాక్టింగ్ చేయడానికి. అవును. ఇదేదో 2-3 years అండ్ అసలు ఐ ఫీల్ లైక్ ఐ ఎక్స్ప్లోర్డ్ దట్ యునో పార్ట్ టైమర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఐ ఎక్స్ప్లోర్డ్ దట్. అసలు యుఎస్లో బయట కంట్రీస్లో ఉంటాయి ఆ పార్ట్ టైం జాబ్స్, ఇక్కడే ఉంటాయి పార్ట్ టైం జాబ్స్ అని ఉంటుంది కదా. అవును. లైక్ నో, ఐ హ్యావ్ టు మేక్ మనీ సమ్హౌ. దట్ వాజ్ ఇదొక ఎత్తు, ఇదొక సముద్రంలో ఈత కొడుతున్నా ఆల్రెడీ. ఇండస్ట్రీ రూల్ లేని ఇండస్ట్రీలో ఇది ఇంకొక చిన్నపాటి రివర్ అయిపోయింది. అవును. టు ఫైండ్ సమ్ పీపుల్ హూ విల్ గివ్ మీ దట్ వర్క్ అండ్ హూ విల్ పే మీ ఆల్సో. అది అసలు దట్ బికమ్ ది యాక్సిస్. అది అట్లా ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ ఆల్ ఐ వుడ్ మేక్ ష్యూర్ ఈస్ దట్ మై బైక్ ఈజ్ ఆల్వేస్ సర్వీస్డ్. సో దట్ నేను ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలన్నా, ఎస్పెషల్లీ యాక్టింగ్, ఐ హ్యావ్ టు బీ దర్. మా డాడ్ చెప్తుండేవాళ్ళు చదువుకునే టైంలో, పక్కన బాంబు పడ్డా కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దురా అని. ఐ డిడ్ దట్ విత్ యాక్టింగ్. దెన్ ఐ రియలైజ్ దట్ మా నాన్న చెప్పింది కరెక్టే, బట్ ఐ వాజ్ ఇన్ అ రాంగ్ స్ట్రీమ్ దెన్, ఎడ్యుకేషన్. నవ్ ఐ am in the right stream. So here I am able to do. I cannot tell you countless times when I took my bike on a hot summer day afternoon, I left because I had to leave for some audition or I had to go for some ఏదైనా రిహర్సల్స్కి వెళ్ళాలి అంటే ఇంకా పిడుగులు పడుతున్నా వెళ్ళాల్సిందే. వెళ్ళాను. నేను వర్షం, పిచ్చిగా వర్షం. నేను చెప్తున్నా సార్, దేర్ ఇస్ నో వెదర్ కమింగ్ ఇన్ బిట్వీన్ మీ అండ్ మై వర్క్. నేను వెళ్ళి చూస్తా, ఓహో ఎవరు రాలేదా ఇవాళ రిహర్సల్స్కి, అచ్చా వర్షం పడుతుంది కదా అందుకు, ఓకే అవదేమో అయితే ఇవాళ అక్కడ కూర్చో, ఎవడో ఒకళ్ళిద్దరు అయితే వస్తారు కదా, అడితో మాట్లాడి మెల్లగా టైం చూసుకో, ఇప్పుడు తగ్గితే వర్షం ఇంటికి వెళ్ళిపో. బట్ ఐ విల్ గో. దేర్ ఇస్ నో వే ఆఫ్ క్యాన్సిలేషన్. వాళ్ళు క్యాన్సిల్ చేస్తే కూడా నాకు అప్పుడప్పుడు చాలా ఇదిగా ఉండేది, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, ఐఎమ్ కమింగ్ అన్నట్టు. నా ఒక్కడి గురించి కాదు కదా, ఇంకో 10 మంది ఉంటారు కదా ప్లేలో, కరెక్ట్, అందరి గురించి ఆలోచించి క్యాన్సిల్ చేసినట్టున్నారని మళ్ళీ నేను చెప్పుకోవడం. బట్ మై ఫస్ట్ థింగ్ వాజ్ వై ఎందుకు ఐఎమ్ కమింగ్ అన్న దీనిలో ఉండేవాడిని. ఎగ్జాక్ట్లీ. డ్రైవ్ అలా ఉండే. నథింగ్, ద వెదర్ విల్ నాట్ కమ్ బిట్వీన్ మీ అండ్ మై వర్క్. దట్ ఈస్ ట్రూ ఈవెన్ టుడే. ఏదున్నా కూడా ఐ విల్ గో. ఓకే. హార్డ్లీ ఒకసారి ఐ థింక్ కోవిడ్ వచ్చినప్పుడు, సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఒకరోజు షూట్కి వెళ్ళలేకపోయా. అప్పుడు సీరియస్ రిస్ట్రిక్షన్ ఉంది కదా, లాక్డౌన్లు, దారుణమైన లాక్డౌన్లు ఉన్నాయి. అసలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు పరిస్థితి. ఉన్నవాడు బయటకు వెళ్ళిన వాడు వస్తాడో రాడో తెలీదు. అంత క్రూషియల్. అది ఉన్నప్పుడే అంటే అది ఇంకా ఆ ఫేజ్ కొంచెం అయిపోయింది. సెకండ్ వేవ్ కూడా అయిపోయింది. ఆ సెకండ్ వేవ్ తర్వాత నాకు సెకండ్ టైం వచ్చింది. అమ్మా. సో అప్పుడు నేను ఇంకా షూటింగ్కి వెళ్ళాల, క్యాన్సిల్ చేశారు అంతే. లేకపోతే నెబర్, ఐ విల్ ఆల్వేస్ గో టు షూట్, ఐ విల్ డూ మై వర్క్. ఇప్పుడు అదే సినిమా ఛాన్స్ రావడం, అక్కడి నుంచి రావడం, సినిమా చేయడం చేశాను. తర్వాత ఇంకా జగన్నాటకం అట్లా వచ్చింది. మధ్యలో ఈ 3-4 years వర్ టోటల్ స్లంప్. అవును. ఆ టైంలో ఐ వెంట్ టు చెన్నై. ఐ లెర్న్డ్ తమిళ్. నేను ఒక తమిళియన్ మాట్లాడినట్టు మాట్లాడలేను కానీ ఐ కెన్ మేనేజ్ ఇన్ చెన్నై. పేసవరం. నా தமிழ் லேப்டாப் மேலே நான் கற்றுக்கிட்டு நான் சென்னை போயிட்டேன். ஓகே. இங்கே ஒரு டீச்சர் இருக்கு, ஆஷா, அவங்க பேர் ஆஷா. ஓகே. அவங்க லாங்குவேஜ் எக்ஸ்பர்ட். அவங்க ஹிந்தி, ஷி வுட் டீச் ஹிந்தி, ஷி வுட் டீச் தமிழ், ஷி வுட் டீச் மராட்டி, ஆல் தீஸ் லாங்குவேஜஸ்
అండ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ తనతో ఎట్లా అంటే ఓకే మీకు ఇంగ్లీష్ తెలుసు కదా, ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ, సో ఐ టెల్ యూ ఇంగ్లీష్ టు తమిళ్. సో ఇంగ్లీష్ మీడియంలో షీ యూస్ టు టీచ్ తమిళ్. ఓకే, అట్లా ఐ వుడ్ గెట్ తమిళ్. అట్లా వెళ్ళి ఐ స్టేడ్ ఇన్ చెన్నై ఫర్ 1 year. ఓన్లీ బికాస్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఐ కుడ్ మేక్ దిస్ మనీ ఆల్సో. కంటెంట్ అక్కడి నుంచి కూడా రాయొచ్చు కదా. కాంటెంట్ అక్కడి నుంచి కూడా రాయొచ్చు. ఆ ధైర్యం మీదనే నేను వెళ్ళా. మై పేరెంట్స్ డింట్ పుట్ 1 rupee ఫర్ మై స్టే ఇన్ చెన్నై. దట్ వాజ్ ఆల్ మై మనీ. ఐ స్టేడ్ ఇన్ చెన్నై ఫర్ 1 year. ఐ వాజ్ గోయింగ్ టు ఆడిషన్స్ అక్కడ కూడా. ఓకే, లాంగ్వేజ్ వాజ్ ఫైన్. లాంగ్వేజ్ ఒక అర్బన్ తమిళ్కి ఓకే, బట్ ఒక మదురై తమిళ్కి, ఒక దీన్ తమిళ్కి నాది అయ్యేది కాదు. నాకు అప్పుడు అర్థమైంది, ఓ ఇక్కడ యాక్సెంట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మనలాగే మనకి ఇప్పుడు తెలంగాణకు ఒక యాస, కృష్ణా జిల్లాకు ఒక యాస, తిరుపతి, చిత్తూరు అక్కడ ఒక యాస, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అదంతా ఒక యాస ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ కి వేరేగా ఉంటాయి, మళ్ళీ ఉంటాయి. అంతే అక్కడ కూడా. చెంగల్పట్టు తమిళ్ వేరు, మదురై తమిళ్ వేరు, మళ్ళీ నీకు లోకల్ చెన్నై తమిళ్ వేరు, చూలైమేడ్ అని అంటారు, తమిళ్ వేరు, మళ్ళీ అయ్యంగార్ ఫ్యామిలీస్ మాట్లాడే తమిళ్ వేరు. చాలా రకాల తమిళ్స్ ఉన్నాయి అక్కడ. సో నేను వాళ్ళు దే విల్ లుక్ ఫర్ స్పెసిఫిసిటీ కదా, బికాజ్ యూఆర్ ఆడిషనింగ్ ఫర్ తమిళ్ ఫిలిమ్స్, లుక్ ఫర్ స్పెసిఫిసిటీ. అట్లా పోయే ఆడిషన్స్. సరే సెలెక్ట్ అయ్యేవాడు. అదే కాదు, ఈ పుట్ చట్నీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడ, పుట్ చట్నీ. అవును, ఆ వాళ్ళని కలిసా వెళ్ళి, బికాస్ దే వర్ డూయింగ్ ఆల్ దీస్ ఏఐబి కైండ్ ఆఫ్ వీడియోస్. అప్పుడు వాళ్ళని వెళ్ళి కలిసా இல்லை உங்க தமிழ் இது இந்த அளவுக்கு பேச போதும் மச்சா, நீங்க வாங்க பண்ணலாம் வீடியோஸ், அதெல்லாம் பண்ணலாம் உங்களுக்கு. இந்த தமிழ் பேசுறேன் தமிழ். அதே சார், அது நான் நல்லா பேசும், சென்னையில் இருந்தால் நல்லா பேசும், இங்கே ஹைதராபாத்தில் மைண்டில் இருக்காது. இல்லை இது இங்கே யூசேஜே கிடைக்காது. ஆமாம் ஆமாம், அப்படி இப்போ வராது. చెన్నైకి పోన ఉடனே వరం తమిళ్. అట్లా అది ఉండేది. వెళ్ళాను. తర్వాత 2017లో 9 అని ఒక సినిమా చేశాను. అది మా ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు. హీ స్పోక్ టు మీ అబౌట్ ఇట్. ఎప్పుడో 15లోనే హీ స్పోక్ టు మీ అబౌట్ ఇట్, బట్ అవ్వలేదు అప్పుడు. ఆ టైం అట్లుండింది 15-16లో. వాడికి ప్రొడ్యూసర్ ఓకే అయ్యేసరికి 2016 ఎండ్ అయింది. నేను 2016 స్టార్టింగ్లో చెన్నైకి వెళ్ళిపోయాను. ఓకే, వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, ఓహో ఇది అవుతుందా అని ఐ కేమ్ టు హైదరాబాద్ జస్ట్ ఫర్ షూట్ చేసుకొని అగైన్ ఐ లెఫ్ట్ చెన్నై. చెన్నైలో ఇది ఉంటున్నప్పుడు ఈ సినిమా షూటింగ్ మార్చ్ వరకు అయింది, 2017 మార్చ్ అట్లా వరకు అయింది. లేక ఓకే ఇక్కడ మారానా, ఐ గో బ్యాక్ టు చెన్నై అగైన్. ఇప్పుడు ఇక్కడ పనే ఉంది, అక్కడ ఇల్లు, అక్కడ రెంట్ కడుతున్నా నేను మంత్కి. రూమ్ ఒకటి తీసుకొని అక్కడ కుమరన్ కాలనీ స్ట్రీట్ 1 మన విశాల్ గారి ఆఫీస్ ఉంది అక్కడ, హీరో విశాల్ ఆయన ఆఫీస్ ఉంది. ఏబిఎం వాళ్ళ స్టూడియోస్ ఉన్నాయి అక్కడ, వడపల్లని సారీ వడపల్లిలో కుమరన్ కాలనీ స్ట్రీట్ 1. దట్స్ వేర్ ఐ వాజ్ స్టేయింగ్. అక్కడ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా ఉంది అదే స్ట్రీట్లో. వాళ్ళకు కూడా పొద్దున ప్యాంట్స్ వేసుకొని ఐ యూస్ టు గో టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఆడ బ్రేక్ఫాస్ట్ జరిగి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఆ విఎఫ్ఎక్స్ ఎంప్లాయీస్. నేను పొద్దున్న లేచి వెళ్ళేవాడిని, వాళ్ళు నైట్ అంతా పని చేసి వచ్చేవాళ్ళు బ్రేక్ఫాస్ట్కి. நான் தான் ஆக்டர், ஆமாம் நான் ஆக்டர் தானே. அப்படியா, எனக்கு இங்கே இந்த కంపెనీలో నా వేళ பார்த்துட்ருக்கேன் అది అని అట్లా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. நீங்கள் விஎஃப்எக்ஸ் டெக்னீஷியனா అంటే ஆமாம் நான் விஎஃப்எக்ஸ் ஏதாவது ஒரு ஷார்ட் ஃபிலிமா ஒரு மூவியான சொல்லுங்க, நான் போய் ஆடிஷன் கொடுக்குறேன். ஆமாம் நான் கண்டிப்பாக சொல்கிறேன் மச்சா, நான் கண்டிப்பாக சொல்கிறேன். உங்களுக்கு தமிழ் தெரியுமா? ஆமாம் ఆమాం தெரியும். అట్లా నడిచేది. అదేలే, వాళ్ళతోటి దోశ తినుకుంటూ అలా హైదరాబాద్కి వచ్చేవాడిని. ఇది అప్పుడు ఏప్రిల్ మే టైంలో మళ్ళీరావ వచ్చింది. ఇంకొక ఎవరో సమ్ గైడ్ మళ్ళీరావ సుమంత్ గారిది, గౌతమ్ తిన్నానూరి గారిది. somebody told me they are looking for ఇది, would you want to go and audition అని. షూర్, వై నాట్ అని వెళ్ళా. అప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి వెళ్ళా. అది ఆ సినిమా వచ్చినప్పుడు అమ్మ చెప్పింది, ఇగో నువ్వు అక్కడ రెంట్ కట్టుకుంటూ నువ్వు హైదరాబాద్లోనే ఉంటే కష్టం, అది వద్దని చెప్పి అది ఇచ్చేసిరా, ఎందుకు ఇక్కడ నీకు ఇప్పుడు డబ్బులు వేస్ట్ కదా, ఎందుకు నువ్వు వచ్చేసిరా అని. ఓకే ఫైన్. నేను వెళ్ళేది ఎట్లా వెళ్ళాను తెలుసా సార్ చెన్నైకి? ఎవ్రీథింగ్, నా బట్టలు అవి అన్ని బ్యాగ్ సూట్ కేసు ముందర వెనకాల పెట్టుకొని ఐ వెంట్ ఇన్ మై బైక్ చెన్నైకి. హైదరాబాద్ నుంచి మార్గుడా
బికాస్ బైక్ ఎట్లా వస్తుంది మరి? అండ్ ఐ డెంట్ హ్యావ్, దట్ వాజ్ అ లీన్ పీరియడ్ కదా ఫర్ మనీ. ఐ డోంట్ ఆస్క్ మనీ విత్ మై పేరెంట్స్. సో ఈ బైక్ ఎట్లా వస్తుంది మరి? మళ్ళీ ఏదో ట్రైన్లో వేసి బుక్ చేసుకోవాలి, మళ్ళీ రైల్వే అక్కడ వెళ్ళి చేయాలి, వాడు ఒక 3-4 వేలు తీసుకుంటాడు వీటికి. ఇదంతా ఎట్లా? వీళ్ళు ఎనీవే హ్యావ్ టు గో. అది బైకే కదా, నడిచేదే కదా, ఐ విల్ గో ఇన్ ద బైక్. పైగా ఎప్పుడు సర్వీస్ చేసి పెట్టుకుని ఉంటా కాబట్టి ఇట్ ర్యాన్. 6 o'clock మార్నింగ్ బయలుదేరితే నైట్ 9-10 అయింది. అండ్ అట్లీస్ట్ ఫ్రమ్ 2 o'clock అస్సలు ఇక్కడ పెయిన్ నార్మల్ పెయిన్ కాదు సార్. అసలు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ నడపడం, దిగి హోలీ కాదు అసలు ఎట్లరా ఈ బండి. సినిమా కాదు మచ్చా, రియల్ లైఫ్ ఇది దోల తీరిపోయింది. అట్లానే వెళ్ళా నేను. మా ఫ్రెండ్ వాడు దర్శన్ ఉన్నాడు, ఇప్పుడు ఇచ్చట వాహనాలు నిలిపరా సినిమా సార్, దాని డైరెక్టర్. వాడు అక్కడ ఉండేవాడు, వాడు ఈజ్ ఫ్రమ్ చెన్నై. ఆడు అసలు నువ్వు బైక్లో ఎవడరా రమ్మన్నా నేను అసలు బైక్లో ఎందుకు రావాలరా నువ్వు? బైక్లో 11 అయిందిరా వచ్చేసరికి. ఏంది ఇది బైక్లో అంటే, ఇప్పుడు వచ్చాను రా, అయిపోయింది నాకు ఇప్పుడు. లేవగలిగేవా? లేచా కట్ చేస్తే హాస్పిటల్లో తెలివి వచ్చి అలా no, safely I went. But the last 5-6 hours of the drive was hell. Because no, అట్లానే కూర్చొని you can, అంటే I think bike driving is more stressful. అమ్మో, వెరీ స్ట్రెస్ఫుల్ చాలా. అండ్ దిస్ ఇస్ 25-40 kilometers from Hyderabad to Chennai. More than that. Yeah. More than that. 600 వరకు ఉండొచ్చు ఈజీగా. 650 అలా ఉంటాయి. యా. సో ఐ వాజ్ లైక్ వావ్, ఇదేదో అనుకోని బాగానే. అవును, ఇక్కడ ఇప్పుడు కాలికి అసలు మూమెంటే ఉండదు కదా. యూ కీప్ ఆన్ గోయింగ్ లైక్ దిస్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్. యా. బట్ అప్పుడు అది చెప్పాను కదా సార్, డ్రైవ్ అట్లా ఉండేది అప్పుడు. ఐ విల్ గో, there is no distance కాదు, there is no weather, nothing will come in between. If I'm going and I will think about my things by myself. అంతే. అదొక మొండి ధైర్యం. అంతే. అది డాడ్ మీద ఇది తీసుకొని ఉండడము అది కాదు. అస్సలే ఎప్పుడు లేనప్పుడు డాడ్ ఇచ్చేవాళ్ళు పైసలు. బట్ ఐ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్. ఐ విల్ డూ మై ఓన్ వర్క్. 12 hours పని చేయని టైం ఉంది ఇప్పుడు నా దగ్గర, నేను జాబ్ వదిలేసినప్పుడు. 12 hours కదా, లేకపోతే ఆఫీస్లో పని చేసే. ఇవాళ 12 hours నుంచి 2 hours పని చేయలేనా నేను? 10 hours ఐఎమ్ గివింగ్ మోర్ టు థియేటర్. 2 hours అయితే ఐ కెన్ వర్క్. మార్నింగ్, ఈవినింగ్, ఏదో ఎంటైర్ డే కోర్స్ లో 2 hours ఎనీ టైం నువ్వు చేయొచ్చు. ఐ కెన్ డూ. That's what I did. And I used my money in Chennai. I did it everything by myself. బట్ ఎన్ని చేసినా తమిళ్లో మాత్రం అవకాశాలు రాలేదు. రానివ్వరు కూడా. లేదు సార్, దే వర్ రియలీ నో దేర్. నేను అక్కడికి వెళ్ళి చూసింది ఏంటి అంటే, దే ఆర్ పర్టికులర్ అబౌట్ దేర్ లాంగ్వేజ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. They're particular about their language. బాలు గారికి కూడా మొదట్లో పాట ఇవ్వలేదు. అచ్చా. ఎంఎస్ విశ్వనాథం గారు ఏమన్నాడంటే, నువ్వు ఈ తమిళ్తో నేను పాడిస్తే నన్ను చెప్పులు పెట్టి కొడతారా, నువ్వు ముందు వెళ్ళి తమిళ్ బాగా నేర్చుకురా ఒక 1 year, అప్పుడు ఇస్తాను ఛాన్స్ అంటే, అప్పుడు మళ్ళీ బాలు గారు వెళ్ళి తమిళ్ నేర్చుకుని అప్పుడు దాన్ని బికేమ్ పాపులర్ ఇన్ తమిళ్. బాలు గారు ఇంకా బాలు గారిలో తమిళ్ ఎవరు పాడలేరు అన్నంత రేంజ్ తెచ్చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మరి ఇది ఎప్పుడు అది ఈ నగరానికి ఏమైంది? సో 2017 నేను ఇక్కడ మల్లిరావాకి వచ్చినప్పుడు మై మామ్ సెడ్, నో, డోంట్ స్టే ఇన్ చెన్నై ఎనీమోర్, యూ నాట్ గెటింగ్ వర్క్ ఎట్లాగో, అండ్ అక్కడ మంత్లీ నువ్వు రెంట్ అవన్నీ కడుతున్నావు, దేనికి వచ్చేసేయాలి. ఓకే ఫైన్, ఐల్ కమ్ ఆఫ్. అప్పుడు బికాజ్ ఈ 9 చేసా, ఐ హ్యాడ్ ఎ లిటిల్ మోర్ మనీ కాబట్టి పొద్దున వెళ్ళి నా వస్తువులన్నీ నేను మళ్ళీ బైక్ మీద వచ్చి లేదు బైక్ అప్పుడు బుక్ చేశా. ఎందుకంటే 9 అని సినిమా చేశా కదా సార్, ఐ గాట్ ఎ లిటిల్ మోర్ మనీ. సో డిటిసినా డిటి కాదు, లిటిల్ మోర్ మనీ ఉంది, హెవీ మోర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది వస్తే నేను అయితే మనం ఈసారి ఇంటికి కాదు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. లైక్ నో జస్ట్ బుక్ ద బైక్ అని వచ్చేసా. 2 days తర్వాత బైక్ వచ్చింది. ఎనీవే, సో లైక్ మళ్ళీ రావా జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ నీకు మంచి పేరు వచ్చింది మాత్రం దీంతోనే. ఈ నగరానికి ఏమైంది వాజ్ మై బ్రేక్ ఫిల్మ్. మళ్ళీ రావా అయిపోయింది షూటింగ్ June, July అలా. ఐ థింక్ October టైము, September టైంలోనో తరుణ్ కాల్డ్ మీ, ఏం చేస్తున్నావు ఇయర్ ఎండ్కి ఏంటి అని. హీ నోస్ మీ ఫ్రమ్ ప్రియదర్శి. మన ప్రియదర్శి వాడు దే యూస్ టు వర్క్ టుగెదర్. చాలా వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్రియదర్శి చేశాడు. అవునా?
ఆ పెళ్లి చూపులు ఎట్లాగో చేశాడు. సో ఐ థింక్ హీ గాట్ మీ త్రూ, ఐ నో హిమ్ ఫ్రమ్ ప్రియదర్శి, దట్స్ హౌ హీ న్యూ మీ. బట్ అదర్వైజ్ మాది ఒక గ్రూప్ కాదు, వీళ్ళదంతా సికింద్రాబాద్ గ్రూపు, మాదంతా ఇటు శ్రీనగర్ కాలనీ బంజారాహిల్స్ జూబ్లీస్ గ్రూప్. తరుణ్ అక్కడ కదా, సికింద్రాబాద్ కదా, వెస్ట్ మారెట్పల్లిలో ఉండేవాడు. సో వాళ్ళ ఆ గ్రూప్ అదంతా వాళ్ళ దీనిలో వాళ్ళు పని చేసుకునే వాళ్ళు, మా దీనిలో మేము ఉండేది. ఆ గ్రూప్ కలిసింది అంటే అప్పుడప్పుడు ఇట్లా అప్పుడప్పుడు నామకానికి వచ్చేవాడు. హీ యూస్ టు సీ మీ దేర్. ఐ ర్యాన్ దట్ ప్లేస్ ఫర్ 12 months యాజ్ అ మేనేజర్. విచ్ వన్? లామకాన్. లామకాన్. లామకాన్ లోపలికి ఉంటుంది. అవును, లోపల ఉంటుంది. ఇట్ హ్యాడ్ అ పర్ఫార్మింగ్ స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్. మేము అక్కడే థియేటర్ కూడా చేసేవాళ్ళం. చాలా షోస్ 100% ఒకటి లామకాన్లో అయితే వేసేవాళ్ళం ఒక షో అట్లా. అండ్ ఐ గాట్ టు రన్ దట్ ప్లేస్ ఆల్సో ఫర్ 1 year. ఐ వాజ్ పిఆర్ మేనేజర్ అండ్ క్యాలెండర్ అది కూడా నేనే చూసుకునేవాడిని. ఓకే. అట్లా అక్కడ 1 year పనిచేసా. ఆ టైంలో తరుణ్ వచ్చిపోతూ ఉండేవాడు. చాయ్, మా లామకాన్ది చాయ్ అండ్ సమోసా ఇస్ వెరీ ఫేమస్. అవును. సో పీపుల్ యూస్ టు కమ్ దేర్ ఫర్ దట్ ఇన్ ది ఈవినింగ్ టైమ్స్. ఓకే. అట్లా 1-2 సార్లు కలిసా. బట్ తరుణ్కి ఏది గుర్తుండదు. తర్వాత ఎప్పుడో ఈ నగరానికి ఏమైంది, వెన్ హీ వాంటెడ్ టు కాల్ మీ, హీ హ్యాడ్ మై నంబర్ ఇన్ హిస్ ఫోన్ బట్ హీ డజంట్ రిమెంబర్ మై నేమ్. ఇంకేలా చేస్తాడు? సో అట్లీస్ట్ 1 day హీ వాస్ ట్రైంగ్ టు రీకాల్ మై నేమ్ అట. అండ్ దానికంటే 2 weeks ముందు నేను ఆ బీటెక్ అని వెబ్ సిరీస్ చేశారు వాళ్ళు. దానికి ఆడిషన్ ఇవ్వడానికి వచ్చా రామనాయుడికి. ఓకే. వచ్చానప్పుడు తరుణ్ కలిసాడు కూడా. హే అభినవ్, యూ కేమ్, నైస్ రే, నైస్, ఐ లుక్ ఎట్ యువర్ టేప్ అన్నాడు. యా షూర్ బ్రో, హౌ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ఓకే, నైస్, సీ యూ అగైన్, బాయ్. ఈ గుర్తులేదు వాడికి. 2 weeks తర్వాత హీ వాజ్ లుకింగ్ ఫర్ మై నేమ్ అట. సో హీ కుడెంట్ గెట్ ఇట్. అప్పుడు హీ వెంట్ ఆన్ టు ఫేస్బుక్ అండ్ ఇటు ప్రియదర్శి గాడు ఎక్కడో ట్యాగ్ చేసి ఉంటాడు కదా ఏదో ఫోటోలో. ప్రియదర్శి గాడు ఇది చూసి ఫోటో ఏదో కనపడి దాని మీద మౌస్ తీసుకెళ్తే అభినవ్ అని పేరు వచ్చింది అక్కడ. అప్పుడు రికలెక్షన్, మా వీడి పేరు అభినవ్ రా అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కాల్ మీ ఫర్ అన్ ఆడిషన్. లైక్ ఓకే ఫైన్ అని వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళాను. ఈజ్ వేర్ వీ డిడ్ దట్ ఫస్ట్ సీన్, ఆ డబ్బింగ్ సీన్ది ఆడిషన్ చేయించి. ఓకే. ఓకే. అది చేశాను. అప్పుడు హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. హీ సెడ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, 100% యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వీ రియలీ లైక్డ్ యువర్ ఇది. అట్లా ఇట్ స్టార్టెడ్. కానీ నేను ఐ బీన్ సీయింగ్ యువర్ జర్నీ ఎవర్ సిన్స్ ఈ నగరానికి ఏమైంది. ఎస్. మొన్న లేటెస్ట్ నవీన్ పోల్శెట్టి సినిమాలో ఆ సీన్స్ ఎంత న్యాచురల్గా చేస్తావంటే నువ్వు అసలు అంటే నువ్వు యాక్ట్ చేయవు, యూ విల్ జస్ట్ బిహేవ్, ఆ పాత్రలాగా ప్రవర్తిస్తావు. అది దట్ ఈస్ ఎ గ్రేట్. ఆఫ్ కోర్స్ నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కాబట్టి నీకు అది పట్టుబడింది. ఐ ఓ ఆల్, అంటే ఎవరికన్నా ఇవాళ నా యాక్టింగ్ నచ్చుతుంది ఆర్ మీరు ఇప్పుడు న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారని మీరు అంటున్నారు, సంబడి ఎల్స్ ఇస్ సేయింగ్ చాలా తమాషాగా ఉంటుంది యాక్టింగ్ అని, యూ సెడ్ ఐఎమ్ ఒరిజినల్. Yes, I think all that నువ్వు ఎవరి షేడ్లు నీ మీద ఉండవు. యూ లుక్ లైక్ అభినవ్ అండ్ యూ డూ లైక్ అభినవ్, దట్స్ ఇట్. తర్వాత నీకు ఇంకో మేజర్ అడ్వాంటేజ్ యువర్ వాయిస్. ఫెంటాస్టిక్ వాయిస్, ఆ మాస్కులిన్ బేస్ వాయిస్. థ్యాంక్ యూ సార్. పక్కన న్యాచురల్ యాక్టింగ్ హిస్ట్రియానిక్స్, ఇంకో పక్కన మంచి బేస్, సాలిడ్ బేస్ మాస్కులిన్ వాయిస్. ఇవన్నీ వీటన్నిటికీ తగినంత సక్సెస్ నీకు వచ్చిందా అని నువ్వు ఫీల్ అవుతావా? అంటే డిడ్ యూ ఎవర్ థింక్ అబౌట్ ఇట్? లేదు సార్, హార్డ్లీ. ఇప్పుడు 2018లో ఇవన్నీ బయటకు వచ్చింది. ఇవన్నీ June 29th. దాని తర్వాత 2 years అందరికీ వేస్ట్ అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు క్యాలెండర్లో టైం నుంచి ఆ క్యాలెండర్ తీసి అందరి దాని నుంచి 2 years తీసుకుంటారు. నిజంగా నాకు ఎంతమంది ఇండస్ట్రీలో ఈ ఆస్పైరెంట్స్, యంగ్స్టర్స్ ప్రాజెక్టులు ఓకే అయ్యి పాపం అవునవును అవి ఎగిరిపోయి మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఎంగిలాకుల్లాగా ఎక్కడో పడి మళ్ళీ అడ్రస్లు వెతుక్కుని ఐ సీన్ దట్ రెగ్యులర్లీ. ఈవెన్ టుడే ఐ సీ. ఆఫ్ కోర్స్ ఐ ట్రై టు హెల్ప్ దెమ్. కొంతమందికి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తాను. బట్ నువ్వు కామెడీ నువ్వు మొదట థియేటర్లోని సీరియసే, ఇప్పుడు సినిమాల్లో అసలు ఈ నగరానికి ఏమైందిలో ఫస్ట్ టైం సార్ కామెడీ చేసింది. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అండ్ అది కూడా కామెడీ లాగా రాయడు కదా తరుణ్. ఇట్స్ సిచ్యువేషనల్. You don't do comedy. Yeah, you don't do comedy. You are there in the scene. Ante. It will come across as comedy. Ante. దానికి కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉండొచ్చు, దానికి కూడా ఒక లాగా చేయాలి. యూ హ్యావ్ టు బీ ఇన్నోసెంట్. కొంచెమైనా నాకు కామెడీ ఇష్టం అన్ను ఒక పంచ్ లాగా వేసావు అనుకోండి, ఇట్ విల్ బికమ్ కామెడీ.
ఇట్ షుడ్ నాట్ కమ్ అక్రాస్ అస్ యు ఆర్ డూయింగ్ కామెడీ కదా. yes. పీపుల్ షుడ్ థింక్ దట్ ద సిచ్యువేషన్ ఇస్ ఫన్నీ అండ్ ఇది బాగా ఇప్పుడు జరుగుతుంది. అరటిపండు తొక్క మీద కాలేసి పడిపోయేవాడు కామెడీ సెపరేట్ గా చేయక్కర్లా. వాడు పడిపోతే నవ్వుతారు. అవును. ఇట్స్ యాజ్ కామన్ యాజ్ దట్. కానీ ఆ పడే ముందు దాన్ని యాంటిసిపేట్ చేసి పడ్డారు అనుకోండి, రాదు, నవ్వు రాదు, సీన్ నవ్వు రాదు, మొత్తం అదంతా ఏంద్రా ఇదంతా సీన్ అన్నట్టు. పాడవుతుంది. సో నీకు జనరల్గా అభినవ్ గోమఠం అన్నది ఆ పేరుకి అయితే బ్రాండింగ్ అయితే ఇండస్ట్రీలో వచ్చింది. అది నాకు తెలుసు. డైరెక్టర్లు యు ఆర్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ లిస్ట్. ఇంకా అవసరం బట్టి అవకాశం బట్టి వాళ్ళు నేను యూజ్ చేసుకుని ట్రై చేస్తున్నప్పుడు వాట్ అబౌట్ యువర్? థ్యాంక్ఫుల్ సార్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి. డెఫినెట్లీ టుడే ఐ అండర్స్టాండ్ దమ్ మోర్. దేర్ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ విత్ మీ. గాడ్స్ బ్లెస్సింగ్ విత్ మీ. అంటే మీ ఇంట్లో ఆచారాలు సంప్రదాయాలు గట్రా ఉన్నాయా? పూజలు పునస్కారాలు అట్లాంటివి దేవుణ్ణి ప్రార్థించడాలు అట్లేం లేదు. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఓకే. ఎప్పుడు చెప్పారు, అమ్మ నాన్న కూడా ఏదో ఒకటి రెండు మంత్రాలు కూడా నేర్పించారు. ఆస్తికులే. మేమేం నాస్తికులం ఏం కాదు. వీఆర్ గాడ్ బిలీవింగ్ పీపుల్. అట్లేం లేదు. ఐ టోటలీ బిలీవ్ ఇన్ గాడ్. వెరీ నైస్. Totally believe in God, and I owe this all this journey to particular ENE thing to happen to God. ఎందుకంటే తరుణ్కి అసలు అవసరమే లేదు ఈఎన్ఈ చేయాల్సింది పెళ్లి చూపుల తర్వాత. తరుణ్ అట్లా అనుకోవడం, అండ్ ఇంతమంది ఉన్నారు. తరుణ్ అప్పుడు పెళ్లి చూపులు, పోస్ట్ పెళ్లి చూపులు సక్సెస్, ఇఫ్ హీ కాల్స్ ఫర్ అన్ ఆడిషన్ ఎంతమంది వస్తారు తెలుసా? 1,00,000 మంది ఉన్నారు. అందులో ఆ 4 అబ్బాయిల్లో నాకు దొరకడం, అండ్ ఇదంతా సురేష్ సార్ ప్రొడ్యూసింగ్ దట్ ఫిలిం అండర్ ఎస్పీ బ్యానర్. లక్కీ. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంటే నువ్వు అంత ఇప్పుడు నువ్వు చెప్తున్నదంతా వింటే నువ్వు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది దాంట్లో. ఎస్ ఫైట్ ఉంది. ఎస్ రైట్ సార్. సబ్మిషన్ ఉంది సార్. మెంటల్ స్ట్రెంగ్త్, మై టోటల్ స్ట్రగుల్ ఇస్ మెంటల్. ఫిజికల్ అంటే అదే చెప్తున్నా, కంఫర్ట్కి ప్రాబ్లం లేదు. బట్ ఫిజికల్ అంటే ఇక్కడ నుంచి చెన్నై బైక్ మీద వెళ్ళావు కదా, ఇంకా అంతకన్నా ఫిజికల్ స్ట్రగుల్ ఏముంటుంది? ఆ రోజు తెలిసింది సార్, వై బాక్సర్స్ ఆర్ బెటర్ అన్నది ఆ రోజు తెలిసింది నాకు. నువ్వు ఇక్కడి నుంచి మెడ్రాస్ బైక్ మీద వెళ్ళావు అనగానే నా కాళ్ళు జిబ్బు. మనం ఇక్కడ నుంచి కోటి ట్రాఫిక్ లో వెళ్తుంటే ఎక్కడైనా స్ట్రక్ అయ్యామంటే ఎంత విసుగ్గా ఉంటుందో. అలాంటిది నువ్వు మామూలుడు కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఇప్పుడు త్వరలో రాబోతున్న మస్తు షేడ్స్ ఉన్న ఏంటి సంగతి? మీకు తెలుసు, యు నో ద ప్రాజెక్ట్, అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ ఫిలిం, బికాస్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఓకే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి. ఓకే. హీరోగా గోమఠం, ఐ కాంట్ రియలీ వెయిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫిబ్రవరిలో ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ నేనైతే తిరుపతి రావు ఇస్ ద డైరెక్టర్. ఐ గివ్ హిమ్ టోటల్ క్రెడిట్. ఓకే. ఆయన హీ ఓన్లీ కేమ్, హీఈస్ మై ఏజ్ ఓన్లీ. తిరుపతి వచ్చాడు, అన్నా నాకు ఈ సినిమా మీతో చేయాలనుందని చెప్పాడు, స్టోరీ చెప్పాడు, బాగుంది అని అనిపించింది నాకు. అండ్ ఐ సెడ్ ఓకే, అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. వెరీ నైస్. ఇప్పుడు ఒక చిన్న 15-20 days పని ఉంది సార్, మిగిలి ఉంది ఇంకా దానిలో. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది, అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ రిలీజ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అభినవ్, ఇప్పుడు మన తెలుగు సినిమా తాలూకా షేప్ కంప్లీట్గా మారిపోయింది. అవును సార్. అలాంటి పూర్వం లాగా తంబ్ రూల్స్ లేవు, హీరో అవి ఏం లేవు. నీతో ఇప్పుడు ఆ తిరుపతిరావు తీసిన సినిమా గనక బాగున్నది అంటే దానికి అసలు అంతు లేదు. అవునవును. ఎక్కడ కొట్టది అంటే అక్కడ కొట్టది సినిమా. అలాంటి ఒక లిబరల్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. అవును. ఆడియన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటింగ్ ఎనీ ఫిల్మ్. వాళ్ళు మాకు ఇదే కావాలండి, ఆ హీరోవే కావాలి, నోబడీస్ వెయిటింగ్. నువ్వు కొట్టు, సినిమా బాగుందంటే ఇంకా. అంటే నేను సినిమా ఒక 100 మందికి చూపించాను సార్. నేను తిరుపతి సినిమా మాకు షూట్ అయిపోయింది, కట్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత, ఫైనల్ కట్ డబ్బు అయిపోయిన తర్వాత చెప్పాడు, మరి సినిమా ఒకసారి మనం చూద్దాం కదా బ్రో అని అనుకున్నాం మేమే. అదే బాగా చేసావు నువ్వు నాకు చెప్పడం, నువ్వు అద్భుతంగా చేశాను నీకు చెప్పడం, స్క్రాచింగ్ ఇదంతా బాగుంది, ఓ 10 మంది కూడా ఒకసారి చూస్తే మనకు రియాలిటీ చెక్ తెలుస్తుంది అసలు ఇది అని. ఇంకా అప్పటికి ఫుల్గా బీజిఎం అవ్వాల,
బట్ ఐ స్టిల్ షోడ్ ద ఫిలిం టు ఒక 50 to 70 people. దే ఆల్ లైక్డ్ ఇట్. వెరీ గుడ్. నేను ఐ టుక్ దేర్ రియాక్షన్స్ ఆన్. పోనీ అందులోనే కామెడీ చేసావా? లేదు సార్, ఇట్స్ అ లవ్ డ్రామా. లవ్ ఫిలిం, ఇట్స్ అ లవ్ డ్రామా. లవ్ చేస్తావు నువ్వు? దెర్ ఇస్ అ లవ్ స్టోరీ టు అండ్ ద హోల్ ఫిలిం ఇస్ డ్రామా. ఓకే. కామెడీ ఉంది, బట్ యూ డోంట్ డూ. నేను ఎక్కువ చేయలేదు. బట్ దెర్ ఇస్ అన్ అదర్ బాయ్ హూస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మోయిన్ అని యాక్టర్, ఓకే, హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. వెరీ నైస్. మా ఇద్దరు కెమిస్ట్రీ, హీరోయిన్ చాలా మంది మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగున్నారా, హీరోయిన్ అది బాగాలేదారా, హీరోయిన్ కూడా చెప్పరా, దే ఆర్ లైకింగ్ హీరోయిన్ ఆల్సో. ఆఫ్ కోర్స్. హర్ నేమ్ ఇస్ వైశాలి రాజ్. షీఈస్ డన్ ఒక వెబ్ సిరీస్ ఏదో చేసింది. షీఈస్ ఆల్సో డన్ అ వెరీ గుడ్ జాబ్. పీపుల్ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్ ఆల్సో. దెర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్. ఇంకా మిగతా ఇవన్నీ ఐ విల్ అఫీషియల్లీ విల్ అనౌన్స్ వన్స్ ద హోల్ మూవీ ఇస్ కంప్లీట్లీ డన్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మరి లవ్ అఫైర్ సినిమాలోని నీకు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఎంతో సినిమా చూస్తే మనం చెప్పలేము. అవును, బట్ కల్పిక ఏంటి సార్ అసలు ఎక్కడి మన సినిమా గురించి మాట్లాడుకుంటూ మనం ఎక్కడ ఇప్పుడు, అంటే నువ్వు లవ్ అనగానే నాకు సడన్ గా కల్పిక గుర్తొచ్చింది. ఎందుకు వచ్చింది సార్? ఎవరా కల్పిక? ఏమా కథ? కాదు అసలు ఏమో, ఎలాగొచ్చింది, ఎలా వెళ్ళిపోయింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? అబ్బా, థ్యాంక్ గాడ్ ఐ కెన్. ఓకే ఫైన్, హ్యాపీ యు ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ నౌ. అండ్ ఇది ఏదో ఇది సినిమా ఇంటర్వ్యూలో అది అడుగుంటే అసలు చాలా అసలు మన జనరల్ ట్రావెల్ కదా. She's a friend, sir. She's a friend. An actor who's a friend. అంతే. మాకేమీ లవ్ గివ్ అంత ఏం లేదు. చాట్ చేస్తున్నా అప్పుడప్పుడు. ఏం జరుగుతుంది అది అదే ఒకసారి వన్స్ ఇన్ 6-8 months అంతే. దిస్ నథింగ్ మోర్ టు ఇట్. పర్టికులర్లీ వన్ డే, ఐ థింక్ దిస్ వాజ్ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది, వేర్ షీ కేమ్ అవుట్ అండ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ అ క్రేజీ పర్సన్. షీ మెసేజ్ మీ సెయింగ్ షీ గాట్ అన్ అవార్డ్. నాకు ఇట్లా ఒక అవార్డు వచ్చింది అని ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది. నారీ శక్తి అవార్డు అట. మీరు ఎప్పుడు విన్నారా దాని గురించి? లేదు. మీరు చాలా పెద్ద క్రిమినల్ సార్. అయితే మీరు క్రిమినల్ తప్పు చేశారు. కల్పిక చూపులో మీరు పెద్ద క్రిమినల్ తప్పు. మీరు జర్నలిస్ట్గా ఉండి మీరు వినలేదు. ఇప్పుడు 100 అవార్డులు ఉంటాయి అభినవ్. ఇప్పుడు ఒక భారతరత్న అయితే గుర్తుంటుంది, లేకపోతే పద్మశ్రీ గుర్తుంటుంది, లేకపోతే ఇంకేదో మన వంశీ రామరాజు గారు, లేకపోతే మన ఎవరు మద్దాల రఘురామ్ గారు కిన్నెర రఘురామ్ ఆర్ట్స్ ఇచ్చేవి కొన్ని గుర్తుంటాయి. అవన్నీ ఎక్కడెక్కడ సందులో అవార్డ్స్ అన్ని ఎక్కడ? నేను అదే అన్నా సార్. ఇప్పుడు మీరు నాతో ఎలా అయితే అన్నారో, ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది, ఇంతమందిలోంచి నన్ను సెలెక్ట్ చేశారు, అది అది ఏంట్రా, ఇది ఏమన్నా ఐఫానా లేకపోతే ఏంటి, ఇది ఏం అవార్డరా అని చూస్తున్నా. నారీ శక్తి అవార్డ్. ఓకే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, దిస్ గుడ్. ఐ జస్ట్ సెడ్ ఓకే, ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్, బట్ గుడ్ దట్ యు గాట్ ఇట్, కంగ్రాచులేషన్స్ మ్యాన్, అమేజింగ్. దిస్ వాజ్ మై మెసేజ్. స్టార్ట్ అప్పటి నుంచి. అంటే నువ్వు అవార్డు కూడా వినలేదు అంటే నీకు అంత చులకనా, నీకు అంత ఈగోనా, నీకు అంత ఇదా, నువ్వు కదా, ఆ డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ చాట్ లో. అండ్ నేనేదో దీనిలో ఉన్నా అండ్ ఐ డింట్ ఈవెన్ రియలైజ్ ఇట్స్ టర్నింగ్ ఇన్ టు సమ్ అగ్లీ ఫైట్. అండ్ ఐ చాటెడ్ విత్ హర్. ఆమె చెప్పిన దానికి నేను సమాధానం ఇస్తున్నా. బికాజ్ ఐ వాస్ థింకింగ్ ఐఎమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్. దట్స్ ఇట్. ఐ వాజ్ నాట్ థింకింగ్. ఇప్పుడు మన ఫ్రెండ్కి ఒక అవార్డు వచ్చిందంటే వీ నీడ్ నాట్ నెసెసరీలీ నో అబౌట్ ఇట్. ఓకే, మన్నాడికి వచ్చింది, వీ క్లాప్. yes దట్స్ ఇట్, అంతే. అండ్ ఒక మాట అన్నా నాకు తెలియదు అని, దానికి ఏంటంత ఇది ఇప్పుడు, దానికంత రాద్ధాంతం షీఈ్ లైక్ వాట్ అ మేల్ షావినిస్ట్ డాగ్ యు ఆర్, అది ఇది మొత్తం ఆ మెసేజ్లో. నేను సడన్గా ఇది ఏంట్రా, ఎక్కడికి వెళ్తాను డిస్కషన్, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని స్టార్టెడ్ లుకింగ్ త్రూ హర్ ఇన్స్టాగ్రామ్. ఐ థింక్ బిట్వీన్ దట్ పీరియడ్ షీ వాజ్ డిస్సింగ్ ఎవ్రీవన్, ఎనీబడి హూ షీ వాజ్ డిస్సింగ్. ఆమె ఎవరితోటైతే పని చేసిందో వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటోంది ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళని తిట్టుకుంటోంది, వాళ్ళని తిట్టుకుంటోంది. నేను నా కర్మ, నాకు టైం బాగాలేక నేను ఆ లైన్ రాసా, నాకు అవార్డ్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గుడ్ ఆన్ యూ, కంగ్రాచులేషన్స్ అని కొట్టా. అంతే కదా, ఎవరైనా ఎనీ ఫ్రెండ్ విల్ డు దిస్. అది అక్కడ ఇదేంటి నన్ను పట్టుకొని ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి షీ పుట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ సెడ్ గుడ్ థింగ్ దట్ యూ డిడ్, పీపుల్ షుడ్ సీ దిస్. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ట్రయింగ్ టు మేక్ అ సీన్ థింకింగ్ ద వరల్డ్ విల్ లిసన్ టు యూ బికాజ్ యూఆర్ అ గర్ల్.
ఆడపిల్ల కాబట్టి నువ్వు ఏదో విక్టిమ్ కార్డ్ వాడదామని ట్రై చేస్తున్నావు. విక్టిమ్ వర్డ్ కాదు. థ్యాంక్ యూ దట్ యు పుట్ దట్ చాట్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్. నో పీపుల్ విల్ సీ. చూశారు ఎంతమంది నాకు మెసేజ్ చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో థ్రెడ్ మీరు చూస్తే సమ్ 1000, 2000, 3000 కామెంట్స్. అబ్బా, గర్ల్స్ మెసేజింగ్ అండ్ సెయింగ్ ఏమి రాంగ్ అన్నాడు అభినవ్, అందులో ఏం రాంగ్ ఉంది, నువ్వు వాడిని అంటున్నావు ఏంటి, అభినవ్ని అంటున్నావు ఏంటి, నువ్వే తిడుతున్నావు అభినవ్ని, నువ్వు బూతులు నువ్వు అగో ఆ బూతు నీది, అభినవ్ ఏమనలా. ఐ డోంట్ నో అబౌట్ ది అవార్డు, ఎందరు ఎవరికి తెలుసు నాకు తెలియదు అవార్డు, ఇప్పుడు నీకు కంగ్రాచులేషన్ అని చెప్పాలా. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఎంతమంది 2,000-3,000 కామెంట్ స్ట్రిప్ అది అట్లా వెళ్ళింది దాని మీద. good that she has posted it. Yeah, because she posted it on Instagram. Good that. I was very happy that she posted it. Yes. Because ఇది అసలు ఇది తెలియకుండా ఏదో ఉంటే అదే మరి మన అభినవ్ ఏమన్నాడు, ఏం చేశాడు, ఆడపిల్ల ఎందుకు అంత బాధపడుతుంది. గుడ్, మంచిగా పోస్ట్ చేసావు, వెరీ గుడ్. తిడుతున్నారు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. నాకు మెసేజ్ చేస్తున్నారు, నాకు అమ్మాయిలు మెసేజ్ చేశారు, అన్న వీఆర్ విత్ యూ, యు ఆర్ నాట్ ఎట్ రాంగ్, దిస్ గర్ల్ హెస్ గాన్ మ్యాడ్, షీఈ్ నాట్ అ ఫెమినిస్ట్, షీఈ్ సేయింగ్ దట్ షీఈ్ అ ఫెమినిస్ట్ బట్ షీఈ్ నాట్, షీఈ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్, షీఈ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఓవర్ 1 month అన్న దీనికి పిచ్చెక్కిందా, దీన్ని డాక్టర్ తీసుకెళ్ళండి. ఇవన్నీ నాకు నా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఐ హావ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఆల్ ద మెసేజెస్ దట్ షీ పోస్టెడ్ ఆన్ మై నేమ్ స్టోరీ మీద. అండ్ దీనిలో కూడా నాకు ఇన్స్టాగ్రామ్కి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో దెర్ ఇస్ నథింగ్ There- లైక్ లవ్ లైక్ బిట్వీన్ యూ. సో ఫార్ ఫ్రమ్ ఇట్, ఫార్ ఫ్రమ్ ఇట్ సార్. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇంటర్వ్యూలకి వచ్చి అభినవ్ షుడ్ కమిట్ సూసైడ్ ఇట్లాంటివన్నీ మాట్లాడింది. ఫర్ వాట్ హీ టోల్డ్, వాట్ హీ సెడ్ టు మీ, ఐ షుడ్ కమిట్ సూసైడ్. ఏంటి ప్రేమ కావ్యాలు రాసావా? నేను అవార్డు రాదు, వాళ్ళ నాకు అవార్డు తెలియదు, బట్ కంగ్రాచులేషన్ అన్నందుకు నా అహంకారానికి నేను చచ్చిపోవాలట వెళ్ళి. ఓ, ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆవిడ. ఏదో సమ్ ఆర్టికల్ కూడా ఏదో ఒకటి రాశారు, అభినవ్ అబ్యూస్డ్ కల్పిక అనే ఏదో స్టోరీ వచ్చింది. వాళ్ళకి తెలుసంట రాసిన వాళ్ళకి నారీ శక్తి అన్నది ఉంది అవార్డు అని. ఐ హ్యావ్ నో ఐడియా. అంటే సార్ there are always, I think, a certain section of media trying to encase the popularity of the people, nothing else. No, that is the target. I can't really. ఎవరో అప్పారావు గురించి సుబ్బారావు గురించి రాస్తే ఎవడు చదువుతాడు. లేటర్ ఏమైంది తెలుసా ఆవిడతోటి, షీ వాజ్ ఇన్వైటెడ్ టు శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ సమ్ ఒక ఫంక్షన్కి ఏదో. వాళ్ళు స్టూడెంట్ బాడీ ఉంటారు కదా వాళ్ళకి, 6th class 7th class స్టూడెంట్ బాడీ, దే వర్ కోఆర్డినేటింగ్ విత్ హర్. ఆవిడకి ఏదో వీడియో ఇవ్వలేదట, ఆవిడ వచ్చిన దాని వీడియోనో ఏదో ఆమెకు ఒక కాపీ పంపించలేదట, లింక్ పంపించలేదని ఆ కిడ్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి, ఆ కిడ్ తోటి మాట్లాడిన చాట్ మళ్ళీ షీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, విచ్ దెన్ షీ బ్రోక్ ద లా. ఎట్లా, హౌ కెన్ మైనర్ కిడ్ ఫోన్ నెంబర్ కనపడుతుంది అక్కడ చాట్లో, నువ్వు అది ఎలా పోస్ట్ చేసావు పబ్లిక్లో? ఓ మై గాడ్. పోలీసులు వచ్చారు, ఆవిడని తీసుకెళ్లారు. రైట్ నౌ ఐ డోంట్ నో షీ హ్యాస్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, బట్ ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద అయితే నాతోటి కొట్లాడింది, వీళ్ళందరితోటి కొట్లాడి అందరితోటి ఇది చేసిందో, ఐ డోంట్ థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈస్ రన్నింగ్ ఎనీమోర్. అవునా? ఇన్స్టాగ్రామ్ దాన్ని బ్లాక్ చేసి. అసలు మీ ఇద్దరికి ఎలా మీ ఇద్దరు హౌ యూ బికేమ్ ఫెమిలియర్ విత్ ఈచ్ అదర్, ఎలా పరిచయస్తులయ్యారు మీరు? దిస్ లేడీ బై ఫ్యాషన్ డిజైనర్ హూ ఓపెన్డ్ హర్ బొటీక్ ఇన్ శ్రీనగర్ కాలనీ అనుకుంటా, శ్రీనగర్ మాదాపూర్లోను ఓపెన్. షీ వాజ్ అప్కమింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ నాకు అప్పుడే ఈ సక్సెస్ దీంతో ఐ వాజ్ టాకింగ్ టు హర్. షీ కాల్డ్ మీ ఫర్ దట్ ఓపెనింగ్ డే, కమ్ నో యూఆర్ ఓపెనింగ్ ఇది అని. అప్పుడు చాలామంది వచ్చారు, నేను వెళ్ళా, హే కంగ్రాచులేషన్స్. అక్కడ ఐ మెట్ కల్పిక. అట్లా కల్పికాని కలవడం, ఇదే యువర్ ఆల్సో అన్ యాక్టర్, షీ ఆల్సో డిడ్ ఈ సినిమాలని మన సీతమాకిట్లో సినిమాల చెట్టు అండ్ ఏవో కొన్ని పెద్ద హీరో సినిమాలు చేసింది ఆవిడ కూడా. ప్రయాణంలో కూడా షీ వాజ్ దేర్ ఐ థింక్. ఓకే. సో షీ వాజ్ అ నోన్ నేమ్ అప్పటికే. ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ కల్పిక అప్పటికే, బట్ ఐ సా హర్, ఏ హాయ్ మాట్లాడాం, అట్లా వి ఎక్స్చేంజ్ నెంబర్స్ అండ్ దెన్ వి స్టేడ్ ఇన్ టచ్ యాజ్ యాక్టర్స్. దే హ్యావ్ వాట్ లవ్ విత్ హర్, ఫర్ వాట్ జాయ్. అవును, నేను చెప్పా కదా సార్, హౌ స్టెడ్ ఫాస్ట్ ఐ యామ్, ఐదర్ ఇదా అదా, నాది ఇదే. నాకు డేటింగ్ అ గర్ల్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ 2014-15 వి బ్రోకప్.
ఇంకా అప్పటి నుంచి ఐ ఫెల్ట్ నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా, నేను జాబ్ మానేసి నేను చేయాల్సింది ఒకటి. అమ్మాయి ఎవరు ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి? లేదు, షీఈ్ ఫ్రమ్ నార్త్ ఓన్లీ. షీ వెంట్ బ్యాక్ టు నార్త్. షీ యూస్ టు వర్క్ ఇన్ ఫేస్బుక్ ఇక్కడ. షీ వాజ్ ఆల్సో థియేటర్ ఫ్రెండ్. ఓకే. షీఈ్ గాన్ బ్యాక్. సో నిన్నేం బ్లేమ్ చేయకుండానే వెళ్ళిపోయింది. యా ఇట్ వాస్ వెరీ మ్యూచువల్, వి స్టిల్ ఫ్రెండ్స్. ఓకే. అది పెద్ద ఇదేం కాదు. సో నేను అప్పుడు అనుకున్నా, దాని తర్వాత ఈ టైం వేస్ట్, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నా నేను, ఇది అవును. జాబ్ వదిలేసి అది చేసి ఇది చేసి మా డాడీ ఏమో నువ్వు ఏదో అటు ఇటు కాకుండా అయిపోతావురా ఈ మాటలు, ఆల్ టెన్షన్ పడుతూ ఉంటాయి. ఇబ్బంది ఏంది, నేను జాబ్ దేనికి మానేసాను, నేను ఆ పని మీద ఉంటా. యాక్టింగ్ అప్పటి నుంచి ఇప్పటివరకు దేర్ ఇస్ నో డేటింగ్ ఆర్ నథింగ్ లైక్ దట్. Okay. And I don't even mind, and because I'm having enough fun here. I'm so busy. ఉన్న ప్రాజెక్ట్స్కి రాబోయే ప్రాజెక్ట్స్కి మధ్యలో ఉంటా నేను ఎప్పుడు. అదే షూటింగ్ కాకుండా అంటే యూఆర్ ఆక్యుపైడ్. ఐఎమ్ ఆక్యుపైడ్ అండ్ గెటింగ్ ఆక్యుపైడ్. అండ్ ఐఎమ్ గెటింగ్ ఆక్యుపైడ్. సార్ ఇదిగోండి 4th May this year she messaged me, Kalpika. Hi Abhinav, I know I have been brutal with you and it is a very, very late realization. As you said, I should have checked myself first before reacting. Mistakes happen by humans only. Kudurte kshaminchu. Okay. Or let me know how can I apologize for the whole mess. ఇంకా ఎలా అడగాలో తెలీదు, క్షమాపణలు. జగదేకుడి కథ సినిమాలో ఎన్టీ రామారావు లాగా బయటకు వచ్చావు, నిప్పుల నుంచి బయటకు వచ్చాను. షీ కాల్డ్ మీ, ఈ మెసేజ్కి ముందు షీ కాల్డ్ మీ వన్స్. నేను ఎత్తలేదు. ఇప్పుడు ఎందుకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అసలు. ఎందుకంటే ఇప్పుడు మీరేదో నన్ను ఒకసారి వేరే పెద్ద డైరెక్టర్ గారు కూడా ఒకసారి అడిగారు నన్ను, అవునా ఏంటి అభినవ్ ఈ ప్రాబ్లం ఏంటి అంటే, సార్ ఇట్లా అని చెప్పా. ఏంటో నేను అదేదో యూట్యూబ్లో నడుస్తుంటే నువ్వు ఇప్పుడు కనపడ్డావు, నేను అడుగుదామని అనుకున్నాను. నేను ఏదో ఆ యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎందుకు వినాలి, నిన్నే అడుగుతావు కరెక్ట్ కదా, నేను అడిగాను అని అన్నారు. బికాస్ వీ నో అబౌట్ యూ వెరీ వెల్. ఇప్పుడు మీరు అడిగారు, అన్నెసరీ డిస్టర్బెన్స్ సార్ క్రియేట్ చేయడం. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది స్టఫ్ ఉండి దే విల్ డూ వాళ్ళకి పేరు తెచ్చుకుంటారు, రికగ్నిషన్ తెచ్చుకుంటారు. కొంతమంది జస్ట్ బికాస్ there is a platform on which you can come and talk and leverage అంతే. కథ సుఖాంతం అయిపోయింది. కథ నేను అసలు ఆమె when she started fighting with me on November ఇప్పుడు October లాస్ట్ మంత్, I said this girl has gone mad. నేను ఈమెతోటి ఇంకా మాట్లాడిన అసలు ఐఎమ్ డన్ విత్ హర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్లు గవ్వి గివ్వి ఇవన్నీ నాకు అలా కాన్సెప్టే నాకు అర్థం కాదు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ జెండర్స్ ఇన్ మై లైఫ్. ఎగ్జాక్ట్. నాకు అసలు ఇవన్నీ నాకు ఇది రాదు. అండ్ దిస్ గర్ల్ ఈస్ టేకింగ్ మై నేమ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైన్. కరెక్ట్. ఏదైనా ఫాల్ట్ ఉంటే వై కాంట్ యూ జస్ట్ గో టు ద పోలీస్ స్టేషన్? నో, గో టు ద పోలీస్ స్టేషన్, ఫైల్ అ కంప్లైంట్. ఈ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నీకేం న్యాయం కావాలి? నా దగ్గర నుంచి సారీ నీకు కావాలా? ఐఎమ్ జస్ట్ సేయింగ్ సార్, ఇఫ్ ఐ ఒఫెండెడ్ సమ్మన్, ఐదర్ కమ్ అండ్ టాక్ టు మీ డైరెక్ట్లీ, ఆర్ ఇఫ్ ఐ బ్రోక్ ద లా, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అంతేగాని ఈ పోస్టింగ్లు చేయడాలు ఇవన్నీ ఏంటి ఇన్స్టాగ్రామ్లోని వాటిలోని, ఇట్స్ సంథింగ్ వెరీ డిస్టర్బింగ్. నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు? ఈ మధ్య మన సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఇలాగా పెద్ద చిన్న మధ్య తరగతి అందరికీ జరిగినాయి ఇలాగా కొన్ని, ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు అలా జరిగినాయి. నాకు జెండర్ దీని మీద అంటే షీ వాజ్ కమింగ్ అక్రాస్ యాజ్ అ ఫెమినిస్ట్. యు ఆర్ నాట్ అ ఫెమినిస్ట్, యు ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోస్ వర్డ్స్. వై ఆర్ యూ సారీ టుడే? వై ఆర్ యూ సారీ ఫర్ వాట్? యు ఆర్ అ ఫెమినిస్ట్? నో. ఆర్ యూ బీయింగ్ సారీ బికాస్ యు ఆర్ అ ఫెమినిస్ట్? If you were the right feminist and you were fighting that for that cause, you will never be in a position to say sorry. మీరు ఎప్పుడు ఆ పొజిషన్లోకి మీరు రారు. అవును, చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. ఎంతమంది లైఫ్ లాంగ్ ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సారీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. they never paid apologies to anybody. నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఒకటి సమంత గారితో ఒక సినిమాలో ఉండింది. అండ్ there was another Tamil film that was coming out of hers successively within 2-3 weeks between October and November. Okay. So you're trying to come into news like that.
ఎస్ ఎస్, ఈ రియలైజ్డ్. అదొక దీన్ని ఏమంటారు, ఒక ఎలిబిలా తీసుకుని షీ కేమ్ ఇన్ టు. మధ్యలో నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా అంటుంది అసలు, వై ఆంట్ యూ టేకింగ్ ఎనీ యాక్షన్, వాట్ ఈస్ దిస్ బ్రో అంటే, ఏమో బ్రో ఇట్లా అసలు హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ హోల్ థింగ్ అంటే, ఐ స్టాప్డ్, నేను ఆమె అన్నదానికి ఐ స్టాప్డ్ పేయింగ్ హీట్ టు హర్. హిట్, దట్స్ ఆల్ ఐ డిడ్. అంతే, గౌరవించకపోతే చాలు ఇంకా. అసలు నేను పట్టించుకోవట్లేదు, నేను అదే చేశాను బ్రో. ఎందుకంటే బ్రో, దెన్ హీ టోల్డ్ మీ యాక్చువల్లీ 4-5 months ago షీ వాజ్ ఇన్ డిప్రెషన్, ఇట్లా అయింది. నేను ఆవిడని కౌన్సిల్ చేశా, నాకు వచ్చినంత నేను కౌన్సిల్ చేశా. తర్వాత యూ షుడ్ గో టు అ సైకాలజిస్ట్ ఇది అని కూడా చెప్పా. షీఈస్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ మిడ్ లైఫ్ క్రైసిస్ ఓకే అని చెప్పాడు నాకు. అదే నాకు అనిపిస్తోంది ఇక్కడ, ఎందుకంటే ఫర్ నథింగ్ యు ఆర్ సింప్లీ సంబడి. అండ్ నా ఒక్కడిని కాదు, ఆ లూజర్ టీమ్ ఉన్న లూజర్ వెబ్ సిరీస్ చేశారు కదా ప్రియదర్శి, లూజర్ 1 లూజర్ 2, ఆ లూజర్ 2 డబ్బులు ఆవిడకి ఏదో ఇంకా ఇవ్వలేదట, ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని వేసుకుంటోంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ హీ హ్యాస్ సమ్ ఫ్యూ పర్సనల్ ఇష్యూస్, దాని గురించి షీఈస్ టాకింగ్ అబౌట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్ సమ్ పబ్లిక్ దీనిలో, విచ్ ఎవడి ఇష్యూ ఎవడు మాట్లాడుతున్నాడు. మరి నా పర్సనల్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చి ఇంకెవరో మాట్లాడితే నాకు కోపం రాదా? ఎందుకు రాదండి, నేను ఏదో మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి, అది వచ్చి నువ్వు ఇప్పుడు పబ్లిక్లో చెప్తా అంటే అది తప్పుగా కదా. యూ డూయింగ్ దట్ ఆల్రెడీ. సో ఐ కేమ్ టు నో సంథింగ్ వాజ్ రాంగ్ విత్ హర్. షీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ ఏదో సమ్ స్లంప్ ఇన్ హర్ కెరియర్ ఆర్ సంథింగ్, షీఈస్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్. అందుకని ఇట్లా అవుతోంది. ద బెస్ట్ థింగ్ మాట్లాడి రెచ్చగొట్టే కంటే నోరు మూసుకుంటే బెటర్. ఆమె వెళ్తుంది ఆ పోలీస్ స్టేషన్, హ్యాపీగా వెళ్ళమను, నేను అక్కడొచ్చి డీల్ చేసుకుంటా ఆమెతో, అంతే కదా. రైట్, దట్ ఈస్ ది రైట్ ప్లాట్ఫామ్ ఇన్ఫాక్ట్. యా. అండ్ ఇంకోటి, నువ్వు మొత్తం చాటే ఇన్స్టాగ్రామ్లో పెట్టేశావు, నాకేంటి, ఎవడన్నా వచ్చి సుమోటో అయినా ఎవరన్నా నా మీద ఏమైనా కేసు వేయాలంటే వేసుకోవచ్చు, ఆ చాట్ చూడండి, దాని ఉంది కదా ఎదురుగుండా, అసలు ఏం లేదు, డాక్యుమెంటరీ ఎదురుగుండా ఉందిగా, అసలు ఏం లేదు అందులో. ఆ కామెంట్స్ ఇప్పుడు చూస్తే నిన్ను తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, నేను అమ్మాయిలే తిడుతున్నారు. దిస్ ఇస్ 4th May దిస్ మెసేజ్. దానికంటే ముందు షీ కాల్డ్ మీ 2 days ముందు, షీ కాల్డ్ మీ. అప్పుడు నేను మా ఫ్రెండ్ కూడా చెప్పారు, ఈ అమ్మాయి ఫోన్ చేసింది, చూసుకో ఎలా ఎత్తేవారా అంటే, లేదు ఎత్తలేదు, నేను అసలు ఎత్తదలుచు కదా, హూ షీ, షీఈ్ నాట్ ఎనీబడి, ఇంకా అసలు షీఈ్ నాట్ ఇన్ మై సర్కిల్, నో మోర్ అని నేను చెప్పా. వెరీ గుడ్, ఎత్తకపోవడం మంచిది అని. దెన్ షీ మెసేజ్ మీ. ఓకే, పోన్లే, సమ్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. Right now I have no enmity or any negativity on her. I hope she's in a much better mental place. మెంటల్ స్టేట్. తర్వాత ఈ ట్విట్టర్ వార్ జరుగుతూ ఉంటుంది కదా, ఈ సనాతన ధర్మం మీద, అది నీ ట్విట్టర్ అకౌంట్ నీదేనా? అది నాదే. చాలా ఫియర్స్ ఫైట్స్ జరుగుతుంటాయి. లేదు సార్, see I don't want to make it a big thing. All I am saying or I want to say is I'm a proud Hindu, that's all. ఓకే, బట్ నువ్వు ఇచ్చే అటాక్స్ బాగానే ఉంటున్నాయి, చాలా స్ట్రాంగ్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నేను ట్విట్టర్ 2021లో వచ్చా, విచ్ ఈస్ like 3-4 years ఆఫ్టర్ ఐ కేమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను అసలు ట్విట్టర్లో నేను మొన్న వచ్చా, ఐ థింక్ ఈ కోవిడ్ తర్వాత వచ్చా నేను. అదే, ఐ డోంట్ వాంట్ టు బేసిక్గా అసలు ఈ సోషల్ మీడియా ఇది ఒక చెత్త, ఇది ఎందుకురా, ఇది ఇన్స్టాగ్రామ్ ఉంది చాలే, ఫర్ మీ టు ఫర్ మీ టు బీ ఇన్ టచ్ విత్ మై వెల్ విషర్స్ ఆర్ పీపుల్ హు ఆర్ వాచింగ్ మై ఫిలిమ్స్. నాకు అప్పుడప్పుడు ఇట్లా ఫ్యాన్స్ అనడానికి కూడా ఐ ఫీల్, నువ్వేం చేసావని నువ్వు అంత ఫ్యాన్స్ ఉన్నారా నీకు అన్నట్టు నాకే అనిపిస్తుంది. నువ్వు అలా అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఐఎమ్ యువర్ ఫ్యాన్, నో డౌట్. బికాస్ ఉన్న వాళ్ళల్లో ప్రజెంట్ అయిన యాక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో నౌ హూ ఆర్ డూయింగ్ ఫిల్మ్స్, మేము సినిమారే బాగా చేసాడు అభినవ్ ఈ సినిమాలోని. ఇప్పుడు ఆ సినిమా నవీన్ పోల్సెట్ సినిమాలో ఆ 2-3-4 సీన్స్లో నువ్వు ఉన్న సీన్లోని ఎంత బ్యాలెన్స్ వచ్చిందంటే, అది చాలా సాఫ్ట్ ఫిల్మ్. నువ్వు ఏమాత్రం అటు ఇటుగా యాక్ట్ చేసినా అది సీన్ తాలూకు ఇంపాక్టే పోయిండేది. థ్యాంక్ఫుల్ దట్. అలా నువ్వు సినిమా ఇప్పుడు విరూపాక్ష ఫర్ ఎగ్జాంపుల్, అన్ని ఆల్ ఫిల్మ్స్ ఐ హ్యాడ్ నైస్ ఫన్ సార్. సాయిధరం తేజన్నతో ఐ హ్యాడ్ నైస్ ఫన్. హీ స్పీక్స్ వెరీ వెల్. ఆయన కూడా బుక్స్ చదువుతాడు బాగా. అవును, మేము 1-2 సార్లు బయట కూడా కలిసాం ఆ షూటింగ్ టైంలో. వెరీ డౌన్ టు ఎర్త్, సింపుల్ గై, వెరీ ఫ్రెండ్లీ.
అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటగా నువ్వు. సాయి ధరమ్ తేజ్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. ఐ am ఫ్యాన్ ఫర్ హిజ్ ఆఫ్ లేట్ ఆఫ్ స్క్రీన్ పర్సన్. చాలా లేట్గా ఎక్కింది నాకు, బట్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ Okay. హిజ్, ఇంప్రెస్డ్ అబౌట్ హౌ హానెస్ట్ హీ ఈస్. ఏదో హీ వాంట్స్ టు డూ సంథింగ్, హీస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఎవరు వచ్చినా రాకపోయినా నాకు ఇంకా వేరే, నాకు అసలు ఆంధ్ర పాలిటిక్స్ గురించి నాకు ఏమీ తెలియదు. అదే లేదు. నేను వాటి మీద నేను కామెంట్ చేయలేను, బట్ ఈజ్ నైస్ బట్ యాజ్ థింగ్స్ లుక్, యాజ్ థింగ్స్ లుక్, యా, ఆన్ ద ఫేస్ ఆన్ ద ఫేస్, ప్రైమా ఫేస్, యా, ప్రైమా ఫేస్, face. అట్లా ఈజ్ వెరీ నైస్. So very nice, Abhinav. You have got a wonderful journey Thank you, in sir. the film industry, and you have a long way to travel. థ్యాంక్ యూ సార్. And there are many more destinations awaiting you. హోప్ఫుల్లీ, థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ మీరు నాకు వెన్ యూ కాల్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ చెప్పాలి అంటే. ఎందుకంటే నాకు మిమ్మల్ని నేను ప్రెస్ కాన్ఫరెన్సెస్లోనే చూసా ఫస్ట్ రోలో. సో ఐ నో యు ఆర్ అ సీనియర్ జర్నలిస్ట్. మీరు అట్లా మీరు అసలు ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూ చేస్తారా నాన్న, ఎందుకు అన్నట్టు అనిపించింది. తర్వాత మీరు ఇట్లా iDream తోటి అసోసియేట్ అయ్యాను, ఇట్లా ఇది చెప్తే దెన్ ఓకే, ఇట్ ఫెల్ట్ ఓకే ఫైన్, దెన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు గో అని. బట్ సారీ, కొంచెం మనకు టైం పట్టింది, ఆబ్వియస్ రీజన్స్ యూ నో. నువ్వు ఆ టైము నువ్వు తీసుకోవడం వల్ల నౌ దట్ యూ కుడ్ స్పెండ్ ఏ ప్రాపర్ స్ట్రెచ్ ఆఫ్ టైమ్ విత్ అస్. దానివల్ల ఇప్పుడు నీలాంటి వాళ్ళు చేసినప్పుడు మీ జర్నీ కొత్తగా ఉంటుంది. మాకు అన్ని తెలుసు, ఎన్టీ రామారావు జర్నీ తెలుసు, నాగేశ్వరరావు జర్నీ తెలుసు, అందరి జర్నీలు తెలుసు. ఇప్పుడు మీదనుకో ఇవన్నీ జర్మనీ, యుఎస్, కెనడా, ఈ గొడవ, చెన్నై, బైక్, ఇవన్నీ మాకు సరదాగా ఉంటాయి కదా. అంటే అవన్నీ కష్టం. మళ్ళీ మా వాళ్ళు కింద కామెంట్స్ పెడతారు, ఆడు చచ్చి మెడ్రాస్ వరకు బైక్ మీద వెళ్తే నువ్వు సరదా ఉందా పెడతారు. అంటే సరదా ఇన్ ది సెన్స్ వి ఫీల్ థ్రిల్డ్. ఇలా వెళ్ళాడా ఇలాగా నేను చెప్పలే, కాళ్ళు జివ్వుమన్నాయి నాకు అక్కడి వరకు వెళ్ళావు అనగానే. బట్ నిజంగా దట్ అన్సర్టెన్ టైమ్స్ అనుకోవాలి, స్ట్రగుల్ పీరియడ్ కంటే దట్ అన్సర్టెన్ టైమ్స్లో ఉన్న ఆ థ్రిల్ ఇప్పుడు లేదు, ఉండదు. ఇప్పుడు వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్. దిస్ ఇస్ డిఫరెంట్. బట్ దట్ వాజ్ ఆల్సో ఐ రియలీ నాకు నచ్చింది సార్. అప్పుడు సి ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ షాక్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ థ్రిల్. ఎస్, అవును సార్. మనకు తెలిసిన వాడు ఫోన్ చేస్తే థ్రిల్, ఎస్, అసలు ఏ ఫోన్ రాకపోతే షాక్. అవునవును, కరెక్ట్. ఇట్ ఈస్ యాజ్ కామన్ యాజ్ దట్ అన్నమాట. అవును. అండ్ బట్ నేను బాగానే ఐ థింక్ ఇప్పుడు అంటే టు లుక్ బ్యాక్ రెట్రోస్పెక్షన్లో ఐ కెన్ సే దట్ ఓకే, నేను బాగానే చేశాను, అన్ని కొన్ని మంచి పనులు చేశానేమో ఫర్ మీ టు ఇట్లాంటి మంచి స్క్రిప్ట్స్, ఇట్లాంటి మంచి సినిమాలలో రావడానికి కూడా ఏదైనా మంచి కర్మ నాతో ఉండింది అనుకుంటా 100% అని నేను ఫీల్ అవుతూ ఉంటా. అక్కడ మంచి కర్మ ఉండబట్టే నువ్వు అక్కడ సీరియస్ డెసిషన్ తీసుకుని ఇటు వచ్చినా కూడా థింగ్స్ ఆర్ నో మొత్తం ఎలిమెంట్స్ ఆర్ గెటింగ్ అడ్జస్టెడ్ టు ప్రాపర్లీ పేవ్ ఏ పాత్ ఫర్ యూ టు ట్రావెల్. థ్యాంక్ యూ. ఒక మార్గాన్ని నీకు సుగమం చేసి ముందుకు పంపిస్తున్నాయి. అతను ఎవడో వచ్చి తిరుపతిరావు వచ్చేసారి మీరే చేయాలి ఈ క్యారెక్టర్. ఆల్ గాడ్ సెంట్. అండ్ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్సెస్, నాకు పనినిచ్చిన డైరెక్టర్స్కి అండ్ మా తోటి యాక్టర్స్, ఎనీ యాక్టర్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ హిమ్ ఆర్ హర్, వాళ్ళు కూడా వాళ్ళ జర్నీ కూడా చాలా డిఫరెంట్ ఫ్రమ్ మైండ్. మేము యాక్టింగ్ చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా షార్ట్ మధ్యలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు మీట్ డిఫరెంట్ పీపుల్. అండ్ చాలా మంది ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెరీ ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి పని కూడా చేస్తున్నారు చాలా మంది. అంటే నేను కూడా అనుకుంటున్నా ఐ విల్ ఆల్సో గెట్ టు డూయింగ్ సచ్ గుడ్ గ్రేట్ ఫిల్మ్స్ అని. ఆడియన్సెస్ అయితే దే హ్యావ్ బీన్ వెరీ కైండ్ with me, sir. Yes. And I'm thankful for them. Thankful to iDream audiences also. This is my second interview, but a very first interview with you. I'm very happy. Thank you. Meer na call chesinanduku. Thank you to the audiences. Ee year especially chala hits good vachai. So I'm very happy. Save the Tigers chusina audiences. Amazing response. Yes. Virupaksha, amazing. Mr. Shetty, Miss Poli Shetty. So, amazing response I got. I got very good response for Spy also. Spy also I got a very good response. So thankful to the audiences.
జస్ట్ నాతోటి ఉండండి మీరు ఇట్లా, నేను ముందర మనం ఇంకా చాలా చేద్దాం కలిసి. Very nice, very nice. Thank you. We wish you all the very best, Abhinav. Thank you, sir. This is what the long journey and a beautiful struggle involved in the long journey, and which is taking him to places now in the film industry. Let us wish him very, very best prospects in all the coming days to come. Thank you and for watching.